ఉంది. సో ఎక్కువగా ఉంది. మనకు సీక్రెటెడ్ డిసీజెస్ అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి డాక్టర్ గారు ఆ విషయం మీద కూడా మనకు అడ్రస్ చేస్తారు. డాక్టర్ గారు, టు బి ఇన్ బ్రీఫ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద పీపుల్, అలాగే ముఖ్యంగా మీ వరకు మన నవీన్ కూడా. సో చింతూరు ఐటీడీఏలో మనకు మొత్తం మీద 4 మండలాలు ఉన్నాయి. మాకు 43,000 మంది 43,000 కుటుంబాలు, దాదాపు 1,00,000 మంది జనాభా ఉన్నారు సార్. అయితే ఇక్కడ మాకున్న 4 మండలాలు సబ్మర్జెన్స్ మండల్స్ తెలంగాణ నుంచి మాకు ఇక్కడ జాయిన్ అయ్యాయి. ఇక్కడ మేజర్ ఇష్యూ వస్తే మొత్తం ఏజెన్సీ ఏరియా, సిగ్నల్ స్ట్రెంత్ పెద్దగా ఏమీ ఉండదు. సో మాకు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి దాదాపుగా ఒక మేజర్గా అంటే ఇక్కడ డాక్టర్స్ అవైలబిలిటీ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. తర్వాత ఉన్న డాక్టర్స్ కూడా మాకు ఒక 4-5 డాక్టర్స్ మాత్రమే రెగ్యులర్ డాక్టర్స్ ఉన్నారు. ఒక సిహెచ్సి ఉంది, ఒక ఏరియా హాస్పిటల్ ఉంది. సిహెచ్సికి ఏరియా హాస్పిటల్ కలిపి డాక్టర్ కోటిరెడ్డి గారు ఎనస్థీషియనిస్ట్, సో వారు హ్యాండిల్ చేస్తున్నారు. వారి కింద ఒక హాస్పిటల్లో 2-3 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాగే ఈచ్ పిహెచ్సికి ఒక మెడికల్ ఆఫీసర్ ఉన్నాయి. బట్ కాకపోతే మాకు కేవలం అవుట్ ఆఫ్ 9 పిహెచ్సిస్ ఓన్లీ 5 పిహెచ్సిస్ వీఆర్ హ్యావింగ్ డాక్టర్స్. సార్ అయితే ఇప్పటి వరకు మీకు ఆల్రెడీ మీకు డిస్కస్ చేసినట్టు సార్, ఇప్పటి వరకు మేము ఏం చేసామంటే ఆఫ్ కోర్స్ లాస్ట్ 1 వీక్ 10 days బ్యాక్ వరకు మేము మాక్సిమం కేసు రాగానే ఏదైనా సీరియస్ గా ఉంటే రెఫర్ చేస్తున్నాము ప్లెయిన్ ఏరియాకి, లేదు అంటే ఇక్కడే ట్రీట్మెంట్ లేదా హోమ్ ఐసోలేషన్ చేస్తాం. వెరీ వెరీ బేసిక్, ఎందుకంటే కేసు ఎక్కువ ఇబ్బంది పడక ముందల్ని వారిని రెఫర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండే. బట్ అదే మాకు రెఫరల్ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ లో దాదాపుగా 130 kilometers ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. రాజమండ్రి చేరుకోవాలంటే భద్రాచలం అంటే 70 kilometers ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య ఇష్యూ వస్తుంది కాబట్టి భద్రాచలంలో కూడా మా పేషెంట్స్ అడ్మిషన్ కష్టంగా ఉంది. అదే డాక్టర్ కోటిరెడ్డి గారు అలాగే డాక్టర్ పుల్లయ్య గారు మిగతా డాక్టర్స్ అందరూ అక్కడ భద్రాచలంతో ఇప్పటి నుంచి అసోసియేషన్ ఉంది కాబట్టి సో వీఆర్ ఏబుల్ టు గెట్ అడ్మిషన్. బట్ ఇప్పుడు ఇంకా కేసెస్ లోడ్ పెరిగిపోయింది, వాళ్ళు కూడా తీసుకోలేకపోతున్నారు. ఈవెన్ దో దే ఆర్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ టు టేక్ అవర్ పీపుల్. సో అందుకని మేము ఇక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో మొన్నటి వరకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తా ఉండే, అందువల్ల టెస్టింగ్ కోసం కూడా అయిపోయి రిజల్ట్ వచ్చేసరికి 4 days పడుతుంది. అప్పటికల్లా స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మొత్తం మేము ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ ద్వారా మాత్రమే చేస్తున్నాం సార్. సో మనకు టెస్టింగ్ కిట్స్ అవైలబిలిటీ చాలా బెటర్ గా ఉంది. పర్ డే మేము అట్లీస్ట్ 500 to 700 టెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే మేము కూడా టెస్ట్లు అంతా డీసెంట్రలైజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మేము వెళ్దాం అనుకున్నది అట్లీస్ట్ ఒక 10-20 places లో ప్రతి 2-3 పంచాయతీలు కలిపి ఒక ప్లేస్ అనుకుంటున్నాము, అక్కడ టెస్ట్ చేద్దామని. సో దట్ పీపుల్ నీడ్ నాట్ టు మూవ్ టు ద మండల్ హెడ్ క్వార్టర్స్. అలాగే టెస్ట్ మేము అనుకున్నది నెక్స్ట్ డౌన్ ద లైన్ కొన్ని రోజుల్లో ఆన్ కాల్ ఫెసిలిటీ, ఎవరికైనా నాకు టెస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళ ఊర్లోనే టెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాము. సో దట్ మనకు స్ప్రెడ్ తక్కువగా ఉంటుందని. అలాగే స్ప్రెడ్ ఇన్సిడెంట్స్ చూసినట్లయితే సో యాజ్ ఆన్ ఎస్టర్డే మాకు దాదాపుగా 2,900 కేసులు ఉన్నాయి సార్. 2,900 కేసెస్ ప్రతి ఎవ్రీడే మాకు పాజిటివ్ రేట్ ఒక 25 to 40% వరకు వస్తుంది. కేసెస్ అయితే చాలా బాగా పెరుగుతూ ఉన్నాయి. దెన్ ఇప్పుడు మేము చింతూరులోను కూనవరంలోను 2 centers లో మేము CCC కోవిడ్ కేర్ సెంటర్స్ అని పెట్టుకున్నాము. సో ఈచ్ వన్ కెన్ మ్యాన్ నియర్లీ 200 people. సో అందులో మేజర్ గా వాళ్ళకి మంచి ఫుడ్ ఎవ్రీడే వాళ్ళ మానిటర్ చేసుకోవడము, ప్రతి డాక్టర్ గారు ఎవ్రీడే రోజు అంతా అవైలబుల్ గా ఉంటారు. అలాగా రొటేషన్ బేస్ మీద చేస్తాం. ఈ 2 కోవిడ్ కేర్ సెంటర్స్, ఒకటి ఏరియా హాస్పిటల్ అటాచ్ చేసుకున్నాం, రెండోది ఇంకొకటి సిహెచ్సికి అటాచ్ చేసుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ వెంటనే షిఫ్ట్ చేసుకోవచ్చు, ఒక 2-3 minutes లో హాస్పిటల్ రీచ్ కాగలుగుతాం. అలాగే కూనవరంలో ఉన్న సిహెచ్సిని ఎంటైర్ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ గా మేము అనుకుంటున్నాము. సో దాంట్లో యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక మేము ఒక 10-15 బెడ్స్ అయితే కనుక ఆక్సిజన్ ఫెసిలిటీస్ రెడీగా ఉన్నాయి. మాకు ఒక 15 ఆక్సిజన్ బెడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ దెన్ ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మూవ్మెంట్ కోసం విలేజ్ లెవెల్ ఐసోలేషన్ సెంటర్స్ పెట్టుకుంటున్నాం సార్. అలాగే అట్లీస్ట్ మండల లెవెల్లో 2 పెద్ద ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము. మేజర్ గా మేము కూడా చూస్తుంది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ కి వాళ్ళకి ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అవి కూడా కొన్ని చోట్ల స్టాప్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి కొంచెం వెజిటబుల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము వాళ్ళకి రీచ్ అవ్వడానికి. అలాగే ఇక్కడ వాళ్ళ మూవ్మెంట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి విలేజ్ లో ఒక 2 పెద్ద ఆటోస్ ని ఎంగేజ్ చేసుకున్నాం తహసీల్దార్ గారి కంట్రోల్లో. సో దట్ ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక పాజిటివ్ అవ్వగానే వాళ్ళని ఇంటికి పంపించాలా, లేదా CCCకి పంపించాలా, లేదా హాస్పిటల్ పంపించాలా అని డెసిషన్ డాక్టర్ గారు తీసుకున్న తర్వాత దాని ట్రైజింగ్ చేస్తాం కదా సార్. దాని తర్వాత ఎలా మూవ్ చేయడం కోసం కూడా సో వీఆర్ ఇన్ దట్ ప్రాసెస్ సార్. సార్ అది సార్ బ్రీఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ అంటే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐ థింక్ నేను మీకు ప్రాబ్లం లేదనుకుంటే తెలుగులో చెప్తాను అన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఇఫ్ ఎనీబడి నాన్ తెలుగు పీపుల్ ఆర్ దేర్ జస్ట్ టెల్ మీ ఇన్ అడ్వాన్స్ సో దట్ ఐ కెన్ మాడిఫై ఇట్ ఇన్ సచ్ విత్ దట్ దే ఆల్సో కెన్ అండర్స్టాండ్ ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మార్నింగ్ ఆదివారం కాదనకుండా మీరందరూ కూడా
చాలా కృషి చేస్తూ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాలనుకోవడమే నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్‌గా. అలాంటిది అందులోనూ ఒక ట్రైబల్ ఏరియాలో మీరందరూ చాలా కష్టపడి పనిచేసి అక్కడ ఏదో విధంగా ఈ నంబర్ ఆఫ్ మన కేసెస్ బాగా పెరుగుతున్న సందర్భంలో వాళ్ళందరినీ తగ్గించాలన్న ఒక మంచి ప్రయత్నానికి ఇప్పుడు ఈ క్షణంలో మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా చాలా మంచి ప్రయత్నం కిందకే వస్తుంది. తప్పకుండా కూడా. అది ఎక్కడో ఏదో ఒక మూల ఒక ప్రాణాన్ని నిలుపుతుందని నా ఉద్దేశ్యం. ఒక ఆలోచన, ఒక అవగాహన. తప్పకుండా. కాబట్టి ఇక్కడ కొన్ని సూత్రాలు మనము ప్రాథమికంగా పేషెంట్స్‌ని చూస్తున్నప్పుడు కానీ, మనము ఒక పరిశీలన చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళ చికిత్సను అందిస్తున్నప్పుడు కానీ, ఏ చిన్న చిన్న తప్పులు చేస్తారు అనే దాని విషయం పట్ల నేను కొద్దిగా చెప్తాను. ఒకటి లక్షణాలు. మొట్టమొదటిగా ఇప్పుడు పాండమిక్ బాగా తీవ్ర రూపం దాల్చి మొత్తం చిన్న చిన్న గ్రామాలకు సైతం చొచ్చుకుపోయింది కాబట్టి, ఇక మనం దాని వ్యాప్తిని ఆపడం అన్నది దాదాపుగా సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే, మనం ఇప్పుడు ఒక్కసారిగా ఆపగలుగుతాము. అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోవడం అన్నది వైరస్ యొక్క వ్యాప్తి ఆపడానికి కారణమవుతుంది. సో, మనం తప్పనిసరిగా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోవడమే అన్నది ఉంటుంది. ఇక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోతే చిన్న చిన్న గ్రామాలలో కేవలం పొట్టకూటి కోసం బతుకుతున్నటువంటి అనేక ప్రజలకి ఇలాంటివన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు తీర్చగలిగే ఒక ప్రణాళిక మీరు సిద్ధం చేసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు టీవీలో అందరూ పని చేయకుండా ఇంట్లో కూర్చోండి ఖాళీగా అని నేను చెప్తే కింద కామెంట్స్ చేసిన వాళ్ళందరూ కూడా నన్ను తిట్టడం మొదలుపెట్టారు. నీకేంటి నువ్వు చక్కగా డాక్టర్‌వి తిరిగి కూర్చుంటావు, పని చేసుకుంటావు, మాకు బయటికెళ్తే గాని ఇల్లు గలవదు. అట్లాంటిది మీరు అలా ఈజీగా ఎలా చెప్తారు అన్నారు. అది నిజమే. ఈవెన్ మనం లాక్‌డౌన్ పీరియడ్‌లో మొదటి టైంలో కూడా మనం చూసాము. ఎంతమంది వలస కార్మికులు మనకు తెలిసి వలస కార్మికులే. కానీ అనేక కుటుంబాలు ఛిద్రమైనటువంటి సంఘటనలు మనం చూసాము. సో, ఆర్థికంగా వాళ్ళకి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి మనం ఏం చేయలేకపోవచ్చు గాక. కాకపోతే వాళ్ళకి రోజు గడవడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొనే మనం ఏదైనా చేయాలి. మొట్టమొదటిది వాళ్ళకి వ్యాధి లక్షణాల గురించి వాళ్ళకి బాగా విస్తృతంగా ప్రచారం చేయాలి. దాదాపుగా చాలామంది నేను చదువుకున్న వాళ్ళని ఎప్పుడు ఇక్కడ డీల్ చేస్తూ ఉంటాను. అది చాలా చాలా కష్టమైనది. అయితే లక్కీగా నేను నిమ్స్ లాంటి ఆసుపత్రిలో చేస్తాను కాబట్టి మేము అందరూ కూడా దాదాపుగా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అత్యంత ఆహ్, చాలా చాలా దూరమైన ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు. నాకు మొత్తం దేశం మొత్తంలో నుంచి రకరకాల ప్రదేశాల నుంచి వస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. తెలుగు కానటువంటి రాష్ట్రాల నుంచి కూడా. చాలా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరిలో అర్థం చేసుకుంది ఏంటంటే, ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేలా మనం గట్టిగా చెప్పగలిగితే వాళ్ళు తప్పనిసరిగా దాన్ని పాటించగలుగుతారు. నాకు 15, 20 సంవత్సరాలుగా నా ఫాలోఅప్‌లో ఉన్నటువంటి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా నాకు చాలా ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. బహుశా ఇక్కడ చదువుకున్న వాళ్ళలో అటువంటి నిబద్ధత మనకు కనిపించదు. కాబట్టి వాళ్ళకి లక్షణాలు ఏంటని కొంచెం ఖచ్చితంగా కొంచెం గట్టిగా మనం చెప్పగలగాలి. దాదాపుగా మనం జ్వరం వస్తే మాత్రమే లక్షణం అనుకుంటూ ఉంటాం. ముఖ్యంగా వైరల్ ఫీవర్ కాబట్టి. అది తప్పేమీ కాదు. అయితే దాదాపుగా 70% మంది జ్వరంతోటే మొదలవుతుంది కథంతా కూడా. కాకపోతే చాలామందికి జ్వరానికి సంబంధం లేకుండా కేవలం చిన్న తలనొప్పిలాగానో, డయేరియా లాగా వచ్చినప్పుడు మనం దాన్ని ఈ కోవిడ్ కాదు అనుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇంకా అంతేకాకుండా దాదాపుగా కోవిడ్‌కు ఉన్నటువంటి ఇతరతర లక్షణాలు ఇతరతర జబ్బులకు కూడా వస్తూ ఉంటాయి. ఒక మలేరియా కావచ్చు. ముఖ్యంగా అటువంటి ఏరియాల్లో మనకి మలేరియా ఈ టైంలో వచ్చి ఇతరతర వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా కామనే. అయినప్పటికీ కూడా ఎప్పుడు ఎటువంటి చిన్న లక్షణం వచ్చిన ఆరోగ్యానికి సంబంధించి దాన్ని కోవిడ్ అనుకోవడం అన్నది ప్రస్తుత తరుణంలో మనకి చాలా చాలా ముఖ్యం. కాబట్టి ప్రజలకు చెప్పండి. కేవలం జలుబు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులతో వచ్చినటువంటి జ్వరంతో మాత్రమే కాకుండా విపరీతమైనటువంటి తలనొప్పి, వాసన తగ్గినట్టుగా అనిపించడము, అలాగే డయేరియా రూపంలో విరోచనాల్లాగా అనిపించడం కూడా ఇటువంటి లక్షణమే. ఇటువంటి వారిని మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఇతరులకి దూరంగా ఉండిపోవడం. కాబట్టి మొదటి లక్షణం అంటూ మన ప్రజలకి చాలా బాగా గట్టిగా వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా చెప్పగలగాలి. వాళ్ళ ఆరోగ్యంలో ఏ చిన్న తేడా వచ్చినా కూడా అది కరోనా అయ్యుండవచ్చనే భావన కలిగించాలి. అంటే వాళ్ళు భయపెట్టమని కాదు, కానీ ఈ లక్షణాల గురించి వాళ్ళకి స్పష్టంగా చెప్పగలగాలి. అక్కడే మనం చాలా వరకు ఇప్పుడు మీరు కొన్ని గ్రామాలు మనం చూసాము. మీ గ్రామాల్లో 5 గ్రామాలు దాదాపుగా ఒక చిన్న అంటే మోర్ దాన్ 50 కేసెస్ అట్లా రిపోర్ట్ అయినటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి. దాదాపుగా అంతకంటే ఎక్కువ చాలా కేసెస్ రిపోర్ట్ అయినవి ఒక 19 గ్రామాల దాకా ఉన్నాయి. చూస్తుంటే అక్కడ ఏమిటంటే మనము ఎక్కడగా జనసమ్మర్దం అధికంగా ఉండి ఎక్కడైతే జనబాహుళ్యం ఒక గుంపులుగా కూర్చుని మాట్లాడుకోవడం, ఎక్కువగా నడవడం, తిరగడం చేస్తుంటారో అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో అనేక మందికి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు. అనేక మంది చాలా చిన్న చిన్న లక్షణాలు ఉంటాయి. ఒక డయేరియా వచ్చిన వ్యక్తి ఒక 3-4 లూజ్ మోషన్స్ అయిన తర్వాత ఆ మర్నాడు కొంచెం మంచిగా అనిపించగానే లేచి మార్కెట్‌కి వెళ్తాడేమో కూరగాయలకి. అలాగే కేవలం వాసన మాత్రమే తగ్గిన వ్యక్తి అతనికి ఎటువంటి లక్షణాలు బయట కనిపించవు. ఒళ్ళు బానే ఉంటుంది, నడవడానికి కష్టం కాబట్టి అతను బయటికి వెళ్ళిపోయి మాట్లాడడం మొదలుపెడతాడు. సో, ఇది ఒకటి. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి వ్యాధి లక్షణాలు ఏమిటి? అవి ఎలా ఉంటాయి? ఎప్పుడు మనం వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోవాలి? ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులకు మనం విన్నవించుకోవాలి అని చెప్పి మాత్రం వాళ్ళకు స్పష్టంగా వాళ్ళకి చెప్పగలగాలి. అది మీరు పాంఫ్లెట్ రూపంలో కానీ, అలాగే రకరకాల మాధ్యమాల ద్వారా, మీరు ప్రచార సాధనాల ద్వారా పాతకాలంలో మనకి మైక్ పెట్టుకొని ఊర్లలో తిరుగుతూ ఉండేవాళ్ళు. అటువంటివి చేయించడం
ద్వారా. దాదాపుగా పాంఫ్లెట్స్ అంటే అందరూ చదువుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో, మనం అన్ని రకాల వర్గాల వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదవగలిగిన వాళ్ళు చదువుకుతారు. దాదాపుగా తెలుగులో పాంఫ్లెట్ చేసి ఇచ్చినా అయిపోతుంది. కానీ కొన్ని ట్రైబల్ ఏరియాలో కనీసం ఒక భాష రాయగలిగే వాళ్ళు, చదివగలిగే వాళ్ళు చాలా తక్కువ. మీకు నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకించి మన దేశంలో ఉన్నటువంటి మన లిటరసీ రేట్ ఎంత తక్కువగా ఉంటుందో మనకు తెలుసు. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే చదవడం కానీ, రాయడం కానీ వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు. సో, అటువంటి వారి కోసం మనం వినడం ద్వారా చేయించాలి. కాబట్టి పెద్ద పెద్ద మైకుల ద్వారా మీకు ఇటువంటి లక్షణాలు ఎవరన్నా ఉంటే గ్రామాలలో చాటింపు వేయించడం అంటారు కదా, ఒక దండోరా వేయించడం లాంటిది. అలా కాకుండా దండోరాలా కాకుండా ఒక మైక్ ద్వారా ఈ లక్షణాలు వచ్చిన వారు వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కానీ సంప్రదించండి. అంతేకాకుండా మీరు మరుక్షణమే అత్యంత ప్రధానమైనటువంటి ఏమిటంటే వాళ్ళు డాక్టర్ కలవాల్సిన అవసరం కూడా కాదు. అత్యంత ప్రధానమైనది వాళ్ళు వేరే వాళ్ళకి దూరంగా ఉండడం. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనము ఎక్కువ తిరిగితే ఎక్కువ మంది స్ప్రెడ్ అయిపోతే మనకి వాళ్ళందరినీ ట్యాకిల్ చేయడం చాలా కష్టం అవుతుంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం వాళ్ళందరినీ వాళ్ళు వేరే వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే ఈ వ్యాధి లక్షణాలు కనపడతాయో మరుక్షణమే మిమ్మల్ని మీరు దూరంగా పెట్టుకోండి. వేరే వాళ్ళని కలవకండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులని, అంటే కుటుంబ సభ్యులు అంటే కొంచెం సెంటిమెంట్ కూడా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా కుటుంబ సభ్యులను కలవకండి. వాళ్ళలో మీకు వృద్ధులు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఎప్పుడైతే మీకు ఈ లక్షణాలు కనపడుతున్నాయో ఆ లక్షణాల ప్రకారం మీరు దూరంగా ఉండండి. ఎటువంటి లక్షణాలు? జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు పట్టేయడము, అలాగే జ్వరము, ఒళ్ళు నొప్పులతో కూడినటువంటి జ్వరము, అలాగే విపరీతమైనటువంటి అలసట, నిస్త్రాణ, అలాగే ముక్కు పట్టేయడము, వాసన తగ్గిపోయడము, రుచి తగ్గిపోయడము, డయేరియా, కడుపు నొప్పి. అయితే ఇవన్నీ కాకుండా కొంతమంది కేవలం ఒకరోజు ఒక సాయంత్రం పూట ఒక 99.9 టెంపరేచర్ వచ్చేసి వాళ్ళు కాసేపు అలా గంట సేపు 2 గంటలు పడుకొని లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మర్నాడు బాగుంటున్నారు. కానీ 4వ రోజు 5వ రోజు వాళ్ళకి ఆయాసం రూపంలో వస్తుంది. కాబట్టి ఆయాసాన్ని ఎవరైతే ఆయాసం చెప్తున్నారో, కొద్దిగా నడిచినప్పటికీ కూడా ఆయాసం చెప్తున్నారో అలాంటి వాళ్ళని కూడా మనం ముందే గుర్తుపెట్టాలి. ప్రధాన కారణం ఏమిటంటే వీళ్ళకి గుండె జబ్బులకి, ఇతరత్ర జబ్బులకి, ముఖ్యంగా అక్కడ సిగరెట్ తాగేవాళ్ళు, చుట్ట తాగేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి సిఓపిడి లాంటి జబ్బులతో వాళ్ళు నడుస్తుంటే కూడా కొంచెం ఆయాసంగా అనిపించవచ్చు కాక, అయినా కూడా తప్పేమీ లేదు. చిన్న లక్షణాలు ఉండి వాళ్ళు ఏమరపాటుగా ఉండి గుర్తించలేకపోతే ఆయాసం రూపంలో వాళ్ళకి వచ్చినప్పటికీ కూడా దాన్ని మనము కోవిడ్గానే భావించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా నడుస్తున్నప్పుడు లేదా నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు కూడా ఒక గాలి బాగా పీల్చుకోవాలనే భావన వాళ్ళలో ఎక్కువగా ఉంటే అది ప్రత్యేకించి అది కోవిడ్తో ఉన్నటువంటి న్యూమోనియా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది. అయితే వీళ్ళందరినీ కూడా మొట్టమొదటిసారిగా ఎటువంటి శారీరక శ్రమ లేకుండా వాళ్ళని పడుకునే విధంగా చూడాలి. కాబట్టి దాన్ని మీకు ప్రత్యేకించి వాళ్ళ ఇంట్లో పడుకోగలుగుతారా, వాళ్ళకి చిన్న చిన్న గదులు ఉంటాయా, వాళ్ళకి సపరేట్గా అటాచ్డ్ బాత్రూమ్ గదులు ఉంటాయా చెప్పడం అనేది మాకు సాధ్యం కాదు. కాబట్టి ఇటువంటి వారి కోసం ఎప్పుడైతే వాళ్ళు ఒక చిన్న లక్షణం వచ్చిందని వాళ్ళకు సంప్రదించినటువంటి మెడికల్ ఆఫీసర్ని లేదా ఆసుపత్రిలో కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ సంప్రదిస్తే వాళ్ళని అక్కడక్కడ పరీక్ష చేసి వాళ్ళని తీసుకెళ్ళి మనం ఒక ప్రదేశంలో ప్రత్యేకంగా ఐసోలేషన్ గదిలో పెట్టాలి. నిన్న మీతో డిస్కస్ చేసినప్పుడు ఒక హాస్టల్ లాంటివి, ముఖ్యంగా హాస్టల్స్లో మనకి ప్రత్యేకించి అటాచ్డ్ బాత్రూమ్స్ లాంటివి ఉంటాయి. వాళ్ళకి ఇండిపెండెంట్గా గదుల్లాగా ఉంటాయి కాబట్టి వాళ్ళని పెట్టుకోవచ్చు. లేదా ఒక కుటుంబంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తండ్రి పిల్లలు కావచ్చు, అటువంటి వారిని ఒక పెద్ద గదిలో పెట్టడం కూడా తప్పేమీ కాదు. కాబట్టి కేవలం ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గది అని సూచించాల్సిన అవసరం లేకపోయినా ఒకే కుటుంబానికి సంబంధించిన వారికి ఒక గది అన్నది కూడా పాజిటివ్ అయిన వాళ్ళందరికీ చెప్పాలి. ఇక్కడ ఒక చిన్న దాదాపుగా మనం చేస్తున్నటువంటి తప్పు ఒకటి చెప్పగలుగుతాను. ముఖ్యంగా మనందరికీ కూడా అందుబాటులో ఉన్నది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కేవలం 30-40% మందికి మాత్రమే నిజంగా ఇన్ఫెక్షన్ వాళ్ళకి చెప్తుంది. అంటే చూడండి, 60-70% మందికి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది ఉందని చెప్పదు. అది ఆ ప్రత్యేకించి ఈ పద్ధతిలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి లోటు. కాబట్టి మనం దాని లోటును అధిగమించాలంటే కేవలం వ్యాధి లక్షణాల ఆధారంగా మాత్రమే వెళ్ళాలి. నిజానికి ఇప్పటిదాకా మన జీవితంలో ఎప్పుడు కూడా మనం జ్వరం వచ్చినా, దాన్ని వచ్చినా వైరల్ ఫీవర్ అనుకొని ఉన్నాం తప్ప ఈ ఫలానా చేసుకోవాలని చెప్పి మనం అనుకున్న పాపాన పోలేదు. అదృష్టవశాత్తు డాక్టర్లుగా మేము కూడా ఎవరికి ఈ ఫలానా పరీక్ష చేసుకోండి అని చెప్పలేదు, ఒక 3 రోజులు 5 రోజులు దాటితే తప్ప. కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఎప్పుడు కూడా ప్రధానంగా వాళ్ళ వ్యాధి లక్షణాల ఆధారంగానే చెప్పాలి తప్ప ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ పాజిటివ్ అవుతుందనో ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అని చెప్పడానికి లేదు. అయితే ఐసీఎంఆర్ గైడ్లైన్స్, డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారంగా చూస్తే దాదాపుగా ఎవరికైతే ర్యాపిడ్ యాంటిజెన్ పాజిటివ్ వస్తుంది అనుకొని, వ్యాధి లక్షణాల ఆధారంగా అనుకుని పొరపాటు వాళ్ళకి నెగిటివ్గా వస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి ఆర్టీపీసీఆర్ చేయించాలి. అయితే ఆర్టీపీసీఆర్ చేయించడం అన్నది మీకు అక్కడ సాధ్యమవుతుందో లేదో నేను అనుకోవటం లేదు. కాకపోతే అనేక మండలాలను కలిపి ఒకే చోట పంపించడానికి వీలుగా వాళ్ళకి అప్పుడే యాక్షన్లోనే వాళ్ళకి 2గా ఉన్నటువంటి 2 స్వాబ్స్ తీసుకొని పక్కన పెట్టుకొని, ఒకటి పక్కన పెట్టి తర్వాత దాన్ని ఆర్టీపీసీఆర్కి చాలా జాగ్రత్తగా వాళ్ళ పేరు లేబుల్ చేసి చాలా జాగ్రత్తగా పంపించవచ్చు. అయితే పెద్ద సెంటర్ ఏదైనా ఉంటే ఆ సెంటర్లో కేవలం ఆర్టీపీసీఆర్ అందుబాటులో తీసుకురాగలుగుతారా చూడండి. ఆర్టీపీసీఆర్కి ప్రత్యేకమైనటువంటి మెషిన్ కావాలి, అలాగే దానికి ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి వ్యక్తి కావాలి.
అటువంటి వారు ఇప్పుడు ఈ సమయంలో మనకు అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉండడం అన్నది సాధ్యం కాదు. సో కాబట్టి తప్పనిసరిగా కేవలం ర్యాపిడ్ యాంటిజెన్తో మాత్రమే మనం పరీక్ష చేస్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు సహజంగానే మనకు తెలిసి ఉండాలి. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలంటే మాత్రం మళ్ళీ మన కథ మొదటికి వచ్చినట్టు కేవలం వ్యాధి లక్షణాల ఆధారంగానే మనం చెప్పగలగాలి. కాబట్టి వ్యాధి లక్షణాలని చాలా విస్తృతంగా ప్రచారం చేసేసి ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు తక్షణం మాకు 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 రిపోర్ట్ చేయాలి, మీకు పరీక్ష చేస్తాము అని చెప్పండి. అయితే ఒకవేళ వ్యాధి లక్షణాలు ఉండి ర్యాపిడ్ యాంటిజెన్ నెగిటివ్ అయినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే ఏమిటి అని ఒకటి ఉంటుంది. దానికోసం చిన్న పరీక్షలు చేయించుకోవచ్చు కాక. అన్ఫార్చునేట్లీ ఆ పరీక్షలు అన్నీ కూడా మనకి పూర్తిగా 100% ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పడానికి సాధ్యం కాదు. అదే కాకుండా పొరపాటున నాకు జ్వరం ఏదైనా వచ్చినప్పుడు ఎందుకు అంత పెద్ద అక్కర్లేదు, ఇంత పెద్ద ఆసుపత్రిలో కూడా నాకు తెలిసిన ఒక ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని నీకు అతనికి కోవిడ్ వచ్చేసిందని చెప్పేసి మా కోవిడ్ వార్డులో ప్రైవేట్ రూమ్స్లో అడ్మిషన్ చేశాము. అయితే ఆ రోజు నేను ఇన్ఛార్జ్గా నైట్ వెళ్ళినప్పుడు అబ్బాయి సార్ నాకు కోవిడ్ 2 సార్లు చేసిన ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అని చెప్పారు, నన్ను కోవిడ్ వాళ్ళ మధ్య తెచ్చిపెట్టారు, వాళ్ళ మధ్య ఉంటే నాకు ఇన్ఫెక్షన్ వస్తుంది కదా, నేను నెగిటివ్ అయినా ఎందుకు పెట్టారు అన్నారు. అప్పుడు నేను అతని లక్షణాలు చూసి అతనికి మైకోప్లాస్మా లాంటి రేర్ ఇన్ఫెక్షన్ పరీక్ష చేస్తే అతను పాజిటివ్ వచ్చింది. నిజానికి మైకోప్లాస్మా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అతను బాగా ఇంటికి వెళ్ళిపోయాడు కూడా. అతను నిజానికి కోవిడ్ కాదు ఆ సమయంలో. ఇటువంటి సందర్భాన్ని మనం మిస్ చేస్తే చాలా తప్పు అవుతుంది. ముఖ్యంగా ఇటువంటి సందర్భంలో మలేరియా, టైఫాయిడ్ లాంటి జబ్బులు కూడా వీళ్ళలో విస్తృతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అలాగే ఒక మలేరియల్ పారాసైట్ తప్పకుండా చూడండి. ఎందుకంటే ట్రీట్మెంట్ లేని జబ్బులు సరే, ట్రీట్మెంట్ ఉన్న జబ్బుల్ని మనం చికిత్స లోపం చేసినా ఆలస్యం చేసినా కూడా ప్రాణహాని జరిగితే మనకు చాలా తప్పు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా సిబిపిలో మలేరియల్ పారాసైట్ ఉండగలిగే అవకాశం ఉందా చూడండి. ఎందుకంటే చాలా ప్రదేశాలలో మలేరియా టెస్ట్ చేయడానికి ఆ నిష్ణాతులైనటువంటి వాళ్ళు, మైక్రోస్కోప్ మీద చూడగలిగినటువంటి వారు, పారాసైట్ యొక్క ట్రోఫోజైట్స్ని చూడగలిగే వాళ్ళు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ సేవలు మనం వినియోగించుకున్నట్టుగా ఉంటుంది. సిబిపి అనేది చాలా చిన్న పరీక్ష, దానికి వెషరీ చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకేమైనా బ్లడ్ టెస్ట్ చేయాలంటే మాత్రం మీకు పెద్ద మొత్తంలో మీకు ఆటోనలైజర్స్, దాన్ని చేయడానికి నిష్ణాతులైనటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కావాలి. ఈ సందర్భంగా వాళ్ళందరినీ తెచ్చుకోవడం మనకి చిన్న సెంటర్స్లో సాధ్యం కాదు. కాబట్టి సిబిపి వరకు, అలాగే మలేరియా పారాసైట్ వరకు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కేవలం 30% మందికే వస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళని కేవలం మనము వాళ్ళ వ్యాధి లక్షణాల ఆధారంగా మాత్రమే గుర్తించి వాళ్ళని దూరంగా ఉంచే విధంగా చూడాలి. వాళ్ళందరినీ ఒకే ప్రదేశంలో పెట్టడం కంటే కూడా ఎక్కడి వాళ్ళని అక్కడే పెట్టడము, వాళ్ళకి సమయానికి ఆహారం అందుబాటులో ఉండేలా చేయాలి. ఇక గమ్మత్తైన విశేషం ఏమిటంటే ఒక వ్యక్తి ఒక 5 ఉన్నటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి పాజిటివ్ వచ్చాడు. సో మిగతా 4 మనం ఏం చేయాలి? మిగతా 4 కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం దాదాపుగా 70-80% ఉంటుంది అధికంగా. అంటే చూడండి ఎంత ఇంపార్టెంటో. వాళ్ళలో అనేక మంది 5వ రోజుకి 7వ రోజుకి పాజిటివ్ అవుతారు. సో కాబట్టి అటువంటి వారిని కనీసం 5 రోజులు మనం దాదాపుగా వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టాలి. కనీసం 5 రోజులు. ఎందుకంటే మనకి వాళ్ళని ఒక 2 వారాలు చూడడం అనేది మనకు సాధ్యం కాదు. కాబట్టి కనీసం 5 రోజులు కుటుంబ సభ్యులను ఎవరైతే మనిషి కుటుంబంలో పాజిటివ్ అయినా కూడా, అయితే దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్నాం నగరాలలో అపార్ట్మెంట్లలో కుచించిపోయి వాళ్ళ చిన్నగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి దాదాపుగా వాళ్ళందరికీ కూడా ఒకే కుటుంబంలో దగ్గరగా ఉంటారు. 3-4 గదులు ఉన్నప్పటికీ కూడా కలిసి టీవీ చూడడము, కలిసి భోజనం చేయడం చేస్తారు. అయితే పల్లెటూర్లలో వాళ్ళు ఆరుబయట భోజనం చేస్తారు, ఆరుబయట పడుకుంటారు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఇన్ఫెక్షన్ శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ చూడాలి. వాళ్ళకి మేము ఈ లక్షణాలు వస్తే మీరు మాకు చెప్పాలి. అయినప్పటికీ కూడా దాదాపుగా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయడం కష్టం కాదనుకుంటే ఒక వ్యక్తిని పాజిటివ్గా గుర్తించిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఒక ఉదాహరణకి 4 ఉంటే ఆ 4కి కూడా మనం తప్పనిసరిగా టెస్ట్ చేయడం అనేది చాలా మంచిది. చేసిన తర్వాత ఎవరైతే ఎటువంటి లక్షణాలు లేకుండా ఉంటారో వాళ్ళని సైతం మనం ఐసోలేషన్లో వీళ్ళతో సహా పెట్టవచ్చు. ఉదాహరణకి ఒక తండ్రి వాళ్ళు పరీక్ష చేయగా ఎటువంటి లక్షణాలు లేనటువంటి ఒక కొడుకు, 2 పాజిటివ్ వచ్చారనుకోండి, వాళ్ళిద్దరిని మనం ఒక చోట పెట్టవచ్చు. మిగతా 3 కుటుంబంలో ఉన్న వాళ్ళని వేరువేరుగా దూరంగా ఉండమని చెప్పాలి. వాళ్ళకి ఆ తర్వాత పాజిటివ్ ఉండడము, లేదా అసలు అప్పటికీ పాజిటివ్ కాకపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా అనేక మంది ఇన్ఫెక్షన్ని చాలా నిశ్శబ్దంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చేస్తున్నారన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తండ్రి లక్షణాలతో బయటపడ్డాడు వయసు కాబట్టి, కానీ కొడుకు లక్షణాలు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకలా ఉన్న తను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 1 గంట 2 గంటలు ఒళ్ళు నొప్పుల్లో ఉన్నటువంటి జబ్బుని అతను నిశ్శబ్దంగా పడుకొని మధ్యాహ్నం పూట లేచి సాయంత్రానికి బాగైపోయింది కాబట్టి తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ కాసింత కూడా మనకి కోవిడ్ లక్షణమే అన్న విషయాన్ని మనం గుర్తించాలి. చాలామంది యువకులు వాసన తగ్గిన దాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. ఈ విషయాన్ని నేను రకరకాలుగా ఎంతోమంది చెప్పిన పిల్లలు దాన్ని తీసి పడేస్తున్నారు ఏముంది అనేసి. కానీ వాసన తగ్గించుకోవడం అన్నది అదొక ప్రధానమైనటువంటి లక్షణం కోవిడ్ ఇన్ఫెక్షన్లో. కాబట్టి తప్పనిసరిగా మనం దీన్ని అందరికీ చెప్పగలగాలి. అంతేకాకుండా మిగతా వాళ్ళందరినీ ఐసోలేషన్ చేయడము, వాళ్ళు బాధ్యతగా అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయడం అనేది చేయాలి. అక్కడ చాలా పరీక్షలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి కేవలం 5 రోజుల అబ్జర్వేషన్లో ఎవరైతే ప్రాథమికంగా ఎటువంటి లక్షణాలు కష్టాలు లేకుండా ఉంటారో వాళ్ళు దాదాపుగా ఒక సేఫ్టీ జోన్లోకి వచ్చినట్టే. అయితే ప్రధానమైనది ఏమిటంటే వీళ్ళందరికీ లక్షణాలు మొదలైన మరుక్షణమే వాళ్ళందరినీ శారీరక శ్రమ చేయకుండా జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. అది చాలామంది చేయటం లేదు.
చాలామంది నడుస్తున్నారు, పరిగెత్తుతున్నారు, సైకిల్ తొక్కుతున్నారు, మెట్లెక్కి దిగుతున్నారు, బరువులు మోస్తున్నారు, నడుచుకుంటూ వచ్చేసి హాస్పిటల్స్కి వెళ్తున్నారు, అక్కడ పరీక్షల కోసం తిరుగుతున్నారు, సిటీ స్కాన్ అని తిరుగుతున్నారు, ఇదంతా చేస్తున్నారు. ప్లీజ్ అలాంటిది ఎప్పుడు చేయకూడదు. ఏ వైరస్ ఇన్ఫెక్షన్కైనా అత్యంత ప్రధానమైనది కేవలం విరామంగా పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం మాత్రమే మొదటి సూత్రం. తర్వాత ఒక మంచి ఆహారం. ఈ రెండింటి ద్వారానే మనం బాగా చేయగలుగుతాము. కేవలం వ్యాధి లక్షణాల ఆధారంగా మాత్రమే వాళ్ళకి మనము మందులు ఇవ్వాలి తప్ప అనవసరంగా ఇవ్వకూడదు. ఒకటి మొదటి నుంచి కూడా నేను వ్యతిరేకిస్తున్నది, మీరు భావించి మీరు సమాధానంగా అనుకుంటే పర్వాలేదు, యాంటీబయాటిక్స్ అనవసరంగా ఇవ్వకూడదు. మీరు చూస్తున్నారు కోవిడ్ ఇన్ఫెక్షన్తో పాటుగా ఇప్పుడు మనకి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అవన్నీ కూడా వస్తున్నాయి. అది కేవలం డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రావటం లేదు, వాళ్ళ రోగనిరోధక తక్కువ ఉందని మాత్రమే కాదు, కాకతాళీయంగా మన అందరము ఇస్తున్నటువంటి ఈ మందులు ఏదైతే ఉన్నాయో అది ఏ విధంగా వచ్చాయో నాకు తెలియదు. డాక్సిసైక్లిన్లు, అజిత్రోమైసిన్లు అంటూ వాడు విచ్చలవిడిగా వాడుతూ వాళ్ళలో తాత్కాలికంగా రోగనిరోధక శక్తిని తగ్గించే ప్రభావం మనమే చూస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ వాటి వల్ల రకరకాల ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ తెచ్చుకుంటూ కొత్త కాంప్లికేషన్స్ తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకి డాక్సిసైక్లిన్ తీసుకున్న వాళ్ళకి కడుపు నొప్పి, రిఫ్లక్స్ లాగా వచ్చి అసిడిటీ లాగా వచ్చేసి చాతంతా పట్టేయడము, వెనక వెన్నులో కూడా చాలా విపరీతమైనటువంటి నొప్పి, నోరంతా కూడా పూచినట్టుగా అవ్వడము, నోరంతా మండినట్టుగా అవ్వడం అనేది దాదాపుగా డాక్సిసైక్లిన్తో వస్తుంది. దీన్ని దాదాపుగా కోవిడ్ లక్షణం అనుకునే అవకాశం ఉంది. అలాగే అజిత్రోమైసిన్ వేసుకున్న వాళ్ళకి కొద్దిగా కొంచెం కిడ్నీలు పాడయ్యే అవకాశము, వాళ్ళకి విపరీతంగా డయేరియా కానీ వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా కోవిడ్ అనుకుంటున్నారు. సో అలా కూడా కాదు. కాబట్టి అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇవ్వకండి. కేవలం 3 లేదా 4 రోజులు, దాదాపుగా అయితే 5 రోజులు దాటిన జ్వరం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, ఎప్పుడైతే మనం కోవిడ్ నిర్ధారించుకుంటామో అటువంటి వారిలో 5 రోజులు దాటినటువంటి వాళ్ళకి మాత్రమే యాంటీబయాటిక్ ఇవ్వాలి. అంతేకాని మొదటి నుంచి కూడా ఒక ప్యాకెట్లో పెట్టేసి ఇవి మందులు వేసేసుకోండి అని చెప్పకూడదు. అది చాలా తప్పు అవుతుంది. అలా అంటే మనం పిడుకు బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా లక్షణాలు ఉన్నా లేకున్నా కూడా అందరూ యాంటీబయాటిక్ వేసుకోవడం మొదలు పెడితే చూడండి, మీ 1,40,000 ఉన్నటువంటి మీ ప్రదేశంలో దాదాపుగా 1,20,000 మంది దాకా ఏదో ఒక పూట వచ్చే నెలలో దాదాపుగా అందరూ యాంటీబయాటిక్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. అది చాలా తప్పు. తద్వారా వాళ్ళకి ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, మనం పులి మీద పుట్రల ఈ కరోనా మీద మళ్ళీ కోవిడ్లుతో పాటుగా మనకి ఈ బ్లాక్ ఫంగస్లు అట్లా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అదొకటి. సో తప్పనిసరిగా మనం ఈ పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఎవరికైతే లక్షణాలు చెడ్డగా ఉంటాయో ఒక బ్లడ్ షుగర్ అనేది మనకి గ్లూకోమీటర్తో అవసరం అవుతుంది తప్ప మనకి కేవలం ఒక మెషిన్ అంటే అవసరం ఏమి ఉండదు. కాబట్టి మీ ఆరోగ్య కార్యకర్త ఎవరైతే వెళ్తారో వాళ్ళతో తప్పనిసరిగా ఒక బీపీ మెషిను అలాగే గ్లూకోమీటర్ కూడా పంపించండి. కొత్తగా చాలామంది స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్తో వచ్చే స్ట్రెస్ వల్ల కొంతమంది తాత్కాలికంగా డయాబెటీస్ బయటపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి లక్షణం ఉందో మనం అడ్మిషన్ చేసుకున్నప్పుడు సిబిపి బ్లడ్ శాంపుల్ తీసుకున్నప్పుడే అదే సమయంలో ఒకసారి బ్లడ్ షుగర్ కూడా చూడండి. ఎవరికైతే 140 అంతకంటే ఎక్కువగా బ్లడ్ షుగర్ వస్తుందో వాళ్ళని మళ్ళొక్కసారి ఇంకెప్పుడైనా కొన్ని గంటల తర్వాత మళ్ళీ చెక్ చేయాలి. 120 లోపల వచ్చిన వాళ్ళకి మాత్రం మనం మళ్ళీ రెండోసారి పరీక్ష చేయాల్సిన అవసరం ఉండదు, కావాలనుకుంటే లక్షణాలు ఉంటాయి తప్ప. కాబట్టి 140 అంతకంటే ఎక్కువగా బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్లు వచ్చినటువంటి వాళ్ళకి మళ్ళీ 1 లేదా 2 సార్లు చెక్ చేసుకొని వాళ్ళకి నిజంగా షుగర్ ఆ సమయంలో ఒక్కసారిగా పెచ్చరిల్లిందా లేదా చూసుకోవాలి. సో తద్వారా వాళ్ళకి ఇతరత్ర కాంప్లికేషన్స్ ఏమైనా భవిష్యత్తులో, ముఖ్యంగా ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి 2 వారాల్లో వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మనం దాన్ని గుర్తుపట్టి బాగా చేయడానికి వీలవుతుంది. సో ఇదొకటి. సో కాబట్టి ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో మనం తొందరగా గుర్తించి వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళకి కొన్ని పరీక్షలు చేసి వాళ్ళని రిస్క్ ఆధారంగా వాళ్ళని దూరం చేయాలి. ముఖ్యంగా 3వ రోజు వాళ్ళకి జ్వరం ఎక్కువగా ఉండడము, దాంతోపాటుగా కొద్దిగా ఆయాసం అవడం అన్నది చూస్తే వాళ్ళని వెంటనే మనం తీసుకెళ్ళి వేరే చోట పెట్టాలి. సో ఎవరిని మనం తీసుకెళ్ళి దాచిపెట్టాలి, ముఖ్యంగా ఐసోలేషన్లో, మన పర్యవేక్షణలో, వాళ్ళకి ఇంట్లో కుటుంబంలో వాళ్ళంతా వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా ఒక మూలకు ఉండే అవకాశం ఉంటేనేమో పర్వాలేదు. ఉదాహరణకి ఒకే కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు ఉన్నారు, భార్యాభర్త ఇద్దరు పాజిటివ్ అయ్యారు అనుకోండి, లక్షణాలు ఉండి భర్త ఎటువంటి లక్షణాలు లేకుండా భార్య ఇద్దరు పాజిటివ్ అయితే వాళ్ళిద్దరు ఆ కుటుంబంలో పెట్టి వాళ్ళకి భోజనం ఇవ్వచ్చుగాక. కానీ వాళ్ళిద్దరూ ఒకరే ఉన్నప్పుడు వాళ్ళలో భార్య అప్పటిదాకా బాగున్నవాడికి 3వ రోజు 4వ రోజు టెంపరేచర్ బాగా పెరిగి ఆయాసం బాగా వచ్చింది అనుకోండి, అటువంటి వాళ్ళు మన ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు కూడా వాళ్ళతో టచ్లో ఉండాలి. ఇప్పుడు సెల్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆరోగ్య కార్యకర్త వాళ్ళ ఇంటిని విజిట్ చేయకపోయినా, లేదా వాళ్ళ కుటుంబానికి ఉదయం పూట ఆహారం తీసుకెళ్ళి ఇస్తున్న సమయంలోనైనా వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి ఒకసారి ఎంక్వైరీ చేయాలి. వాళ్ళకి ఏ చిన్న లక్షణం తేడా వచ్చినా చెప్పాలి. అంతేకాదు ఆహారం ఇస్తున్నటువంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి సాచురేషన్ ప్రోబ్ పంపిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సాచురేషన్ చూసి వాళ్ళ సాచురేషన్ ఆ సమయంలో బాగుందా లేదా చూడాలి. అయితే సాచురేషన్ ప్రోబ్తో ఏంటంటే కాసింత నడిచినా, కాసింత కొంచెం మెట్లెక్కి దిగినా, కొంచెం శారీరక శ్రమ చేసినా కూడా సాచురేషన్ తగ్గే అవకాశం ఉంటుంది వీళ్ళలో. కాబట్టి అబ్సల్యూట్గా బెడ్ రెస్ట్ ఇవ్వాలి. అయితే ఆరోగ్య కార్యకర్త ఎవరైతే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆహారం ఇస్తారో, ఎవరైతే వ్యక్తి ఇస్తున్నారో, ఇది చాలా సులభం చూడడం. వాళ్ళు తప్పనిసరిగా మాస్కు అలాగే దాంతోపాటుగా ఫేస్ షీల్డ్ ధరించి ఉండాలి. వాళ్ళు వెళ్ళి
స్టెరిలైజ్ చేసినటువంటి ఈ ఆక్సిజన్ ప్రోబ్తో వాళ్ళ ఇంట్లో ఆక్సిజన్ చూడాలి. అంటే మనం 3 సార్లు భోజనం ఇస్తామా, 2 సార్లు ఇస్తారా మాకు తెలీదు. సో కాబట్టి 1 లేదా 2 లేదా 3 సార్లు మీరు భోజనం ఇచ్చినప్పుడల్లా ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సాచురేషన్ చూసి, అలాగే గ్లూకోమీటర్తో వాళ్ళ షుగర్ ఎవరైనా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు, కొత్తగా షుగర్ కనిపెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఒక షుగర్ చూసేసి రావాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా నోట్ చేసుకొని వాళ్ళకంటే ఒక చిన్న హెల్త్ డైరీ లాగా పెట్టి దాంట్లో వాళ్ళ వ్యక్తి అతనికి ఏ సమయంలో టెంపరేచర్ కానీ, బీపీ కానీ, అలాగే టెంపరేచర్కి థర్మామీటర్ కాకుండా డిజిటల్ థర్మామీటర్స్ కూడా కాకుండా మీకు చిన్న పిస్టల్ లాంటివి దొరుకుతూ ఉన్నాయి. చాలా సులభంగా ఉంటాయి అవి చాలా ఈజీ, ముట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నాలుక కింద కానీ చంక కింద కానీ పెట్టుకొని చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా మనం డిజిటల్ థర్మామీటర్ లాంటి ఒక పిస్టల్ లాగా ఉండేవి చిన్నవి తీసుకుంటే మనకు చాలా సులభంగా ఉంటుంది. దానిలో బ్యాటరీ ఆపరేటెడ్ ఉంటుంది. అది ఎవరైనా చూడవచ్చు, ముట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఆహారం ఇచ్చే సమయంలోనే వాళ్ళకి ఆహారంతో పాటు ఇస్తున్నట్టుగానే ఎవరైతే వాళ్ళు మెడికల్ అయ్యాల్సిన అవసరం లేదు. మన మెడికల్ బృందానికి సంబంధించిన వాళ్ళు ఉండక్కర్లేదు, మెడికల్ ఫీల్డ్కి ఉండాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా సాచురేషన్, అలాగే టెంపరేచర్, పల్స్ కూడా దాంట్లో వస్తుంది. ఈ 3 విషయాలు నోట్ చేసుకొని, పేపర్ మీద నోట్ చేసుకొని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకు ఒక భరోసా కలుగుతుంది. రోజుకు 3 సార్లు వస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు, నాకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన చెక్ చేస్తున్నారు, నాకు షుగర్ ఉంది చెక్ చేస్తున్నారు, టెంపరేచర్ చెక్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఒక భరోసా కలుగుతుంది. కాబట్టి వాళ్ళు 15-20 రోజుల దాకా ఇంట్లోనే ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి అత్యంత ప్రధానమైనది, ఎన్ని రోజులు ఇంట్లో ఉండాలి. ఎన్ని రోజులు ఇంట్లో ఉండాలంటే దాదాపుగా చాలామంది అనుకుంటారు, నాకు జ్వరం ఒక 3 రోజులు ఉందండి, ఇప్పుడు 7 రోజులుగా నాకు లేదు అంటే 10 రోజులు అయింది, 7 రోజులు ఉన్నా కూడా అయిపోయినా నన్ను ఇంకా రావద్దు అంటున్నారండి, ఇంట్లోనే పెడుతున్నారు, ప్లీజ్ నాకు బయటికి రావాలనుంది, నాకు పని ఉంది అని అంటున్నారు. అలా కాదు. ఒకటి విషయం కష్టమైనప్పటికీ కూడా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా 21 రోజుల దాకా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. 21 రోజులు అంటే మీకు కొంచెం కష్టం అవుతుండవచ్చు గాక, కాకపోతే తప్పనిసరిగా 21 రోజులు. ఈ విషయాన్ని మొదటి నుంచి నేను చెప్తున్నా. చాలామంది 17 రోజు 18 రోజు మళ్ళీ పీసీఆర్ చేయించుకుంటున్నారు ఇక్కడ హైదరాబాద్లో. చేయించుకొని మళ్ళీ భయపడిపోయి నాకు ఫోన్ చేసి, సార్ మళ్ళీ నేను పాజిటివ్గానే ఉన్నాను సార్ 18 రోజుల తర్వాత కూడా అంటున్నారు. అంటే నేను చెప్పాను, ఎవరు చేసుకోమన్నారు, నువ్వు రెండోసారి రిపీట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా 25 నుంచి 30 రోజుల దాకా మధ్యలో చేయాలి. అప్పటిదాకా మీరు ఎప్పుడు చేసుకున్నా మీరు మళ్ళీ పాజిటివ్ అయ్యి మీరే భయపడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అబ్జర్వేషన్స్ అన్ని మేము దాదాపుగా సంవత్సరం క్రితానికి పైగానే మేము అన్ని చాలా మందిలో చూసేసి ఒక ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు. ఇప్పటికీ అవే అభిప్రాయాలు ఇంకా మాలో స్థిమితంగా ఉన్నాయి. కాబట్టి 21 రోజుల ఐసోలేషన్లో తప్పనిసరిగా పెట్టుకోండి. వాళ్ళని బయటికి రానివ్వకండి, వేరే వాళ్ళని కలవనివ్వకండి. కలిసినా కూడా చాలా అత్యంత ప్రధానమైన సంఘటనల్లో వాళ్ళు ఒకవేళ వాళ్ళ కుటుంబంలో బాగలేకపోవడము, వాళ్ళ ఎవరికైనా మృతి చెందితే వాళ్ళని అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా వాళ్ళు మాస్క్ ధరించడము, ఫేస్ షీల్డ్ ధరించడము తప్పకుండా చేయాలి. కొన్ని సందర్భాల్లో మాస్క్ ఒకటి సరిపోదు, వాళ్ళకి తప్పనిసరిగా ఫేస్ షీల్డ్ కూడా వాళ్ళకి రక్షణగా ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ కవర్తో చేసినటువంటి చిన్న ఫేస్ షీల్డ్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. అటువంటి వాటన్నిటి కూడా వాళ్ళు వాడితే చాలా మంచిది. అలాగే ఆరోగ్య కార్యకర్తలు కూడా వాళ్ళు వీటిని వాడుకుంటే చాలా మంచిది. కేవలం జ్వరానికి మాత్రమే ఉన్నటువంటి మందులు మాత్రమే ఇవ్వాలి, అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇవ్వకండి. నేను ఒకటి చెప్పగలుగుతాను, ఈ ప్రభుత్వాలు ఒప్పుకుంటాయో లేదో నాకు తెలియదు, కానీ ఫావిఫ్లూ లాంటి పెద్ద పెద్ద మందులు కానీ ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా అవి పెద్దగా ఎక్కువ శాస్త్రీయంగా నిరూపితమైనటువంటివి కాదు. ఇది నేను చెప్పినా చెప్పకపోయినా మీకు అర్థమైపోయినా ఇది శాస్త్రీయపరమైనటువంటి నిజం. నేను కూడా నా పేషెంట్స్ నేను వందలాది మందికి వేలాది మందికి ఇచ్చినా వాళ్ళు ఎవరికి కూడా యాంటీవైరల్ మందులు ఇవ్వలేదు. వైరస్కి పెద్దగా ప్రధానంగా మందు ఇమ్మీడియట్గా మనకు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. కాబట్టి ఎవరైనా తప్పనిసరిగా మొత్తం వాళ్ళు చెప్పండి, మీ ఇంట్లో పడుకొని ఉండండి, నిద్రపోండి, మంచం ఎక్కి పడుకోండి, కేవలం బాత్రూమ్కి మాత్రమే లేచి నడవండి. ఒకవేళ ఆయాసం వస్తే దాన్ని కూడా మీరు మంచం మీద ఉండేటట్టుగా చూసుకోండి. మంచి ఆహారాన్ని తీసుకోండి, చక్కగా నిద్రపోండి. మీకు జ్వరం వస్తే జ్వరము, దగ్గు వస్తే దగ్గు, వాంతి అయితే వాంతి, డయేరియా అయితే డయేరియా, వాటికి సంబంధించిన మందులు మాత్రమే తీసుకోండి. పారాసిటమాల్ లాంటి చిన్న మందు జ్వరం వచ్చినప్పుడు, అలాగే దగ్గుకి ఏదైనా ఒక కాఫ్ సిరప్, చాలా సాధారణమైన కాఫ్ సిరప్ వాళ్ళ కుటుంబంలో ఉండేటట్టుగాను, అలాగే జలుబు దగ్గుతో పాటుగా ఇటువంటి కొన్ని టాబ్లెట్స్ అలర్జీలాగా మనం వేసుకోవాల్సిన మందులు ఉంటాయి. అవి సెట్రజిన్ లాంటి మందులు, బాగా నిద్రొస్తాయి వాటితో. సెట్రజిన్ కాకపోతే ఫినోఫెక్సిడిన్ అని ఉంటుంది, అది 120 mg టాబ్లెట్ రోజు ఒకటి, దాంతో పెద్దగట్టే నిద్ర రాదు. సో కాబట్టి మనం ఏదైనా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు సెట్రజిన్ కానీ ఫెక్సోఫెనడిన్ కానీ రెండిట్లలో ఏదో ఒక టాబ్లెట్ వాళ్ళు తప్పనిసరిగా వేసుకోవచ్చు. డయేరియా ఉంటే స్పోర్లాక్ లాంటిదే ఇవ్వండి. మళ్ళీ దానికోసం యాంటీబయాటిక్లకు వాళ్ళ నార్ఫ్లాక్ససిన్ లాంటి మందులన్నీ పెట్టకూడదు, తప్పవుతుంది. అలాగే వాళ్ళకి డీహైడ్రేషన్ కాకుండా మంచి ఆహారము, మంచి నీరు, అలాగే మంచి ఆహారంలో తప్పనిసరిగా వాళ్ళ ధర్మం ఏదైతే ఉంటుందో, వెజ్ అంటే వెజ్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ మొత్తంగా తీసుకోవచ్చు. ఆరోగ్యం కోసం తప్పనిసరిగా వాళ్ళు ఒక ఉడకబెట్టిన గుడ్డు 1 లేదా 2 ప్రతిరోజు తీసుకుంటట్టు. చాలామందికి గడ్డ పెరుగు తింటే చీమ్ పడుతుందని, న్యూమోనియా వస్తుందని ఒక భయం ఉంటుంది. అలా ఏమీ లేదు, ప్రతిరోజు గడ్డ పెరుగు తీసుకోవాలి. ముఖ్యంగా శారీరకంగా ఒళ్ళు బాగలేనప్పుడు పేగుల్లో ఉండే బ్యాక్టీరియా కూడా విచ్చలవిడిగా అయిపోయి అక్కడి నుంచి మనకి రక్తంలోకి వెళ్ళి సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపుగా పెద్దవాళ్ళందరినీ మేము ఒక చిన్న జలుబు దగ్గుతో మొదలైన కథ వాళ్ళు సెప్టిసీమియా, సెప్టిక్ షాక్లోకి వెళ్ళి ఐసీయూలో వెంటిలేటర్ మీదకి వెళ్ళేదాకా తీసుకెళ్తుంది. అది మేము నిత్యకృత్యంగా చూస్తూ ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు మోషన్ ఫ్రీగా ఉండేలా చూసుకునే విధంగా వాళ్ళకి
వాళ్ళకి చెప్పాలి. ప్రతిరోజు గడ్డ పెరుగు లాంటి పదార్థాలు వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. డయేరియా ఏదన్నా ఉంటే వాళ్ళు పాలు, కాఫీ, టీలు మానేసి కేవలం పెరుగు, మజ్జిగ లాంటి పదార్థాలను తీసుకోవాలి. నిమ్మరసం అలాంటివి తీసుకోవచ్చు. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, అలాగే తప్పనిసరిగా అన్ని రకాల పండ్లు వాళ్ళు తినవచ్చు. షుగర్ ఉన్నప్పటికీ కూడా షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి తప్ప పళ్ళు తినకూడదని చెప్పకూడదు. ఈ సమయంలో అన్ని రకాల పండ్లు వాళ్ళకి ప్రతిరోజు ఒక పండు, అరటిపండు కానీ ఇంకేదైనా మీ ఆహారంతో మీరు సప్లై చేసేటప్పుడు ఒక ఉడకబెట్టిన గుడ్డుతో పాటుగా ఒక అరటిపండు కానీ ఏదో ఒక పండు తప్పనిసరిగా వాళ్ళకి అందుబాటులో ఉండేలా చూడండి. ఈ 15 రోజులు, మొదటి 15 రోజులు లేదా 2 లేదా 3 వారాలు వాళ్ళు మంచి ఆహారంతో వాళ్ళు విరామంగా పడుకుంటే దాదాపుగా కష్టం తీరినట్టే. కానీ ఎవరిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. వాళ్ళకున్నటువంటి మేధస్సుతో కొన్ని సందర్భాల్లో వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు. పెద్ద పెద్ద నగరాలలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకే ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళి అడ్మిట్ అవ్వాలో తెలుసుకోలేక తిక్కుమట పడిపోయి వాళ్ళు చాలా ఆలస్యంగా ఆసుపత్రికి వెళ్ళి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతున్నారు. చాలామంది యువకులు, చాలా మంచి చదువుకున్న పిల్లలు సైతం, నేను ఈరోజు పొద్దున కూడా 2 పిల్లలు, చాలా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యంగ్ పిల్లలు వాళ్ళు కరోనాతో మృతి చెందిన విషయం తెలిసి నాకు చాలా కలిసివేసింది. కారణం ఏమిటంటే వాళ్ళకున్న లక్షణాలని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. నాకు చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఇంత పెద్ద కాలంలో ఏదో పర్వాలేదు, జ్వరం వచ్చిపోయింది, ఒక రోజు పూట కదా అని అనుకోవడం అన్నది చాలా తప్పు. కాబట్టి ఎవరైతే లక్షణాలు తొందరగా గుర్తించడమే కాదు, మనం వాళ్ళలో ఉన్నటువంటి తేడాను మనం గుర్తించే విధంగా ఎవరైతే కార్యకర్త వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళి వాళ్ళని పరామర్శించి చూస్తుంటారో, ఎప్పుడైతే వాళ్ళకి ఆయాసంలాగా అనిపించిందో కూర్చొని, అయితే ఆయాసం అనేది మనం చూస్తే కనిపించేది కాదు, సాచురేషన్ తగ్గుతుందో 90 కంటే తక్కువగా సాచురేషన్ చూడడం అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. వాళ్ళకు 2-3 నిమిషాలు వాళ్ళని ప్రశాంతంగా పడుకోమని చెప్పి, ఆ తర్వాత ఒక చూపుడు వేలికి దాన్ని పెట్టి అది నేలకి గట్టిగా పెట్టినట్టుగా పెట్టి తర్వాత 3 నిమిషాల తర్వాత దాన్ని రికార్డ్ చేయాలి. పెట్టగానే పెడితే కొన్ని సందర్భాల్లో 80, 84, 80 వస్తుందా చూడక్కర్లేదు. ఒక 3-4 నిమిషాల తర్వాత నెమ్మదిగా సాచురేషన్ ప్రోబ్ నెమ్మదిగా అదొక నెంబర్కి దగ్గర స్థిమితంగా నిలిచి ఉంటుంది. ఆ నెంబర్ని మనం తీసుకోవాలి తప్ప మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి 88 అలా తీసుకోకూడదు. నెమ్మదిగా చూస్తుంటే 96, 97 దాకా కూడా వెళ్ళగలుగుతుంది. సో కాబట్టి దాన్నే నెంబర్ తీసుకోవాలి. పల్స్ కూడా అలాగే పరిగెత్తిన తర్వాత, నడిచిన తర్వాత, మాట్లాడిన తర్వాత పల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. పల్స్ కూడా స్థిమితంగా ఉన్న 3 లేదా 4 నిమిషాల తర్వాత అది 190 ఉందా, 98 ఉందా తీసుకోవాలి. పెట్టగానే కొన్ని సందర్భాలు చాలా తక్కువ కానీ, లేదా ఒకేసారి 150, 170 దాకా కూడా కనపడుతూ ఉంటుంది. చాలామంది భయపడి మాకు చెప్తూ ఉన్నారు 190 దాకా వచ్చిందని. నిజంగా పల్స్ 190 దాకా వెళ్ళే అవకాశం అప్పటిదాకా ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళు భయపడుతూ ఉన్నారు. జీవితంగా చూస్తుంటే మళ్ళీ 90కి వచ్చేస్తోంది. కాబట్టి 3 లేదా 4 నిమిషాల తర్వాత వ్యవధిలో వాళ్ళకి పల్స్ ఎంత ఉందో చెక్ చేసుకొని వాటిని రికార్డ్ చేసుకొని తీసుకొచ్చేసి, తర్వాత వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్, మీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాళ్ళందరూ కూడా డాక్టర్కి వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు, అంటే టెంపరేచర్, ఈ పలానా వ్యక్తికి 5వ రోజు కూడా ఇంకా టెంపరేచర్ ఉంది, ఏం చేయాలి? అలాగే పలానా వ్యక్తికి ఎప్పుడు చూసినా కూడా సాచురేషన్ 90 వస్తుంది, ఏం చేయాలి? పలానా వ్యక్తికి ఎప్పుడు 120, 130 మధ్యలో పల్స్ రేట్ ఉంటుంది, ఏం చేయాలని ప్రతి వ్యక్తి గురించినటువంటి ఆరోగ్య సమాచారాన్ని అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్తో తను చర్చించాలి. ఎప్పుడైతే డాక్టర్ తన అర్థం చేసుకొని ఫలానా వ్యక్తిని మనం ఆసుపత్రికి తెచ్చుకోవాలని అనిపిస్తుందో, అప్పుడు ఆసుపత్రికి దగ్గరగా ఉన్నటువంటి అబ్జర్వేషన్ సెంటర్లో పెట్టండి. ఆ తర్వాత ఎవరికైతే 90% కంటే తక్కువగా ఆక్సిజన్ వస్తుందో, సాచురేషన్, అటువంటి వారికి తాత్కాలికంగానైనా కూడా ఆక్సిజన్ ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. దానికోసం ఆక్సిజన్ సిలిండర్లు కానీ ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ, సిఎస్సిలోనూ తప్పకుండా కొన్నైనా ఆక్సిజన్ సెంటర్స్ని పెట్టుకోవడం, వాళ్ళకి ఆక్సిజన్ సమయానికి అందుబాటులో ఆక్సిజన్ లేకనే చాలామంది చనిపోతున్నారన్న విషయాన్ని గుర్తించండి. మనం వాళ్ళకి సమయానికి కాస్తంత ఆక్సిజన్ ఇవ్వగలిగితే మరణాల శాతం తగ్గించగలుగుతాం. నిజానికి మన గొప్పతనం అంతా కూడా కేవలం వ్యాప్తి చెందించడాన్ని, కేసెస్ తగ్గించుకోవడంలో కాదు, మరణాల శాతం తగ్గించుకోవడంలోనే ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక్క మరణం కూడా సంభవించకూడదు ఈ 4 మండలాల్లో. కాబట్టి ఆ విధంగా మీరు కృషి చేయగలిగితే ఎవరిని ఎప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళి అడ్మిషన్ చేయాలి, ఎవరికైతే పల్స్ రేట్ మామూలుగా కూర్చుని ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా 140 కంటే ఎక్కువగా ఉంటుందో, అలాగే ఎవరికైతే సాచురేషన్ ప్రశాంతంగా కూర్చుని పడుకున్న తర్వాత కూడా 90 కంటే కూడా తక్కువ అవుతుందో, ముఖ్యంగా 92 అనుకుంటే ఇంకా కొంచెం మంచిది, సేఫ్టీ జోన్. 90, 92 కంటే తక్కువగా రెగ్యులర్గా అలాగే ఉంటుందో అటువంటి వారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. అది ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆక్సిజన్ ఇచ్చి కూర్చోబెట్టినా సరిపోతుంది. ఒకవేళ మీకు తప్పనిసరిగా ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో అంబులెన్స్ ఉంటే, ఎప్పుడైతే మీకు ఒక ప్రదేశం నుంచి కాస్త పెద్ద ఆసుపత్రికి వెంటిలేటర్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ ఇవ్వగలిగే అవకాశం ఉన్నటువంటి ఆసుపత్రి తీసుకెళ్లాలనుకుంటే మీకు ఎన్ని గంటల వ్యవధి పడుతుందో చూసుకొని, అన్ని గంటల వ్యవధిని దాదాపుగా లెక్క పెట్టుకొని, ఎప్పుడు మొదలు పెడితే మీరు ఆ పెద్ద ఆసుపత్రికి వెళ్ళగలుగుతారో లెక్క పెట్టుకొని, కాసింత లక్షణాల్లో తేడా వచ్చినప్పుడు మీరు మరుక్షణమే బయలుదేరి వాళ్ళకి ఆక్సిజన్ అందజేస్తూ, అలాగే ఆక్సిజన్ ఎన్ని గంటలు వస్తుందో చూసుకుని ఆక్సిజన్ సిలిండర్లో అన్ని గంటలు అక్కడ ప్రయాణం చేసి పెద్ద ఆసుపత్రిలో పెట్టి వాళ్ళకి నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ అంటూ వాళ్ళకి వెంటిలేషన్ పెద్దగా పెట్టి చాలా హై ఫ్లో ఆక్సిజన్తో పెడతారు. అటువంటి వారు 2 లేదా 3 రోజుల్లో కోలుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏ చిన్న తప్పు చేసినా కూడా తాత్కాలికంగా సమయాభావం వల్ల వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే చనిపోయే అవకాశం ఉంటుంది. కేవలం మరణాల శాతాన్ని ఎలా తగ్గించాలి అన్న విషయం పట్ల రెండో అంశం, మొదటిది వ్యాప్తి చెందించకుండా ఎలా చేయాలి.
రెండవది వాళ్ళు ఆ విధంగా ఆరోగ్యంగా ఎలా ఉండాలి అన్నది చూడడం. మూడో అంశం మరణాల శాతాన్ని ఎలా తగ్గించాలనేది మూడో అంశం. ఈ 3 అంశాలు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఈ సందర్భంగా వాళ్ళకి తెలిసినవన్నీ తెలుసుకోవచ్చు. ఇది క్లుప్తంగా నేను 3 రోజు కానీ 5 రోజులు కానీ దాటితే మాత్రమే నేను యాంటీబయాటిక్ ఇస్తాను. అదర్వైజ్ మామూలుగా అందరికీ కూడా డాక్సిసైక్లిన్లు, అజిత్రోమైసిన్లు గంపగుత్తగా అందరికీ ఇవ్వడం ద్వారా కొత్త కాంప్లికేషన్స్ తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే 5-7 రోజుల తర్వాత కేవలం మోడరేట్గా ఉంటూ కొద్దిగా ఆయాసం వచ్చినటువంటి వారికి, సాచురేషన్ తగ్గుతున్నటువంటి వాళ్ళకే తాత్కాలికంగా ఒక చిన్న డోస్ స్టిరాయిడ్ సరిపోతుంది. అసలు స్టిరాయిడ్ ఇవ్వకపోయినా ప్రాబ్లమే లేదు. రెమెడీస్వల్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద మందుల యొక్క అవకాశం అవసరం పెద్దగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికీ కూడా నేను వేలాది మందిని ఇటువంటి మందులు లేకుండా తాత్కాలికంగా వాళ్ళ లక్షణాల ఆధారంగా చికిత్సను అందించాం కాబట్టి వాళ్ళు బాగే అవకాశం ఉంటుంది. చివరికి నేను సైతం వాటిని తీసుకోలేదు. నేను క్లోరోక్విన్లు కానీ, రెమెడీస్వల్ కానీ, స్టిరాయిడ్ కానీ ఏమీ తీసుకోకుండా నేను 21 రోజులు కాదు 27 రోజులు నేను ఖచ్చితమైనటువంటి ఐసోలేషన్లో ఉన్నాను. నేను గర్వంగా చెప్పుకోలేదు ఏంటంటే నా ద్వారా ఏ ఒక్కరికి కూడా ఇన్ఫెక్షన్ రాలేదు. ఏ ఒక్కరికి కూడా ఇన్ఫెక్షన్ రాలేదు. మా కుటుంబంలో కానీ, నా స్టూడెంట్స్లో కానీ, నా పేషెంట్స్లో కానీ, చుట్టూ ఉన్న వాళ్ళకి, చివరికి నన్ను రోజు తీసుకొచ్చే డ్రైవర్కు కూడా నా వల్ల ఇన్ఫెక్షన్ రాలేదు. కాబట్టి మనం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తప్పు లేదు. మనకి కొన్ని పద్ధతులు వచ్చినప్పుడు ఎక్కడో వైలేట్ చేసి ఉంటాము. కానీ మన వల్ల ఎవరికి ఇన్ఫెక్షన్ రాకుండా చూడడం అన్నది మనం ప్రధానంగా చూడాలి. ముఖ్యంగా కలిసికట్టుగా ఉన్నటువంటి ఒక పెద్ద సమాజంలో ఉన్నప్పుడు మరణాల శాతాన్ని బాగా తగ్గించుకునే అన్ని మంచి ప్రయత్నాలు మనం చేయాలి. కాబట్టి తొందరగా గుర్తించాలి, తొందరగా ఆసుపత్రిలో అడ్మిషన్ చేయగలగాలి, తొందరగా వాళ్ళకి ఆక్సిజన్ అందించాలి, వాళ్ళ లక్షణాల ఆధారంగా మాత్రమే మంచి మందులు అందించాలి. తప్పనిసరిగా ఎప్పుడైతే సిక్ అయ్యి హాస్పిటల్కి వస్తారో అప్పుడు ఇంజెక్షన్ రూపంలో యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు టెంపరీగానే. అయితే వైరస్ చంపే గుణం నిజానికి దానికి ఉండదు. అది చంపాలనుకుంటే తప్పనిసరిగా దానికి బ్యాక్టీరియా కానీ, ఇతరత్ర ఇంకేదైనా జబ్బులు కానీ తోడవ్వాలి. ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలికంగా షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, కిడ్నీ బాగలేనటువంటి వాళ్ళు, లివర్ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, సిఓపిడి, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇటువంటి వారిని మీ ఆరోగ్య కార్యకర్త ముందు వెళ్ళినప్పుడే వాళ్ళ ఆరోగ్య సమాచారాన్ని తీసుకొని గుర్తించి వాళ్ళు ఎట్ రిస్క్ ఉన్నటువంటి అంటే హై రిస్క్ పేషెంట్స్ కేటగిరీగా వాళ్ళని గుర్తించాలి. కాబట్టి వాళ్ళ నెంబర్లు తీసుకొని హై రిస్క్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఎలా ఉన్నారు, ఉదయం సాయంత్రం వాళ్ళని అడుగుతూ మీ లక్షణాలు ఎలా ఉన్నాయి, మీకు దగ్గుందా, జ్వరం ఇంకా వస్తుందా, జ్వరం తగ్గిపోయి 3 రోజులు అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ రెండోసారి ఏమన్నా వచ్చిందా, మీకు విరోచనాలు ఏమన్నా అవుతున్నాయా, మీకు ఆయాసం ఏమన్నా వస్తుందా అని చెప్పి రకరకాలుగా అడగాలి. ఎవరైతే రిస్క్ కేటగిరీలో ఉన్నారో ముఖ్యంగా 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు, ఇతరత్ర జబ్బులు నేను చెప్పినటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల కాసింత ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ ప్రోటోకాల్ లాగా రాసుకొని ఎక్కడక్కడ జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం మనము వ్యాప్తిని తగ్గించడం అనేదితో పాటుగా మరణాల శాతాన్ని తగ్గించడం ద్వారానే మనం చాలా గొప్ప సాధించగలుగుతాం. ఇంకోటి వ్యాక్సినేషన్ మీకు ఎంత వీలైతే అక్కడ దాదాపుగా ప్రభుత్వం అధీనంలో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తున్నారు, ఇక్కడ తెలంగాణలో ఇవ్వటం లేదు. కాబట్టి ఎవరైతే వృద్ధులు పెద్దవాళ్ళు అందరూ టీకాలు తీసుకున్నారో లేదా చూడండి. వాళ్ళందరినీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాళ్ళని కూర్చోబెట్టి ఇవ్వచ్చు, లేదా మన వెహికల్ పంపించి వాళ్ళని తీసుకొచ్చి కూడా మనం టీకా ఇచ్చి పంపించవచ్చు. వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు వినగలిగే శక్తి అందరికీ ఉండదు, అందరికీ ఒకే రకమైన విచక్షణ ఉండదు. కాబట్టి ఎంత వీలైతే అంత టీకా కార్యక్రమాన్ని తీసుకొని టీకా కార్యక్రమం ఎంతవరకు వాళ్ళకి ఇవ్వగలుగుతారో చూడండి. టీకా తీసుకున్నప్పుడు కొన్ని లక్షణాలు వస్తాయని ముందే చెప్పండి. వాళ్ళు అనుమానించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అజ్ఞానంతో. కాబట్టి తప్పకుండా వాళ్ళకి పారాసిటమాల్ టాబ్లెట్, ఒక కాఫ్ సిరప్ కూడా ఇవ్వగలిగితే చాలా మంచిది. అట్లీస్ట్ పారాసిటమాల్ టాబ్లెట్ వాళ్ళ చేతిలో పెట్టి ఒకవేళ నీకు జ్వరం వస్తే మాకు తప్పనిసరిగా ఇన్ఫామ్ చేయి, ఈలోగా జ్వరం తగ్గడానికి ఈ టాబ్లెట్ వాడుకో అని చెప్పేసి 6 టాబ్లెట్లతో కూడినటువంటి ఒక చిన్న పారాసిటమాల్ స్ట్రిప్ వాళ్ళ చేతిలో పెట్టి మీ టాబ్లెట్ 2 రోజులు వాడుకోండి, ఈలోగా మాకు ఇన్ఫామ్ చేయండి, మీకు ఇంతకంటే కొత్త లక్షణాలు వస్తే మేము వచ్చి చెప్తాము, టీకా తీసుకున్నప్పుడు కొందరు జ్వరం వస్తుంది మీరు భయపడకండి, కాబట్టి ఏ చిన్న తేడా వచ్చినా మాకు ఇన్ఫామ్ చేయండి అనే విషయాన్ని వాళ్ళు కొంచెం ముందుగా చెప్పడము, లేదా పేపర్ మీద రాసి చెప్పడము, లేదా అక్కడ పెద్దగా ప్రత్యేక శీర్షికల్లో పెద్దగా ఎవరైతే టీకా కోసం వస్తారో వాళ్ళకి రాసి మీరు భయపడకండి, జ్వరం వస్తుంది, కొంచెం ఒళ్ళు నొప్పులు వస్తాయి, కానీ ఇవి కాకుండా ఇతర లక్షణాలు ఏదన్నా వస్తే మాకు తప్పనిసరిగా మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి వాళ్ళని పంపిస్తే సరిపోతుంది. సో ఇది నేను క్లుప్తంగా నేను ఒక చిన్న ప్రదేశంలో ఒక మీరు కష్టపడుతూ పేషెంట్ చూసినప్పుడు మీకు ఎలా ఉంటే బాగుంటుందో నేను అనుకున్నటువంటి భావం ఇది అన్నీ కరెక్ట్ కాకపోవచ్చు, మీ సందర్భంలో మీకు ఉపయోగపడకపోవచ్చు, లేదా మీకున్నటువంటి పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి అటువంటి భిన్నమైన పరిస్థితులు ఏదైనా ఉండి వాటికి పరిష్కార మార్గాలు ఏదన్నా చూపగలిగితే ఇప్పుడు మన రాబోయే చర్చలో మనం వాటిని ప్రస్తావించుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మీరు చెప్పిన ఒక మేజర్ 3-4 థింగ్స్ ఫస్ట్ వచ్చేసరికి నాకు అర్థమైనంత వరకు, సో కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, సో ప్రతి చిన్న లక్షణాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలన్నది మొట్టమొదటి అంశము. ఈ సిమ్టమ్స్ ఐడెంటిఫికేషన్ లో మనం అశ్రద్ధ చేయవద్దు, వాళ్ళకు పూర్తిగా స్థాయిలో విశ్రాంతి ఇవ్వాలి, మంచి ఆహారం ఇవ్వాలన్నది. తర్వాత మనకు ఈ స్ప్రెడ్ కంటైన్మెంట్ చేయడం కోసం అనేసి వాళ్ళని ఐసోలేషన్ ఎలా చేస్తాము, వాళ్ళ ఫ్యామిలీ లెవెల్ ఎలా చేస్తాము, లేదంటే ఇంకా ఈ సెంటర్స్ లో ఎలా పెట్టగలుగుతాం అన్నది చూడమని చెప్పారు.
అలాగే మేము అనుకున్నది ఇప్పుడు దాకా ఇంట్లో పాజిటివ్ అయితే మిగతా వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదన్నది ఉద్దేశము మాకు. మాకు టెస్ట్ కిట్ సప్లై తక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం అందరికీ టెస్ట్ చేయమని చెప్తున్నారు. బట్ కాదు, మేము అందరికీ ఆర్డిటి టెస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు చెప్పినట్టు లెస్ దెన్ 50% మాత్రమే యాక్యురసీ వస్తుందని చెప్తున్నారు. సో విల్ ట్రై ఫర్ ఆర్టీపీసీఆర్. దెన్ నెక్స్ట్ మోర్టాలిటీ రేట్ 0 చేయడం కోసము మేమంతా చాలా ట్రై చేస్తాం తప్పకుండా. రమణ, ఒక చిన్న సబ్మిషన్. డాక్టర్ గారు, ఆర్టీపీసీఆర్ కూడా మీరు 100% అనుకోవడానికి లేదు. అది కూడా 70-80% వస్తుంది. 70% అంటే 30% అక్కడ కూడా లోటు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ నేను మొదటికి వచ్చినట్టుగా లక్షణాలు 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 అని చెప్తూ వచ్చాను. సో మనం పెద్దగా సామాజికంగా మనం ఇప్పుడు చేసే తప్పు ఏమిటంటే ఆ లక్షణాలను పట్టించుకోకపోవడం. కాబట్టి ఒక కుటుంబంలో అందరికీ వచ్చేస్తుంది, చాలా మంది స్ప్రెడ్ చేసేసుకుంటున్నారు. సో మీరు వాళ్ళకి మీకేనా టికెట్ ప్రాబ్లం ఉండి చేయలేకపోతే మీరు చేయకండి, కానీ వాళ్ళందరినీ ఇంట్లో దూరంగా ఉండమని చెప్పండి. దూరంగా ఉండడం ద్వారా కూడా కొంచెం సెట్ చేస్తాము. వాళ్ళని మొదటి 5 రోజులు వాళ్ళ అబ్జర్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబంలో ఒక పిల్లవాడు పాజిటివ్ అయితే మిగతా 4 అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య చెల్లెలు ఉన్నారనుకోండి, వాళ్ళ 4 మనము దూరంగా ఉండడం అనడం. వాళ్ళ మొదటి 5 రోజులు వాళ్ళు అబ్జర్వేషన్ చేయాలి. ఆ 5 రోజుల్లో ఎవరికైతే లక్షణాలు ఉంటాయో కావాలనుకుంటే వాళ్ళని చేయవచ్చు గాక. 5 రోజులు దాటి ఎవరికి ఎటువంటి లక్షణాలు లేకపోతే అప్పుడు వాళ్ళని తిరిగి మళ్ళీ చెక్ చేయడం కానీ, అప్పుడు చెక్ చేయడం కానీ, లేదా అప్పుడు వాళ్ళని దాదాపుగా వదిలేసినట్టు కానీ చేయవచ్చు గాక. కానీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పాజిటివ్ అయితే మిగతా వాళ్ళు పాజిటివ్ అవకాశం చాలా ఉంటుందని మాత్రం మనం గుర్తించాలి. ఎస్ సార్, మేము అనుకున్నాం సార్, ఒక ఇంట్లో పాజిటివ్ ఉంటే డిఫాల్ట్ అందరూ పాజిటివ్ అని అనుకోమని చెప్తాం సార్. ఎందుకంటే అవి ఇక్కడ ఉన్నాయండి చిన్న ఇల్లులు, ఎక్కువ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉండవు కాబట్టి మేము అనుకున్న నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ ఉన్న హోమ్స్ ని ఒక యూనిట్ గా కన్సిడర్ చేద్దాం అనుకున్నాము. సో దట్ మేము వాళ్ళకి ఇచ్చిన బేసిక్ మెడికేషన్ అయితే మీరు చెప్పారో, ఇది పారాసిటమాల్ కానీ సిమ్టోమ్ బేస్డ్ మెడికేషన్ చెప్పారు. సో అవన్నిటికీ మాకు గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. ఒకటి, మీరు మామూలుగా వీళ్ళందరికీ చాలా పెద్ద మొత్తంలో మందులు సరఫరా చేస్తున్నప్పుడు యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా ఇవ్వకండి. తద్వారా మనకి ఫ్యూచర్లో వచ్చే అవకాశం. ఒక చిన్న విషయం చెప్తాను. మీ ఏరియాలో మలేరియా చాలా అధికంగా ఉంటుంది ఎప్పుడైనా కూడా. నాకు తెలుసు, నాకు చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు అటువంటి ప్రదేశాల నుంచి. పాపం అన్ఫార్చునేట్లీ మనము విచ్చలవిడిగా మందులు వేస్తే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీ డాక్సిసైక్లిన్ అనే మందుని మన మలేరియాలో, ముఖ్యంగా సెరిబ్రల్ మలేరియాలో చాలా ప్రధానమైనటువంటి మందుగా మనం వాడతాం దాన్ని. మీరు చాలా విచ్చలవిడిగా వాడితే దానికి రెసిస్టెన్స్ వస్తే మన సెరిబ్రల్ మలేరియా లేదా మలేరియా ఇన్ఫెక్షన్ తర్వాత ఫ్యూచర్లో పెద్దగా పెచ్చరిల్లితే మనకు అప్పుడు ఈ మందు బాగా పనిచేయకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని విచ్చలవిడిగా మందులు వాడకండి. యాంటీబయాటిక్ కూడా అనవసరంగా ఇవ్వకండి. 4 లేదా 5 రోజులు దాటిన తర్వాత 3 రోజుల వరకు జ్వరం దాదాపుగా పోతుంది. ఇప్పుడు కొత్తగా ఈ సెకండ్ వేవ్లో దాదాపుగా 7 నుంచి 10 రోజుల దాకా కూడా జ్వరం వస్తుంది. నేను వాళ్ళందరికీ మామూలు పారాసిటమాల్తో లాగించేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే 5 రోజులు దాటిన తర్వాత నేను యాంటీబయాటిక్ ఇచ్చాను. నేను 7వ రోజు యాంటీబయాటిక్ తీసుకున్నాను. నేను జ్వరం వచ్చినప్పుడు 7వ రోజు మాత్రమే యాంటీబయాటిక్ తీసుకున్నాను. అది కూడా నాకు చిన్న పస్ కలెక్షన్ లాగా కాళ్ళ దగ్గర చిన్న దెబ్బ తగిలి పుండులాగా అయింది కాబట్టి దాన్ని తీసుకోవాలి. అదర్వైజ్ నాకు జ్వరానికి యాంటీబయాటిక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా నిర్ణయించుకొని యాంటీబయాటిక్ తీసుకోలేదు. చాలామంది నేను ఇవ్వలేదు కూడా, అందరూ బాగా అయ్యారు. కాబట్టి 4 లేదా 5 రోజు అంటే 3 రోజులు దాటి 4వ రోజు కూడా జ్వరం వస్తే మాత్రమే మీరు యాంటీబయాటిక్ ఇవ్వండి. అది కూడా చాలా సింపుల్గా ఉన్నటువంటి యాంటీబయాటిక్ ఏదైనా ఇవ్వండి, కానీ తప్పనిసరిగా అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్ కాదు. నిజానికి జనబాహుళ్యంలో అధికంగా యాంటీబయాటిక్ రూపంలో ఇవ్వాలనుకుంటే మాత్రం సెఫలోస్పిరిన్స్ గ్రూప్ ఆఫ్ మందులు ఉంటాయి. సెఫపోడాక్సిన్ కానీ అలాంటి చిన్న మందులు ఉంటాయి. వాటితో చాలా బాగా ఉపశమనం కలుగుతుంది. సెఫపోడాక్సిన్ అది కొంచెం కాస్ట్లీ ఉంటే ఉండవచ్చు గాక, కానీ దాంతో కాంప్లికేషన్స్ చాలా తక్కువ. ఎందుకంటే మనకున్న జబ్బుకి ఇతరత్ర కాంప్లికేషన్స్ తోడవుతే వాళ్ళని చికిత్స చేయడం ఇంకా చాలా ఖరీదెక్కువడం కాదు, చాలా కష్టం అవుతుంది కూడా మనకి. సో కాబట్టి సెఫపోడాక్సిన్ లాంటి చిన్న మందులు ఇవ్వడం అన్నది చాలా మంచిది. డాక్సిసైక్లిన్ తర్వాత అనేక సందర్భాల్లో మనం వాడుకోవాల్సి వస్తుంది. అజిత్రోమైసిన్కి చాలా కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ. సో కాబట్టి మనం తెలియకుండానే మన వాళ్ళ లివర్లు కిడ్నీలు పాడు చేసిన వాళ్ళం అవుతాం నిశ్శబ్దంగా. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యాంటీబయాటిక్ అనవసరంగా ఇవ్వకుండా కేవలం లక్షణాల ఆధారంగా మాత్రమే ఇవ్వండి. ఎస్ సార్. సార్ అది మీరు చెప్పినట్లు మాకు ఇక్కడ వాస్తవాన్ని చెప్పాలంటే ఈ యాంటీబాడీస్ కానీ అవైలబిలిటీ చాలా కష్టంగా ఉంది. గవర్నమెంట్ సప్లై కూడా తక్కువ ఉంది. మాకు వెరీ బేసిక్ మెడిసిన్ మాత్రమే అవైలబిలిటీ ఉంది. సో రిమైనింగ్ మెడిసిన్ అంత అవైలబుల్గా ఉండట్లేదు. సార్ అయితే ఇక్కడ సార్ నెక్స్ట్ మీరు చెప్పిన దాంట్లో మోర్టాలిటీ రేటు 0 చేయడం కోసము, సో ఆల్ క్రిటికల్ కేసెస్ ని మేము ఒకసారి ఐడెంటిఫై చేస్తాము. డైలీ బేసిస్ మీద మీరు చెప్పిన ఆ 3-4 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ ఐడెంటిఫై చేస్తాము. అలాగే క్రిటికల్ కేసెస్ అన్నిటికీ ముఖ్యంగా ముందు మీరు చెప్పిన ఆ టెస్టులని చేపిస్తాము. అలాగే బేస్డ్ అపాన్ మా దగ్గర లోడ్ టేకింగ్ కెపాసిటీని బట్టి ఆ టెస్ట్లు విస్తృతంగా ఈ సిబిపి కానీ అవి చేయడం మొదలు పెడతాము. తర్వాత ప్రతి ఆరోగ్య కార్యకర్తకి మేము ప్రజెంట్ అయితే కనుక ఏఎన్ఎం అందరికీ పల్స్ ఆక్సిమీటర్స్ ఇచ్చాము. థర్మల్ గన్స్ ప్రాబ్లీ ఒక 1 or 2 days లో ప్రతి ఏఎన్ఎం గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్లూకోమీటర్ కూడా ఇస్తాము. సో ఇన్ కేస్ ఆఫ్ మీరు చెప్పినట్లుగా ఎక్స్ట్రా టెస్ట్ చేయాలనుకుంటే
తర్వాత అందరూ మీరు లాస్ట్ టైం కూడా నాకు చెప్పారు సార్, ప్రతి ఆరోగ్య కార్యకర్తకి బేసిక్ ప్రాపర్ ట్రైనింగ్ ఒకటి ఇవ్వాలని చెప్పారు. సో ఈరోజు మీరు చెప్పిన వీడియో అందరికీ షేర్ చేయడం కూడా జరుగుతుంది. తద్వారా వాళ్ళంతటా వాళ్ళకి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విస్తృత స్థాయిలో చర్చ జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్ దీని మీద. ఒక విలేజ్ లెవెల్‌లో కానీ, మిగతా చోట్ల కానీ ముఖ్యంగా మా దగ్గర ఏవైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో క్రాస్ లెర్నింగ్ కూడా ఉంటుంది ఈ విలేజ్‌లో ఎలా ఉందని. అయితే ఇప్పుడే మాకు ఒక డేటా కూడా వచ్చింది సార్. మీకు మార్నింగ్ పెట్టిన డేటాని కొంచెం అప్డేట్ చేసింది. మా దగ్గర 1/3 విలేజెస్‌లో 0 కేసెస్ ఉన్నాయి సార్ యాస్ ఆఫ్ నౌ. సో ఈ వండర్ఫుల్. 1/3 విలేజెస్‌కి శాంక్టిటీని మేము అలా కాపాడుకోవడం అనే దాని మీద ఫస్ట్ దృష్టి పెడతాం. సో దట్ ఈ 1/3 విలేజెస్ సేవ్ చేసుకున్న తర్వాత వెరీ హై ఇన్సిడెన్స్ ఉన్న కేసెస్ దాదాపుగా ఒక 30 విలేజెస్ వరకు ఉన్నాయి. ఈ 30 విలేజెస్‌కి మాత్రము మీరు చెప్పినట్లుగా వాళ్ళకి సిపిపి కానీ, రిమైనింగ్ టెస్ట్ కానీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. తర్వాత మీరు చెప్పినట్లుగా ఈ యాంటీబాడీస్ కానీ అవి కానీ ఒక 3-4 డేస్ ఆర్ 5 డేస్ కంటిన్యూస్ గా మీకు జ్వరం ఉన్న వాళ్ళకే చేయమని చెప్పేసి మా డాక్టర్ అందరినీ ఒకటి రిక్వెస్ట్ ఒక చిన్న చేస్తాను సబ్మిషన్. మీరు సార్. అన్నారు కదా 30 గ్రామాల్లో చాలా పెద్ద మొత్తంలో 50% చాలా వరకు కేసెస్ ఉన్నాయనేది. అటువంటి గ్రామాలని దాదాపుగా అష్టదిగ్బంధనం చేయాలి. అట్లా అష్టదిగ్బంధనం అంటే వాళ్ళని అన్ని దిక్కులు కూడా కొత్త వాళ్ళు ఎవరు అందులోకి రాకూడదు, ఉన్న వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళకూడదు. నిజానికి ఒక కర్ఫ్యూ లాంటి వాతావరణాన్ని వాళ్ళు సృష్టించగలగాలి. అందుకోసం వాళ్ళకి కావాల్సినటువంటి సరుకు సరంజామా మనం చిన్న మార్కెట్ ఒక మొబైల్ వ్యాన్స్ ద్వారా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కొనుక్కోగలిగితే కొనుక్కోవచ్చు, లేదా ఉచితంగా ఇచ్చే అవకాశం మీకు ఏదైనా ఉంటే అటువంటి పద్ధతి నాకు తెలియదు గ్రామాలలో. ఎస్ సార్. ఒక్కగలిగితే వాళ్ళకి ఒక రోజుకి సరిపడా కూరగాయలు ఇవ్వడం కానీ, ఆహారాన్ని ఇవ్వడం కానీ చేయడానికి వీలవుతుంది. ఇంకోటి చిన్న విషయం కూడా, మీరు ఒక ఉదాహరణకి ఒక 5 కుటుంబంలో ఒక కుర్రవాడు పాజిటివ్ అయ్యాడు అనుకుందాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారికి షుగరు, గుండె జబ్బు, కిడ్నీ జబ్బు ఉందని అనుకుందాం. అటువంటి వాళ్ళని గుర్తుపట్టాలి. అతను నెగిటివ్ రావచ్చు గాక, కానీ ఇతనికంటే అతను ఎక్కువ సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొకటి. ఇంకోటి, ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఉదాహరణకి తండ్రి చనిపోయాడు అనుకుందాం. వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడంటే ఆ దహన సంస్కారాల్లో కార్యకలాపాల్లో అతను ఇన్ఫెక్షన్ తెచ్చుకోవడమే కాకుండా చాలా విస్తృతంగా తిరుగుతున్నాడు, అటు ఇటు పరిగెత్తుతున్నాడు ఆసుపత్రుల చుట్టూ, అక్కడ చుట్టూ. నిజం చెప్పాలంటే తండ్రితో పాటుగా కొడుకు చనిపోయాడు. ఒక కుటుంబంలో రెండో మరణానికి కారణం ఏమవుతుందనంటే, ఎవరైతే అధికంగా శారీరక శ్రమ చేస్తున్నారో ఆ సమయంలో వాళ్ళు చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు. సో కాబట్టి కార్యకర్తలు ఎవరు వెళ్తున్నారో అక్కడికి, ఎవరైతే వాళ్ళ కుటుంబంలో రెండవ వ్యక్తి ఉన్నవాళ్ళు వాళ్ళని ఎక్కువగా శారీరక శ్రమ చేయకుండా చూడాలి. ఎవరైతే బాగా అలసిపోదు, మాకు ఒక మెడికల్ స్టూడెంట్ డాక్టర్, పిఎస్సిలో పనిచేసే డాక్టరు, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న కిడ్నీ ఫెయిల్యూర్ డయాలసిస్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మ, అన్నయ్య నలుగురు కుటుంబంలో పాజిటివ్ అయ్యారు. ఎంత దురదృష్టం అంటే ఆ అబ్బాయి ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేయడానికి, మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదనుకొని వచ్చి ప్రైమరీ హెల్త్ సెంటర్ పనిచేస్తున్నటువంటి 30 ఏళ్ళ చాలా మంచి యువకుడు అతను. చాలా చక్కగా, చాలా చాలా సురద్రూపి, చాలా శారీరకంగా కూడా చాలా బలంగా ఉంటాడు. వాళ్ళ నాన్న కిడ్నీ ఫెయిల్యూర్ డయాలసిస్ చేసుకుంటే ఎప్పుడు దృష్టి వాళ్ళ నాన్న మీదే ఉండింది. మిగతా ముగ్గురు పట్టించుకోలేదు. కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళ అమ్మ చనిపోతే వాడు భయపడి ఏడుస్తూ వాళ్ళ అమ్మ కోసం హాస్పిటల్, ఈ హాస్పిటల్, వెంటిలేటర్ కేర్ అని తిరిగి మధ్యపల్లిలో వాడి హాస్పిటల్లో పని కూడా చేసి వాడు శారీరకంగా కలిసిపోయి కొన్ని గంటల్లో వాడు చనిపోయాడు ఆయాసం వచ్చేసి. చూడండి, ఒక కుటుంబంలో ఎంత పెద్ద విషాదము. నిజానికి కిడ్నీ ఫెయిల్యూర్ డయాలసిస్ చేసుకున్నటువంటి ఫాదర్కి ఏమీ కాలేదు, ఆయన సంపూర్ణంగా కోలుకున్నాడు, వాళ్ళ అన్నయ్య కోలుకున్నాడు. కానీ డాక్టర్గా వీడి బాధ్యత బయట ఇంట్లో వాళ్ళ అమ్మ పట్ల ఉంది కాబట్టి వీడు చాలా శారీరకంగా కలిసిపోయి వాడు తొందరగా చనిపోయాడు. కాబట్టి శారీరక శ్రమ చెయ్యకూడదు. ఇంకొకటి, మన కార్యకర్తను ఎన్నుకునేటప్పుడు దాదాపుగా వీలైతే ఎవరికైతే ఒకప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిందో, మొదటి తరంగంలో ఎవరైతే ఇన్ఫెక్షన్ తెచ్చుకొని ఉన్నారో, లేదా కొన్ని సందర్భాల్లో 1-2 నెలల క్రితం ఇన్ఫెక్షన్ తెచ్చుకొని ఇప్పుడు శారీరకంగా పూర్తిగా కోలుకొని ఉన్నారో, మీరు అటువంటి వారిని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. వాళ్ళు టీకా తీసుకుని ఉన్నా పర్వాలేదు, తీసుకోకున్నా పర్వాలేదు, వాళ్ళలో యాంటీబాడీస్ ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే మనము ఎవరైతే ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పారో అటువంటి వారిని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకానొక కాలంలో మొదటి తరంగంలో చాలామంది ఇన్ఫెక్షన్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు చాలా తొందరగా జనవరిలోనే టీకా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి హాని జరగదు అనుకుంటే, ఇప్పుడు మీరు ఆహారం ఇవ్వాలనుకున్నా, వెళ్ళి షుగర్, బీపీ చెక్ చేయాలనుకున్నా, టెంపరేచర్ చూడాలనుకున్నా, ఎవరైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారో వాళ్ళకి ఒక్కసారి యాంటీబాడీ టెస్ట్ చేయించండి. వాళ్ళందరికీ ఒకేసారి యాంటీబాడీస్ టెస్ట్ చేయించండి. వాళ్ళందరిలో ఎవరైతే యాంటీబాడీస్ చక్కగా ఉంటాయో అటువంటి వారిని మీరు సెలెక్ట్ చేసుకొని ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోండి. ఎందుకంటే సేవ చేసే వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదు. వీళ్ళందరూ చాలా మంచి ఉద్దేశంతో ఉద్యోగ ధర్మంగా, విద్యుక్త ధర్మంగా భావించి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయించుకొని, వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకొని ఒకే ల్యాబ్తో మాట్లాడుకొని వాళ్ళందరికీ బ్లడ్ శాంపుల్స్ ఒకసారి చూసి ఎవరికైతే యాంటీబాడీ సమృద్ధిగా ఉన్నాయో అటువంటి వారిని మీ కార్యక్రమానికి వినియోగించుకోండి. ఆ తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి యాంటీబాడీస్ చెక్ చేసుకుంటే వాళ్ళకు కూడా సరిపోతుంది. టీకా తీసుకున్న వాళ్ళు అయినా సరే తీసుకోవడం ఒకసారి చూడడం చాలా మంచిది. ఎందుకంటే సేఫ్టీ ఎప్పటికీ మనకు కావాలి. ఇప్పుడు విమానంలో మనకు చెప్తారు, మీరు వేరే వాళ్ళకి ఆక్సిజన్ మాస్క్ పెట్టే బదులు ఫస్ట్ మీ మాస్క్ మీరు సరిగ్గా ఉందో లేదా చూసుకోండి అని చెప్తారు. సో కాబట్టి ఇక్కడ మనకు పనిచేస్తున్నటువంటి ఆరోగ్య కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అది కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి. అలాగే మనం ఏమరపాటుగా ఎప్పుడు ఉంటామంటే, మనం కేవలం పాజిటివ్ వచ్చిన వ్యక్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం.
పాజిటివ్ ఆ క్షణానికి పాజిటివ్ కాకపోయినా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే పెద్ద పెద్ద జబ్బులతో ఉంటారో, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఈ మధ్య కాలంలో గత సంవత్సరం టీబీ వచ్చిన వాళ్ళు ఉంటారు, అటువంటి వారిని తప్పనిసరిగా ఇవ్వాలి. అందుకోసం మనం ఏం చేయాలనంటే వాళ్ళ కుటుంబానికి పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబానికి ఒక చిన్న పాంఫ్లెట్ ఇవ్వాలి. దాంట్లో మీ కుటుంబంలో మీరు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు సంప్రదించండి, అలాగే పక్కన మీకు ఇటువంటి జబ్బులు ఉన్నాయా, వెనక వైపు మీకు ఈ జబ్బులు ఉన్నాయా, ఈ జబ్బులు ఉన్నా కూడా మాకు చెప్పండి. వాళ్ళు పాజిటివ్ రేట్తో సంబంధం లేదు, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటే అటువంటి సందర్భంలోనే మనం వాళ్ళ మరణాల శాతం తగ్గించగలుగుతాం. సో కాబట్టి ఒకవైపు మొత్తం లక్షణాలు, రెండో వైపు మొత్తం కూడా వాళ్ళు ఏం చేయాలి అంటే ఎలా ఐసోలేషన్లో ఉండాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలి, వీలైనంత విశ్రాంతిగా పడుకోవాలి, మంచినీరు బాగా తాగాలి, ఆహారంలో పాలు, పెరుగు, పండ్లు, గుడ్డుతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్తూ మీకు షుగర్ కానీ, బీపీ కానీ, గుండె ఊపిరితిత్తుల జబ్బులు, కిడ్నీ జబ్బులు, ఇతరత్ర జబ్బులు, టీబీ లాంటిది ఏమన్నా వచ్చినా, ఆస్తమా లాంటిది ఏదైనా ఉన్నా మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పండి. వాళ్ళని కూడా తప్పనిసరిగా వేరుగా పెట్టుకొని చూసుకో. వీళ్ళందరూ హై రిస్క్ కేటగిరీ అంటారు, వీళ్ళందరూ హై రిస్క్ కేటగిరీ. 60 దాటిన వాళ్ళతో పాటుగా వీళ్ళందరూ గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలతో పాటుగా హై రిస్క్ కేటగిరీ ఉన్నటువంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళని కూడా వేరుగా గుర్తించి వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాళ్ళ పట్ల ఒక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు చెప్పినట్లు ఫాలో అవుతాము. మీరు చెప్తున్న ప్రకారం వల్నరబుల్ పీపుల్, హై రిస్క్ పీపుల్ ఐడెంటిఫై చేయమని చెప్పారు. అలాగే పాంప్లెట్ లో కూడా మొన్న మీద డిస్కస్ చేసినట్టు లక్షణాలకు సంబంధించి కానీ మిగతా నుంచి కానీ మళ్ళీ మీ వర్క్ తీసుకొస్తాం సార్. నెక్స్ట్ ఈ ఫస్ట్ వేవ్ లేదా కనుక ఫస్ట్ వేవ్ వచ్చిన వాళ్ళు కానీ, లేదా కనుక కోవిడ్ వచ్చి ఒక 1 month దాటిన వాళ్ళని కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి యాంటీబాడీస్ టెస్ట్ చేసి, సో వాళ్ళు ఎవరైతే ముందుకు వస్తారో వాలంటరీగా చేయడానికి వస్తారో వాళ్ళని చూస్తాము. అలాగే మా దగ్గర పనిచేస్తున్న హెల్త్ డిపార్ట్మెంట్ గా అదర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరి యొక్క ఆరోగ్యం కూడా మేము ఫోకస్ చేస్తాం సార్. అయితే ఇప్పుడు మిగతా డాక్టర్స్ అందరిని ఇంట్రొడ్యూస్ చేసే ముందు సార్, మా దగ్గర ఉన్న డాక్టర్స్ అందరు టోటల్గా ఒక 9-10 members ఉన్నారు సార్. సో అందులో ఒక్కొక్కరిని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో వారికి ఉన్న ప్రశ్నలు కానీ అడుగుతారు. తర్వాత మా తహసీల్దార్ గారు కానీ, రిమైనింగ్ మా ఎంపీడీఓ గారు కానీ, రిమైనింగ్ ఆఫీసర్స్ కానీ, లేదా కనుక అందరికన్నా ముఖ్యమైనది కింద స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల్ని నేను ప్రతి డాక్టర్ మాట్లాడినప్పుడు మీ తరపున ఎవరన్నా ఒక కింద స్థాయి కార్యకర్త బాగా చేస్తున్న వాళ్ళు, లేదా వాళ్ళకి ఎక్కువగా ప్రశ్నలు ఉన్న వాళ్ళు చెప్తే డాక్టర్ గారు అడ్రస్ చేస్తారు. మేమందరం లాస్ట్ మాట్లాడిన పర్వాలేదు, ముందు వారు మాట్లాడితే బాగుంటుంది. సో ఫస్ట్ డాక్టర్ కోటిరెడ్డి గారు, ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. డాక్టర్ కోటిరెడ్డి గారు లేదా డాక్టర్ పుల్లయ్య గారు, ఎనీ పిహెచ్సి డాక్టర్ గారు కానీ మీరు హ్యాండ్ రైజ్ చేస్తే 1 by 1 నవీన్ కొంచెం వాళ్ళు అన్మ్యూట్ చేయరా. సో దయచేసి మీరు మిగతా వాళ్ళందరూ నమస్కారం సార్. చెప్పండి డాక్టర్ గారు. హలో సార్. అయితే నేను డాక్టర్ కోటిరెడ్డి సార్, సిహెచ్సి చింతూరు డిప్యూటీ సివిల్ సర్జన్ని. నేను అనస్థిస్ట్ సార్. అయితే మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఫస్ట్ వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ వచ్చేదాన్ని భయంతో మాకు ఆయాసం వస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందని మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఆ విధంగా వస్తున్నారు సార్. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కానీ వితౌట్ కన్సల్టింగ్ ద పిహెచ్సి డాక్టర్ కానీ లేకపోతే ఏఎన్ఎం కానీ వాళ్ళంతా వాళ్ళు ఓన్గా వస్తున్నారు. వాళ్ళలో ఒక 60% 70% మెంబర్స్ మీరు చెక్ చేస్తే వాళ్ళకి భయంతో ఎక్కువ మంది వస్తున్నారు. దాన్ని మనం వాళ్ళని 10 నిమిషాలు కూర్చోబెట్టి వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ చూసి మీకు ఏం ప్రాబ్లం అందుకని మోటివేట్ చేసుకుని చేస్తే వాళ్ళు నన్ను నార్మల్గా 10 minutes తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ రండి, లేకపోతే CCCకి వెళ్ళండి అని చెప్పి పంపిస్తే కొంతమంది వెళ్తున్నారు. అట్లాగే కొంతమంది వచ్చిన వాళ్ళు ఎక్కువ కంప్లైంట్ కాఫ్ చేస్తున్నారు. మాకు విపరీతంగా కాఫ్ వస్తుంది, నిజంగానే వస్తుంది. మనం పోయి ఎగ్జామ్ చేయడానికి పోయినా కూడా నేను ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళాను లోపలికి, వెళ్తే నిజంగానే కాఫ్ వస్తుంది. వాళ్ళకి మనం కాఫ్ సిరప్, సింపుల్ యాంటీబయాటిక్, యాంప్సిన్ అటువంటివి కూడా ఇస్తున్నాం. మీరు చెప్పినట్టు మా దగ్గర డాక్సిసైక్లిన్ హై యాంటీబయాటిక్స్ కూడా మేము ఇవ్వట్లేదు, వెరీ మినిమల్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. పారాసిటమాల్ టాబ్లెట్ కానీ సిట్రిజిన్ అయ్యే ఇస్తున్నాం. ప్లస్ మోరోవర్ కొంతమందికి ఎఫోర్డబుల్ ఉండేవాళ్ళు సిటీ స్కాన్ చేయించుకొని వస్తున్నారు. సిటీ స్కాన్ అయితే మాది సిటీ స్కాన్ సివిఆర్టీ స్కోర్ మాకు 13 ఉంది, 14 ఉంది, 20 ఉంది. ఆ విధంగా కొంతమంది వాళ్ళు సిటీ స్కాన్ తీసుకుని రావటం వల్ల మేము దాన్ని ఏ విధంగా మా సెంటర్లో మాకున్నది ఆక్సిజన్ మ్యాక్సిమం మేము పెట్టగలిగితే 10 liters per minute పెట్టగలం. 5 liters నుంచి 10 liters వరకు మేము పెట్టగలం. అటువంటి రోజుల్లో కొంతమందికి మేము కంటిన్యూస్ ఆక్సిజన్ ఇచ్చినా కూడా కొంతమంది ఆక్సిజన్ సాచురేషన్ గా డౌన్ అవుతా ఉంది, 90 కంటే ఫాలో అవుతా ఉంది. అటువంటి వాళ్ళని మేము మోటివేట్ చేసి మాకు హైయర్ సెంటర్ ఎక్కడైతే హై ఫ్లో ఆక్సిజన్ అవి ఉన్నాయో అక్కడ పంపించాలని ప్లాన్ చేస్తున్నాం. ప్లాన్ చేసి కొంతమందిని పంపించాం. వాళ్ళల్లో అక్కడికి పోయిన తర్వాత కూడా ఆక్సిజన్ సరిగ్గా పెట్టకనో లేకపోతే పేషెంట్ రెస్పాండ్ కాకనో కొంతమంది ఎక్కువ మంది చనిపోయారు. ఈ మధ్య రీసెంట్ గా 1 week నుంచి దాదాపు డెత్స్ మాకు ఒక 7-8 డెత్స్ అయింది మాకు నుంచి పంపించిన చేస్తూ. అటువంటి వాటికి మేము ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి, ఏ స్టేజ్ లో మేము రెఫర్ చేయాలి హైయర్ సెంటర్ కి. ఎందుకంటే మా దగ్గర నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ కానీ లేకపోతే ఆక్సిజన్ హై ఫ్లో ఆక్సిజన్ పెట్టడానికి లేదు కాబట్టి
మా డాక్టర్స్కి కొంచెం భయపడుతున్నారు. అటువంటి దానికి మీ సలహా ఏంటి సార్? ముఖ్యంగా ఈ సిటీ స్కాన్ చేసుకొని కొందరు వస్తున్నప్పుడు వాళ్ళకున్న అఫోర్డబిలిటీ బట్టి 15, 25 నెంబర్‌లో 15 అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాదాపు 12, 13 దాకా కూడా వాళ్ళకి పెద్ద అట్టే కష్టమేమి ఉండదు. 15 అంతకంటే ఎక్కువగా స్కోర్ ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ముఖ్యంగా 16 స్కోర్ కొంచెం ఎక్కువ మందికి అక్కడి నుంచి కొంచెం సింప్టమాటిక్స్ ఎక్కువ అవుతున్నారు వాళ్ళంతా. అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా దగ్గు దాదాపు 2, 3 వారాల దాకా పూర్తిగా నయమైన తర్వాత కూడా చాలా మందికి ఉంటుంది. వాళ్ళకి మొదటి నుంచి కూడా వాళ్ళకి కాఫ్ సిరప్, సెట్రిజిన్ కానీ, అల్లెగ్రా లాంటిది కానీ ఇచ్చి చూసుకోవాలి. అలాగే వాళ్ళకి కొద్దిగా ఆక్సిజన్ పెట్టండి. దాంతో కూడా కొద్దిగా బాగవుతున్నారు. ఇంకోటి చాలా మంది అనవసరంగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు అలాంటివన్నీ చేస్తున్నారు ఆవిర్లు. అవన్నిటితో శారీరకంగా వాళ్ళు చాలా అలసిపోతున్నారు. ఎవరు ఎక్కువ అలసిపోతున్నారో అటువంటి వాళ్ళకి లంగ్స్‌లో ఎక్కువ పెద్ద లీజన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా ఎటువంటి అలసిపోయకుండా ఉన్న పద్ధతి వాళ్ళకి ముందు మనం బాగా ప్రభావితం అయ్యేలా చెప్పాలి వాళ్ళందరికీ కూడా. ఎటువంటి శారీరక శ్రమ చేయకండి. శరీరాన్ని హింసించుకోకండి, కష్టపెట్టుకోకండి. ఇప్పుడు కేవలం విశ్రాంతిగా ఉండడమే ఎక్కువ చేయండి అని చెప్పాలి. కాబట్టి అనవసరంగా పరిగెత్తి సిటీ స్కాన్ అవి చేసుకోకూడదు. ఎవరైతే చేసుకుంటారో 15 స్కోర్ అంతకంటే ఎక్కువగా ఉందో వాళ్ళు మీ అబ్జర్వేషన్‌లో పెట్టుకోవాలి. అంతకంటే ఉన్న వాళ్ళని కొంచెం పెద్ద ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీలవుతుందేమో చూడండి వాళ్ళని త్వరితగతిన. వాళ్ళకి కొద్దిగా ఆక్సిజన్ పెట్టినా సరిపోతుంది. మీరు 15 కంటే ఎక్కువ ఆయాసపడుతున్న వాళ్ళకి మనం 6 లీటర్స్, 10 లీటర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏం చెప్పండి, కొంతమందికి 2 లీటర్స్‌తో కూడా వాళ్ళు బాగైపోతారు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనము మ్యూకర్ మైకోసిస్ లాంటివన్నీ కూడా ఎక్కువ ఎవరికి వస్తున్నాయంటే ఎవరైతే బాగా గాలి పీల్చుకున్నట్టుగా ఎక్కువ గాలి తీసుకోవడానికి రకరకాల మాస్కులు వాడుతూ పెట్టుకుంటున్నారో అటువంటి వారిలో మ్యూకర్ ఇన్ఫెక్షన్ కాస్త ఎక్కువ వస్తున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి మనం అనవసరంగా ఎవరికి ఆక్సిజన్ కూడా పెద్దగా ఇవ్వకూడదు. తప్పనిసరిగా 15 స్కోర్ అంతకంటే ఎక్కువగా ఉండి అటువంటి వారిలో ఏదైనా పెద్ద లక్షణం ఏదైనా ఉండి కొంచెం జ్వరం తగ్గకుండా ఉండడము, దగ్గులా ఉండడము, అప్పుడు అటువంటి వారికి మాత్రం ఇంకెక్కువ శ్రద్ధ తీసుకొని వాళ్ళని తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అయితే ఆసుపత్రికి వెళ్తున్న క్రమంలో వాళ్ళు బాగా నడవడము, పరిగెత్తడం చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి వీల్ చైర్ ఉండేటట్టుగాను, వాళ్ళని వీల్ చైర్‌లో తీసుకెళ్ళేటట్టుగా చూడాలి. వాళ్ళ కోసం కుటుంబ సభ్యుల యొక్క సహకారం తీసుకోండి. వాళ్ళకి మాస్క్, ఫేస్ షీల్డ్ ఇవ్వండి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇస్తారో. కాబట్టి ఫేస్ షీల్డ్ తయారు చేసుకోవడం చాలా సులభం. మాస్క్ తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. కాబట్టి ఎవరికైతే లేవో మాస్కులు ఇవ్వండి. ఫేస్ షీల్డ్ కూడా ఇవ్వండి కుటుంబ సభ్యులకి. వాళ్ళు సహాయం చేసి తీసుకుంటే మన పేషెంట్‌కి చికిత్స ఇవ్వడం చాలా సులభం. ఎందుకంటే అన్నీ మనమే చూసుకోవడం అంటూ మనకు సాధ్యం కాదు. వాళ్ళ సహాయం తీసుకొని వీల్ చైర్ ఉండేటట్టుగా, ట్రాలీ ఉండేటట్టుగా తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళి ఆసుపత్రిలో పెట్టి సమయానికి కాసింత ఆక్సిజన్ పెద్ద మొత్తంలో ఇవ్వాలి. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ చాలా మందికి నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్ ఉండే విధంగా చూసుకోవడం అనేది చాలా మంచిది. సో ఎప్పుడైతే ఎవరైనా ఫీవర్ చాలా ఎక్కువ ఉండి ఆయాసం కూడా సాచురేషన్ తగ్గుతుందో వాళ్ళకి రెండో రోజు నుంచే మీరు యాంటీబయాటిక్ పెట్టినా తప్పేం లేదు. పెట్టడం తప్పదు అనుకుంటే మాత్రం మీరు ఇంజెక్షన్ రూపంలో పెట్టండి యాంటీబయాటిక్ ఏదన్నా. సెఫ్ట్రియాక్సాన్ కానీ అలాంటివి ఏదైనా మందు పెట్టినా సరిపోతుంది. పెద్ద పెద్ద మందులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. సెఫ్ట్రియాక్సాన్ లాంటి చాలా చిన్న పెద్దగా అట్టే ఖర్చు లేనటువంటి మందు ఇచ్చినా కూడా వాళ్ళకి ఫీవర్ ఎవరికైతే ఉందో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నారు కదా, అటువంటి వారికి మీరు రెండో రోజు, మూడో రోజు జ్వరం తగ్గకపోయినా మీరు వెంటనే యాంటీబయాటిక్ కూడా పెట్టవచ్చు. ఎందుకంటే దాదాపుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి సూపరైడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం మ్యూకారు, ఆస్పర్జిల్లాస్, క్యాండిడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళకి జ్వరం ఉన్న వాళ్ళకి కొత్తగా సూపరైడెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి, సెకండరీ ఇన్ఫెక్షన్స్. వాటిలో బ్యాక్టీరియా చాలా ప్రధానమైనది ఫంగస్ కంటే కూడా. బ్యాక్టీరియా చాలా మందికి వచ్చి ఉంటుంది, పెద్ద లెక్కలోకి రాలేదు. కానీ ఫంగస్ కొద్దిమందికి వచ్చేసరికి మనం చాలా పెద్దగా గగ్గులు పెట్టేస్తున్నాం. కాబట్టి రెండో రోజు, మూడో రోజు జ్వరం తగ్గకపోకుండా వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు కొంచెం బాగా అవకాశం లేదని కొంచెం అనుకున్నా కూడా వెంటనే వాళ్ళకి ఇంజెక్షన్ రూపంలో యాంటీబయాటిక్ పెట్టండి. సెఫ్ట్రియాక్సాన్ లాంటి చిన్న చిన్న మందులు సరిపోతాయి వాళ్ళకి. అలాగే. అయితే ఇంకో పాయింట్ సార్, రీసెంట్ గా మేము ముల్లూరు నుంచి ఒక విలేజ్ నుంచి ఎవరైనా 24-25 ఇయర్స్ కుర్రాడు అఖిల్ అని వాడిని 3 days ఉంచాము. 3 days ఆక్సిజన్ కంటిన్యూస్ పెట్టాము. వాడికి ఫీవర్ లేదు, ఓన్లీ కొంచెం మైల్డ్ కాఫే ఉంది. 3 days యంగ్ పేషెంట్ కదా రికవర్ అవుతాను ఉద్దేశంతో మనం పెట్టాము. పెట్టిన తర్వాత 3rd day వాడికి ఆక్సిజన్ తీసేస్తే 75%కి వెళ్ళిపోతుంది. అటువంటిప్పుడు వాడికి ఆక్సిజన్ పెట్టి దగ్గరున్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ పంపించిన తర్వాత వాడు సిటీ స్కాన్ తీస్తే అరౌండ్ 20-21 ఉంది. మరి అటువంటి పేషెంట్ మనం అట్లాగే ఆక్సిజన్ పెట్టి డ్రాగన్ చేయడం వల్ల వాళ్ళకి ఏమన్నా మనం బ్యాడ్ చేస్తున్నామా? ముందే రిఫర్ చేస్తే ఒక బాగుంటుందేమో. లేదు. వాడిని అటు ఇటు తిప్పడం ద్వారా ఎక్కువ కష్టపెట్టి ఉంటుంది. స్కోర్ పెరుగుతుంది, బాగా చాలా తొందరగా పెరుగుతుంది. కొంచెం స్ట్రెచ్ అయినా కూడా ఊపిరితిత్తులు కొంచెం స్ట్రెచ్ అయినా కూడా కొంచెం ఎక్కువ ఎగ్జర్షన్ చేసినా కూడా ఊపిరితిత్తుల మార్పులు వచ్చేస్తున్నాయి చాలా తొందరగా. ఇది మా మెడికల్ స్టూడెంట్స్ అందరిలో మేము చూసాము. ఎవరైతే డ్యూటీలో ఉండి పాజిటివ్ అయి పరిగెత్తుకుంటూ బిల్డింగ్లు తిరుగుతున్నారో వాళ్ళలో ఎక్కువ డిస్నియా, ఎక్కువ లంగ్ లీజన్స్ ఉన్నాయి. కాస్త నిశ్చితంగా ఇంట్లో కూర్చొని పడుకొని వైరస్ తెచ్చుకొని పడుకున్న వాళ్ళ లీజన్స్ లేవు, నాతో సహా. సో కాబట్టి నేను కూడా ఇన్ఫెక్షన్ వచ్చి వెంటనే మంచం మీద పడుకున్నాను, ఇంకా లేచి కదలకుండా. అందుకే నాకు సిటీ స్కాన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడలేదు. ఇంకొకటి మీరు అన్నారు వాడు నిశ్శబ్దంగా బాగానే పడుకున్నాడు అనేసి. నిజమే,
దాదాపుగా ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా ఊపిరితిత్తుల మార్పు ఉండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ మార్పులన్నీ కూడా చాలా సులభంగా బాగైపోతాయి. సో మీరన్నట్టుగా ఎవరికైతే 3 రోజుల దాటి ఆక్సిజన్ అవసరం ఎక్కువ ఉందో అట్లాంటి వాడికి యాంటీబయాటిక్ కూడా అవసరం అవుతుంది. వాడు ఎటువంటి శ్రమ చేయకుండా వాడిని అక్కడే మీరు ఆక్సిజన్ కంటిన్యూస్ ఇచ్చినా కూడా సరిపోతుంది. కాకపోతే మనము మానసికంగా ప్రశాంతంగా ఉండడం సాధ్యం కాదు. మనం భయపడతాం. ప్లస్ పేషెంట్ అటెండెంట్స్ వాళ్ళు గొడవ పెడతారు. పేషెంట్‌కి 3 రోజులుగా ఇంకా ఆయాసం వస్తుంది, మీరేం చేస్తున్నారు, పెద్ద ఆసుపత్రికి తరలించండి అని. అటువంటి వారిని చాలా జాగ్రత్తగా వీల్ చైర్ ద్వారా మాత్రమే అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా పడుకోబెట్టి నెమ్మదిగా అటువంటి వారిని నెమ్మదిగా తీసుకోవాలి. వాళ్ళు ఎంత శారీరకంగా మానసికంగా భయపడితే వాళ్ళకి అంత ఎక్కువ పల్మనరీ లంగ్ లీషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి మీరు అన్నట్టు మొదట్లో మీరు ఒకటి అన్నారు, చాలామంది భయంతో వస్తున్నారు. నిజంతో చాలామంది భయంతో కష్టపడుతున్నారు. నేను మొదట్లో గత సంవత్సరం మే జూన్లో నేను చాలామంది పేషెంట్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి వీడియో కాల్ చేసి చూశాను వాళ్ళందరినీ నేను. వాళ్ళు అప్పటిదాకా మామూలుగా తిరుగుతూ సివిల్ చూస్తూ కూర్చున్నారు. సడన్గా మా ఆసుపత్రి నుంచి వాళ్ళకి ఫోన్ వెళ్ళింది. ఫోన్ వెళ్ళగానే వాళ్ళు అప్పటిదాకా ఉన్నవాడికి మా వాళ్ళు ఫోన్ చేసి, బాబు మీరు ఫలానా శ్రీకాంత్ అంటే మీరేనా, మీకు ఫలానా పాజిటివ్ వచ్చిందని మా నిమ్స్ నుంచి చేస్తున్నాము, మీకు పాజిటివ్ వచ్చిందనగానే వెంటనే వాడు భయపడిపోయి అప్పటిదాకా మామూలుగా టీవీ చూస్తూ మంచి కూర్చున్నవాడు నాకు వెంటనే ఫోన్ చేసి, అంకుల్ నాకు ఇలా పాజిటివ్ వచ్చింది చెప్పారు, నాకు ఆయాసం వస్తుంది అంకుల్, నాకు ఏదో అయిపోతుందని వాడి చల్ల చెమటలు మొత్తం ఆయాసం వాడు. నేను వాడికి పల్స్ ఆక్సిమీటర్ తీసుకొని టెస్ట్ కోసం వచ్చిన పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కొని పోయాడు, కానీ దాన్ని వాళ్ళు ఓపెన్ చేసి చూడడం కూడా చేయలేదు వాళ్ళు. అప్పుడు నేను చెప్పి వాళ్ళకి వీడియో కాల్ చేసి పల్స్ ఆక్సిమీటర్ ఎలా పెట్టుకోవాలో చెప్పి చూసి వాడు చల్ల చెమటలు, వాడు ఎదురుగా చల్లగా ఫ్యాన్ పెట్టి వాడు ప్రశాంతంగా కూర్చుని ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే తగ్గిన సాచురేషన్ పెరిగింది, వాడు ఆయాసం కూడా బాగా తగ్గింది. ఇక్కడ ఇంకొకటి కూడా, మీరు వీళ్ళందరికీ సమృద్ధిగా గాలి ఆడేటట్టు చూడాలి. ఎవరికైతే వస్తున్నారో గాలి ఆడకపోతే కూడా చాలా కష్టపడుతున్నారు. ఎంత ఆయాసం వచ్చినా కూడా కాస్త చల్లగా కాలు చేయి జాపుకొని పడుకొని గాలి బాగా చల్లగా సోకితే వెంటనే వాళ్ళు బాగయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే వ్యక్తిగతంగా వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా మీరు అన్నారు సాచురేషన్ బాగా లేకుండా అటువంటి వాళ్ళకి మంచి ఫ్యాన్ దగ్గరలో ఉండేటట్టుగాను, బాగా గాలి ఆడేటట్టుగాను, వెలుతురు వచ్చేటట్టుగాను, చల్లగాలి ఉండేటట్టుగాను చూడండి. దీని ద్వారా కూడా చాలా మంది సాచురేషన్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు బిగదీసుకుపోతున్నారు, వణికిపోతున్నారు. అటువంటి వాళ్ళు చల్ల చెమటలు వచ్చి కాంప్లికేషన్స్ వస్తున్నాయి. నేను సాక్షాత్తు చూశాను వాళ్ళందరినీ కూడా. 2 నిమిషాల క్రితం పాజిటివ్ తెలియని వ్యక్తి పాజిటివ్ తెలిసిన మరుక్షణంలో అంత సిక్ అయిపోవడం జరగదు కదా. కేవలం సైకలాజికల్గా ఉంటే మాత్రమే జరుగుతుంది. అది మామూలుగా జబ్బు రూపంలో అయితే అంత డ్రమాటిక్గా ఏదో ఫోన్ చేసి మీరు పాజిటివ్ అని చెప్పగానే మనకు అలా అనిపించదు కదా, జబ్బు రూపంలో జరగదు అది. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది అంటే భయంతో కూడా చాలామంది ఎక్కువ కష్టం పొందుతున్నారు. కాబట్టి వాళ్ళకి మంచి చక్కగా సాంత్వన కలిగే విధంగా వాళ్ళు మంచం ఇచ్చి పడుకోబెట్టి ఒక చక్కగా ఫ్యాన్ వేసి సమయానికి వాళ్ళకి చాయ్ కాఫీలు ఏమైనా ఉంటే ఇచ్చి నెమ్మదిగా కొద్దిగా ఆక్సిజన్ పెట్టి వాళ్ళని అలా కొన్ని రోజులు పడుకోబెట్టిన చాలా మంది బాగవుతున్నారు. నిజానికి మా ఆసుపత్రులు మేము చేసేది గొప్ప కూడా ఏమీ లేదు. వాళ్ళందరికీ రోజంతా కూడా కొద్దిగా ఆక్సిజన్ ఇస్తున్నాం. ముఖ్యంగా మేమేం చేస్తున్నామంటే వాళ్ళని ఎలా తీసేయాలంటే రాత్రిపూట మొత్తం ఆక్సిజన్ పెట్టాలి పడుకోవడం, రాత్రి 8 గంటల నుంచి పొద్దుట 7-8 దాకా. తర్వాత డే టైంలో ప్రతి 2 గంటలకి ఒక అరగంట కానీ గంట కానీ తీసేసి చూస్తున్నాం వాళ్ళు సాచురేషన్స్ ఎలా తేడా వస్తున్నాయని. కానీ సాచురేషన్ చూడాలనుకుంటే తప్పనిసరిగా వాళ్ళు ఒక 5-10 నిమిషాలు పడుకొని ఉండాలి. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళొచ్చో, నడిచో, ఇంకేదో చేసి మాట్లాడి ఫోన్లో వీడియో కాల్ చేసి అప్పుడు సాచురేషన్ చూసుకుంటే తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి తప్పనిసరిగా పడుకున్న తర్వాత 5-10 నిమిషాల తర్వాత మాత్రమే చూడడం చాలా మంచిది సాచురేషన్. కాబట్టి రోజంతా కూడా ఆక్సిజన్ ఇవ్వకండి. రోజంతా ఆక్సిజన్ కూడా మంచిది కాదు, టాక్సిక్ అవుతుంది. సో డే టైంలో 2 గంటలకి ప్రతి అరగంట కొద్దిసేపు తీసేసి మళ్ళీ 2 గంటలు పెట్టి రాత్రిపూట పడుకున్నప్పుడు మాత్రమే రాత్రంతా ఆక్సిజన్ ఇవ్వండి. డే టైంలో ఇంటర్మీడియట్ ఆక్సిజన్ థెరపీ ఇవ్వండి డే టైంలో. థ్యాంక్ యూ సార్. అట్లాగే కూడా అదేను. అలాగే ఇప్పుడు మన స్టాఫ్ నర్సులు కానీ డాక్టర్ కానీ ఎవ్రీ 2 hours 3 hours వెళ్తా ఉన్నారు సార్. లోపలికి వెళ్ళి వాళ్ళతోటి వైటల్స్ కానీ వాళ్ళతో ఎగ్జామినేషన్ కానీ చేస్తున్నారు. ఇప్పుడు దాంతో మనం ప్రికాషన్స్ ఆల్రెడీ పీపీ కిట్స్ వేసుకుంటున్నారు, ప్లస్ మాస్క్ వేసుకున్నారు, N95 మాస్క్ వేసుకున్నారు. ఇంకా వాళ్ళ నుంచి మన కాంటాక్ట్ కాకుండా ఉండడానికి ఏమైనా ప్రికాషన్స్ ఎక్స్ట్రా ఏమైనా మన స్టాఫ్ కానీ తీసుకోవాలా? ఎస్, మేమేం చేస్తున్నామంటే మా ఆసుపత్రిలో మేము అందరికీ దాదాపు ఇన్ఫెక్షన్ ఎప్పుడు వచ్చి పోయింది కాబట్టి మేము మంచిగానే ఉన్నాము. దాదాపు మా డిపార్ట్మెంట్లో నాతో సహా నాకు ఇంకో ప్రొఫెసర్, ఇంకా మిగతా అడిషనల్ ప్రొఫెసర్ అందరికీ కొద్దిగా వచ్చేసింది. స్టూడెంట్స్ అందరికీ చాలా మందికి వచ్చింది, చాలా మందికి రాలేదు కూడా, తప్పేమీ లేదు. మాకు ప్రైవేట్ సెంటర్స్, జనరల్ వార్డ్స్, ఐసీయూలు చాలా ఉన్నాయి మా హాస్పిటల్లో. సో దాదాపుగా ఇప్పుడు మేము 500-600 మందికి నిమిషంలో మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అందులో చాలా మంది డాక్టర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఫ్రంట్ లైన్ వారియర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. మేము జనరల్ పబ్లిక్ని మేము తీసుకోము. అయితే అందుకే మాకు మోర్టాలిటీ శాతం తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు చాలా మెథాడికల్గా జాగ్రత్తగా చూస్తున్నాం కాబట్టి మా దాంట్లో ఒక్క డాక్టర్ కానీ ఎవరు కూడా చనిపోలేదు, కుటుంబ సభ్యులు కూడా ఎవరు చనిపోలేదు. ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళని మొదట్లోనే తెచ్చిపెట్టేసుకొని వాళ్ళకి మంచి పడుకోబెడుతున్నాం. కొంచెం రిస్క్ ఉంది అనుకున్న వాళ్ళందరినీ కూడా. ఇందులో ప్రధానం మనం ఎంత ఎక్స్పోజ్ అవ్వాలి. నర్సింగ్ స్టాఫ్ చాలా ఊరికే తరచూ వెళ్ళకూడదు. కోవిడ్ ప్రోటోకాల్ రాసి పెట్టాలి. మీరు కేవలం గంటకి 3 నిమిషాలు మాత్రమే
ఒకసారి వెళ్ళి చూడాలి. 3 లేదా 5 నిమిషాల కంటే ఎక్కువగా పేషెంట్‌తో ఉండకూడదు. అంటే మీరు అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. గ్లూకోమీటరు, థర్మామీటర్ అన్నీ కూడా. మీరు వెళ్ళి థర్మామీటర్‌తో ఒక వెళ్ళి టెంపరేచర్ చూసి ఒకరు వెళ్ళి రావాలి. రెండోవారు అంటే ఎక్కువ మంది నా స్టాఫ్ ఉన్న చోట. ఒకరు వెళ్ళి కేవలం గ్లూకోమీటర్‌తో షుగర్ మాత్రమే చెక్ చేసి రావాలి. ఒకరు వెళ్ళి వాళ్ళ ఒక బీపీ చూసుకొని రావాలి. బీపీ కూడా మనం చూడక్కర్లేదు. వాళ్ళకి మెషిన్ ఇచ్చి వాళ్ళనే చెక్ చేసుకోమని చెప్పి మనం నోట్ చేసుకోవాలి. కేవలం 3 లేదా 5 నిమిషాల కంటే ఎక్కువగా పేషెంట్‌తో దగ్గర ఉండకూడదు. కదులుతూ ఉండాలి. ఇంకోటి కదలడం ద్వారా మనము పేషెంట్ కుదురుగా కూర్చున్నప్పుడు మనం కదలడం ద్వారా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. ఇది మొదటి నుంచి మేము అబ్జర్వ్ చేసింది. ఎంత తక్కువగా పేషెంట్ దగ్గర మనం ఉంటే అంత మంచిది. కాబట్టి మనం పీపీ కిట్ వేసుకున్నా, మాస్క్ ధరించినా, కేవలం హెల్మెట్ మన ఫేస్ షీల్డ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫేస్ షీల్డ్ ఇన్ఫెక్షన్ రాకుండా. సో ఫేస్ షీల్డ్ పెట్టుకొని వెళ్ళి ఒక క్షణంలో వాళ్ళకి టెంపరేచర్ కానీ పల్స్ కానీ చూసేసి వచ్చేయడము. అలా డివైడ్ చేసుకోవాలి. ఈ గంటలో ఇవందరికీ టెంపరేచర్ చూడాలి, ఈ గంటలో అందరికీ షుగర్ చూడాలి, ఈ గంటలో వీళ్ళందరికీ వాళ్ళ ఇన్పుట్ అవుట్పుట్ చూసి రావాలి. ఇలా రకరకాలుగా అనుకొని చేయాలి తప్ప అంచెలంచెలుగా ఒకేసారి వెళ్ళి ఒక 10 నిమిషాలు పేషెంట్తో కూర్చొని మాట్లాడి బాతకాని కొట్టి తర్వాత బాగున్నామని చెప్పి అప్పుడు కాబట్టి మాట్లాడొచ్చు. కేవలం మాట్లాడడానికి ఒకసారి వెళ్ళండి, కేవలం మాట్లాడి రావాలి. బాగున్నావా, మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పాము, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న బాగున్నారు, వాళ్ళు పడుకున్నారు, వాళ్ళకి ఏం లక్షణాలు ఇప్పటిదాకా ఏమి రాలేదు, నువ్వు ప్రశాంతంగా ఉండని చెప్పి ఒక మాట అనేసి వెంటనే ఇంకో పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి. అలా మనం కదులుతూ ఉండాలి. ఒకే చోట నిల్చొని చాలాసేపు మాట్లాడితే కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని మేము గుర్తించాం. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా రెసిడెంట్స్లో మేము మొదట్లో చాలామంది ఎక్కువసేపు పేషెంట్తో గడిపిన వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, తొందరగా వచ్చాయి వాళ్ళకి. కాబట్టి ఎంత తక్కువ స్టే ఉండాలి. అందుకే మన పని డివైడ్ చేసుకోవాలి. ఒకేసారి అన్ని పనులు చేయకుండా ఒక్కొక్కసారి ఉదాహరణకి టెంపరేచర్ చూడడం, అందరికీ ఒక రౌండ్లో అందరికీ టెంపరేచర్ చూస్తూ వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి వరుసగా కూర్చుని ఆ పేషెంట్ దగ్గర టెంపరేచర్ చూసి మళ్ళీ 2 నిమిషాలకి మళ్ళీ వెంటనే థర్మామీటర్ పెట్టి చూసి మళ్ళీ తర్వాత బీపీ చూసి గ్లూకోమీటర్ షుగర్ చెక్ చేసి మాట్లాడి ఒక పావు గంట అతనితో గడిపి రావడం అట్లా చేయకూడదు. 3 లేదా 5 నిమిషాల కంటే ఎక్కువగా ఉండకూడదు. నడుస్తూ ఉండాలి ఎప్పటికీ కూడా. ద లెస్ ద ఎక్స్పోజర్ ద మోర్ ద బెనిఫిట్. ద లెస్ ద ఎక్స్పోజర్ ద మోర్ ద బెనిఫిట్. ఓకే సార్. పేషెంట్కి 5th డే కానీ 6th డే కానీ 4th నుంచి 6th డే లోపల వాడికి కాఫ్ తగ్గకుండా ఫీవర్, అట్లాగే కొంచెం మైల్డ్గా ఫీవర్ వచ్చి కొంచెం మైల్డ్ సిక్గా ఉంటే మరి రీసెంట్గా ఇప్పుడు టెస్టులు చేపిస్తున్నారు. డి డైమరు, ఫెరిటిన్, ఎల్డిహెచ్ ఈ టెస్టులు చేస్తున్నారు. ఈ చేయించకుండా మా ఉన్న ఏజెన్సీ ఏరియాలో ఉండడానికి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టెరాయిడ్స్ కానీ లేకపోతే బ్లడ్ థిన్నర్స్ కానీ ఏమన్నా మనం పెట్టడానికి అవకాశం ఉందా? ఎస్, మీరు హెచ్ఎస్సిఆర్పి, ప్రోకాల్సిటోనిన్, ఇంటర్ల్యూకిన్ 6, ఎల్డిహెచ్ ఇటువంటి రకరకాల పెద్ద పెద్ద పరీక్షలు దాదాపుగా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ నేను చేసుకున్నాను. నేను వేరే 100 మందికి చేసి ఆసుపత్రులు అడ్మిట్ అయిన వాళ్ళకి చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీటికి పెద్దగా కొరిలేషన్ ఉండదు. అవి కేవలం ఆయనకి ఇన్ఫెక్షన్ ఉంది అని కొరిలేట్ చేస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ మనం హిస్టరీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. దేర్ నథింగ్ లైక్ ఏ బిగ్ హిస్టరీ, దేర్ నథింగ్ లైక్ ఏ వెరీ గుడ్ హిస్టరీ. హిస్టరీ ద్వారా మనం తెలుసుకుంటే వాళ్ళని రిస్క్ స్ట్రాటిఫై చేసుకొని అలాంటి వాళ్ళకి కేవలం 5 రోజులు దాటి ఎవరికైతే జ్వరం వస్తుందో వాళ్ళకి చాలా తక్కువ మొత్తాల్లో స్టీరాయిడ్స్ ఇవ్వాలి. ఎంత తక్కువ ఇవ్వచ్చారంటే మీరు 5 మిల్లీగ్రాముల ప్రెడ్నిజోలాన్ ఇచ్చినా సరిపోతుంది. ఏదో ప్రోటోకాల్లో చెప్పినట్టుగా డఫ్లజకాట్లు 60 మిల్లీగ్రాములు, 18 మిల్లీగ్రాములు ఇచ్చి 5 రోజులు 10 రోజులు పెట్టి చాలా రోజులు ట్యాపర్ చేయకుండా నెమ్మదిగా ట్యాపర్ చేస్తూ 5 రోజులకి ఒక 2 మిల్లీగ్రామ్ చొప్పున ట్యాపర్ చేస్తూ ఉంటే వాళ్ళ స్టీరాయిడ్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళకి 1 to 2 months దాకా వస్తుంది. అది అలాంటి వాళ్ళే ఇప్పుడు మనకి షుగర్ తోటి, మ్యూకార్ మైకోసిస్ తోటి, క్యాండిడా ఆస్పర్జిల్లస్ తోటి వస్తున్నారు. సో కాబట్టి 3 లేదా 5 రోజుల కంటే స్టీరాయిడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి మీరు భయపడక్కర్లేదు. స్టీరాయిడ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక్కసారిగా స్టాప్ చేస్తే వాళ్ళకి స్టీరాయిడ్ వితరాలతో వాళ్ళు షాక్లోకి వెళ్ళిపోతారా, అడ్రినల్ క్రైసిస్ వస్తుందని భయపడక్కర్లే. చాలా తక్కువ ఎక్స్పోజర్ కాబట్టి 5 మిల్లీగ్రాములు 10 మిల్లీగ్రాములు ప్రెడ్నిజోలాన్ ఇచ్చినా సరిపోతుంది. కేవలం మిథైల్ ప్రెడ్నిజోలాన్ రూపంలో మీరు చాలా పెద్దగా ఇంజెక్షన్ రూపంలో అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టీరాయిడ్ అనేది చాలా తక్కువ డోసులో 5 డెక్సామెథాజోన్ పెద్దగా పనిచేయదు మనం అనుకున్నట్టుగా. కేవలం మిథైల్ ప్రెడ్నిజోలాన్ 5 మిల్లీగ్రామ్ ఆ 10 మిల్లీగ్రామ్ వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి పెద్దవాళ్ళకైతే 10, కొంచెం మోడరేట్గా చిన్నగా ఉన్న వాళ్ళకి 5 మిల్లీగ్రామ్ సరిపోతుంది. అది కూడా 5 రోజులు 7 రోజుల తర్వాత జ్వరము ఇతర లక్షణాలు ఉంటేనే మొదలు పెట్టండి. మీకు గుర్తుందో లేదు, మనకు అలర్జిక్ ఫారింజైటిస్లో మనము అలర్జిక్ ఫారింజైటిస్ కూడా మనం స్టీరాయిడ్స్ ఇస్తాము కొంతమందికి. గ్రాన్యులర్ ఫారింజైటిస్ అంటాం, మన గొంతు చూసి మనం ఇస్తాము. కాబట్టి స్టీరాయిడ్ ఇవ్వడం కొన్నిసార్లు ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు 5 నుంచి 7 రోజుల దాకా వాళ్ళ సిమ్టమ్స్ ఇంకా తగ్గకుండా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. ఉట్టిగానే అందరికి ఇచ్చుకుంటూ పోకూడదు. అయితే చాలామంది కిట్స్లో స్టీరాయిడ్ పెట్టేసి ఇస్తున్నారు. పేషెంట్ పారాసెటమాల్ మింగినట్టుగా, బి కాంప్లెక్స్ మింగినట్టుగా స్టీరాయిడ్ కూడా మింగుతున్నారు. అలా చేయొద్దు. చాలా తక్కువ డోస్ మాత్రమే ఇవ్వండి. ఒకవేళ మీరు పెద్ద డోస్ ఇచ్చినా తక్కువ డోస్ ఇచ్చినా రెస్పాన్స్ దానికి ఒకేలాగా ఉంటుంది. ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. సో కాబట్టి యాంటీబయాటిక్ కవరేజ్ కూడా ఉండేటట్టు చూసుకోండి. ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి ఇంజెక్షన్ రూపంలో అప్పుడు వాళ్ళకి అసలు చిన్న మొత్తంలో ఒక స్టీరాయిడ్ ఇస్తే సరిపోతుంది. అది వాళ్ళ రెస్పాన్స్ వచ్చిందా 3 రోజుల్లో వచ్చినట్టే. 3 రోజుల్లో రెస్పాన్స్ రాకపోతే మాత్రం దాని స్టీరాయిడ్ని పెద్దగా కంటిన్యూ చేయకండి. ఇంకెక్కువ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యాంటీకోయాగులెంట్స్ సార్, యాంటీకోయాగులెంట్స్ పెద్దవాళ్ళు అలాగే వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ, గుండె జబ్బు ఉన్నటువంటి వాళ్ళలో మాత్రమే, 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో మాత్రమే, లేదా 40-45 ఏళ్ళు దాటిన వాళ్ళలో షుగర్ ఉంటే వాళ్ళకి మాత్రమే క్లెక్జైన్ రూపంలో ఒక చిన్న ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి. అది కూడా 1 a day ఇవ్వచ్చు.
మీరు లో మాలిక్యులర్ హెపరిన్ చాలా కాస్ట్లీ ఉంటుంది. మీరు ఇవ్వదలుచుకుంటే లో మాలిక్యులర్ హెపరిన్ మాత్రమే తీసుకొని, అది కూడా చాలా సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే లో మాలిక్యులర్ హెపరిన్ 40 mg వన్స్ డే సబ్క్యూటేనియస్లీ ఒకటి ఇవ్వవచ్చు. అలాగే పేషెంట్స్ అందరికీ ఈ సమయంలో షుగర్ కంట్రోల్ తప్పకుండా చూసుకోండి, ఎందుకంటే కాంప్లికేషన్స్ అనేవి దాంతో కూడా వస్తున్నాయి. ఎవరికైతే షుగర్ కంట్రోల్ అవుతుందో వాళ్ళు కోవిడ్ నుంచి కోలుకున్నట్టుగా ఉంటున్నారు, కానీ ఉన్నపళంగా కుప్పకూలిపోతున్నారు వాళ్ళంతా కూడా. ఏంటో కారణం చూస్తే షుగర్ అన్కంట్రోల్గా ఉంటుంది, 300, 350, 400 వెళ్ళిపోతుంది. మనందరికీ తెలుసు ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా షుగర్ అన్కంట్రోల్ అవుతుందని. సో కాబట్టి సైమల్టేనియస్గా షుగర్ చెక్ చేసుకోవడము, ముఖ్యంగా స్టీరాయిడ్ ఇచ్చినప్పుడు ముందు, స్టీరాయిడ్ ఇవ్వడానికంటే ముందు, ఆ స్టీరాయిడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి షుగర్ తప్పకుండా చూడాలి. ఇట్లాగే ఇప్పుడు మన రీసెంట్ గా ఒక కేసు అట్లాగే డయాబెటిక్ మా దగ్గర అడ్మిట్ అయినప్పుడు 500 ఉంది. 500 ఇన్సులిన్ మనం పెట్టాము. ఇన్సులిన్ పెట్టిన తర్వాత అరౌండ్ 140, 150 వచ్చింది. తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ మెయింటైన్ అవుతుంది, ఫీవర్ తగ్గింది, కాఫ్ తగ్గింది. తగ్గిన తర్వాత ట్రిపుల్ సి పంపించాము. నవ్ ఈజ్ డూయింగ్ వెల్ ఇన్ ట్రిపుల్ సి. ఇబ్బంది ఏం లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అనుకున్నట్టుగా ఎవరైతే బాగా కావటం లేదు అంటే, మీరు ఇతను బాగా కావాలని మీరు అనుకుంటారు, కానీ బాగా కావట్లేదంటే తప్పనిసరిగా 2 కారణాలు వెతుకోవాలి. ఒకటి, అతనిలో నిశ్శబ్దంగా షుగర్ మొట్టమొదటిసారిగా బయటపడ్డాం. అంటే మనం అనుకోము 30 ఏళ్ల వ్యక్తికి షుగర్ ఎందుకు రావాలని మనం అనుకుంటాం. కాబట్టి షుగర్ అప్పుడే రావచ్చు, అంటే స్టీరాయిడ్ ఇవ్వక్కర్లేదు, మామూలుగా కూడా స్ట్రెస్తో వస్తుంది, స్ట్రెస్ డయాబెటీస్తో. సో కాబట్టి అదొకటి. ఎవరైతే బాగుండాలని అనుకుంటూ బాగా ఉండటం లేదో వాళ్ళకి షుగర్ వచ్చిందా లేదా చూడాలి. రెండవది, సూపర్ హైడ్రేట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఆస్పర్జిల్లస్ కానీ అలాంటి వాళ్ళకి. ఎవరికైతే నోరు పూస్తుందో, నోటి మీద పూతలాగా, మొట్టమొదటిసారి వాళ్ళకి ఆస్తమా లాగా వీజింగ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళకి కొంచెం చిన్నగా యాంటీఫంగల్ ఫ్లూకనజోల్ లాంటి చిన్న టాబ్లెట్ కానీ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం ద్వారా మన సూపర్ హైడ్రేట్ ఇన్ఫెక్షన్ కూడా మనం ప్రివెంట్ చేసినట్టు అవుతుంది. Okay, sir. Thank you very much, sir, for your valuable clarification. It will be very useful for us. And CSC సింధూర్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ మా డాక్టర్స్ కూడా ఓన్లీ సింగిల్ డాక్టరే ఉంటున్నాడు పాపం. దాంతో డాక్టర్ మా పిఓ గారు కూడా ఈజ్ ట్రైయింగ్ ఫర్ అనదర్ డాక్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇండివిజువల్ గా కేస్ బై కేస్, అంటే ఇప్పుడు మన అందరూ అంటే అందరికీ కష్టంగా లేకుండా ఈ కేస్ బై కేస్ ఏమన్నా నాకు నా నెంబర్ ఉండండి. మన నవీన్ దగ్గర కానీ రమణ గారి దగ్గర నా నెంబర్ ఉంటుంది. నా కేస్ బై కేస్ ఇండివిజువల్ కేసులో మీకు ఏమైనా కష్టం అనిపించింది నాకు వాట్సాప్ కానీ ఫోన్ చేయడం ద్వారా నాకు చెప్పండి, నేను ఐ ట్రై టు హెల్ప్, నో ప్రాబ్లం. ఎక్కడ ఈ సమయంలో నేను చెప్తున్నాను, ప్రతి పేషెంట్ మనకు ముఖ్యమే, ప్రతి వ్యక్తి మనకు ముఖ్యమే. ఆ సమాజానికి గొప్ప ముఖ్యమని కాదు, ఆ కుటుంబానికి అతను చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం సేవ్ చేసే ప్రయత్నం చేయాలి, ఒక్క మరణం కూడా రాకుండా మనం చూడాలి, అది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ పుల్లయ్య గారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డాక్టర్ పుల్లయ్య గారు, ఏదైనా ప్రశ్న ఉంటే డాక్టర్ అడగవచ్చు. అలాగే మీ పిహెచ్సి పరిధిలో ఒక మంచి ఏఎన్ఎం గారిని కానీ వారిని కానీ అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి. సార్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ మాకు ఆపర్చునిటీ కలిగించినటువంటి పిఓ గారికి, అదేవిధంగా మీరు యాజ్ ఎ నిమ్స్ స్పెషలిస్ట్ గా సార్ మా ఏజెన్సీ ఏరియా బేస్ చేసుకొని మీరు మాకు టైం ఇవ్వడం చాలా ఆనందదాయకం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి అయితే అదేవిధంగా టీం అందరికి మా యొక్క ధన్యవాదాలు సార్. అయితే ముఖ్యంగా డాక్టర్ కోటిరెడ్డి గారు ఏదైతే డౌట్స్ అడిగారో అవన్నీ కూడా ఓకే సార్. అట్ ది సేమ్ టైం మీ ద్వారా ఇప్పటిదాకా మాకు తెలిసింది, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మేము జస్ట్ ఒక 30%తో మేము ఇక్కడ యాక్టివిటీస్ నడుస్తున్నాం సార్. ఏది మాకున్న నాలెడ్జ్ 30% సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని చూస్తే చాలా ఇంకా తెలుసుకోవాల్సింది, అంటే ఇంప్లిమెంట్ చేయగలిగినవి చాలా మిస్ అవుతున్నాం సార్. పర్టికులర్ గా పేషెంట్ కి SpO2 చూడడం కావచ్చు, లేదా స్కానర్స్ యొక్క మన టెంపరేచర్ చూడడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఎలా రెస్ట్ తీసుకోవాలి, అంటే కంపల్సరీగా రెస్ట్ అనేది ప్రయారిటీ అనేది మాకు ఇప్పటిదాకా కూడా అంత అవేర్నెస్ లేదు సార్ పర్టికులర్ గా. ఎందుకంటే పాజిటివ్ వచ్చింది ఇంట్లో ఉండండి అంటాం, కానీ విలేజ్ లెవెల్లో ఎలా ఉంటుంది అంటే ఎవరు ఇంటికి రెస్ట్రిక్ట్ అవ్వరు సార్. వాళ్ళు మ్యాక్సిమం అటు ఇటుగా తిరుగుతుంటారు. అలాంటిది కంపల్సరీగా రెస్ట్ అనేది బేసికల్ గా వాళ్ళకి ఇవ్వాలని మీ ద్వారా తెలియజేశారు. వీటితో పాటుగా ఇప్పుడు కొంతమందికి జనరల్ గా ఒక 70-80 ఉంటుంది సార్ SpO2, వాళ్ళు యాక్టివ్ గానే ఉంటున్నారు. కానీ అలాంటి వాళ్ళకి మేము అలా ఏం చేస్తే మనం డిటెక్ట్ చేసుకోవాలి, అంటే వాళ్ళ లెవెల్స్ సడన్ గా తగ్గిపోతుంది సార్ ఒక్కోసారి. కానీ 70-80 మధ్యలో ఉన్నప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటున్నారు సార్ పర్సన్స్. అలాంటి వాళ్ళకి ఏం చేయాలని ఒకటి గైడ్ చేయగలరు సార్. తర్వాత ఈ పాజిటివ్ పేషెంట్స్ కి ఇప్పుడు రీసెంట్ గా రకరకాల యూట్యూబ్లలో లేదా కొన్ని సెంటర్స్ లో ఎక్సర్సైజ్ అని లేదా డాన్స్ లాంటి కొంత ఎంకరేజ్ చేస్తున్నాం సార్. అది కూడా అది అంటే చేయగలిగిన వాళ్ళకే మేము చేపిస్తున్నాం, కానీ చేయగలిగిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. అది అడ్వైజబుల్ కాదా, ఒకసారి అడ్వైజ్ ఇవ్వగలరు సార్ ప్లీజ్. ఒకటి, కరోనా ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు ప్రభావితం చేసినప్పుడు ప్రత్యేకంగా మనకు కనపడే అంశం ఏమిటంటే హ్యాపీ హైపాక్సియా. హ్యాపీ హైపాక్సియా అన్నది పెద్ద గొప్ప పదం ఏమీ కాదు, కాకపోతే చాలామంది చాలా హ్యాపీగా కనపడతారు, మీరు అన్నట్టుగానే చాలా మామూలుగా కనపడుతున్నాడు, కానీ హీఈస్ హైపాక్సిక్.
అలాంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చాలా డేంజర్. మీరు చూసే ఉంటారు కదా, చాలా మంచిగా ఉన్నాడండి, చాలా బాగా అని చెప్పి ఇంటికి పంపించేసాము, డిశ్చార్జ్ కూడా చేశాము, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఇంట్లో మాట్లాడుతూ కుప్పకూలిపోయాడండి అని చెప్తుంటారు. వీళ్ళందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు, పైకి చాలా మంచిగా హ్యాపీగా కనపడతారు, కానీ లోపల వాళ్ళకి ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళని హ్యాపీ హైపాక్సియా అంటారు. ఇలాంటి వాళ్ళు నేను చెప్పినట్టుగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మంచిగా ఉంటూ కూడా వాళ్ళకి ఆక్సిజన్ శాతం తక్కువగా ఉందో వాళ్ళకి అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఆక్సిజన్ సప్లిమెంటేషన్ మొదటి నుంచి మొదలు పెట్టాలి, లేకపోతే చాలా తప్పైపోతుంది. చాలామంది బాగా ఉన్నారు కదా, ఆక్సిజన్కి అవసరం లేదనుకుంటున్నారు. సో సాచురేషన్ ప్రోబ్ అన్నది 100% ఉండాల్సిన అవసరం లేదు, కానీ డెఫినెట్గా అది 95% చక్కగా చూపిస్తుంది. కాబట్టి సాచురేషన్ కూడా మనం నమ్మాలి. కాకపోతే సాచురేషన్ సరిగ్గా చూడగలగాలి. తడి చేయితో వేలు పెట్టినా మనకు సాచురేషన్ తక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి చెమట ఉన్న కాలంలో మనం పెడితే తప్పుగా వస్తుంది. అలాగే ఇతరత్ర కాలంలో కూడా వాళ్ళకి నడిచినా, ఏమైనా చేసినా, మాట్లాడినా కూడా మనకి సాచురేషన్ తక్కువ వస్తుంది. అవన్నీ కాకుండా నిశ్శబ్దంగా పడుకొని చక్కగా జాగ్రత్తగా పద్ధతిగా చూసినా సాచురేషన్ తక్కువ ఉండి అతను చూడడానికి చాలా ఎటువంటి లక్షణాలు లేకుండా చాలా మామూలుగా మంచి కనబడితే మాత్రం సాచురేషన్ తప్పనిసరిగా మనం నమ్మాలి. అటువంటి వారికి కొద్దిగా ఆక్సిజన్ ఇవ్వడం అనేది మనం చేయాలి. వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టుగా అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అన్నది ఇటువంటి వారికి బాగా అవసరం అవుతుంది. సాచురేషన్ బాగా ఉండి నడిచినా బాగున్న వాళ్ళకి పర్వాలేదు. పాతకాలంలో 6 minute వాక్ అంటూ చేసేవాళ్ళు. నేను దాన్ని కూడా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే మనం పరీక్ష చేసుకోక్కర్లేదు. 6 minutes 5 minutes వాక్ చేస్తే అలాంటి వాళ్ళు ఇంకెక్కువ సిక్ అయ్యారు. నిజానికి నేను కూడా చెక్ చేసుకున్నాను. ఐ ఫెల్ట్ మోర్ సిక్కర్ ఆఫ్టర్ డూయింగ్ ద పర్టికులర్ టెస్ట్. సో అంత అవసరం లేదు. కాబట్టి ఎటువంటి శారీరక శ్రమ చేయకుండా వాళ్ళకి కొంచెమైన ఆక్సిజన్ సప్లిమెంటేషన్ మొదటి నుంచి చేయాలి. నేను చెప్పినట్టుగా చాలామంది చాలా మంచి గాలి బాగా ఆడేటువంటి ప్రదేశంలో, ముఖ్యంగా ఎవరైతే చక్కగా ఫ్యాన్ దగ్గర పెట్టుకొని పడుకున్నారు అలాంటి వారికి చాలా వరకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ బాగా వరకు తగ్గిపోయింది. నాకు తెలిసి నేను చూస్తున్నాను కూడా, వార్డులో కూడా నేను అదే పరీక్ష చేసి చూశాను చాలామంది పేషెంట్స్కి. సో కాబట్టి మాకు ఆక్సిజన్ ప్రోబ్స్ మాకు రొటీన్గా ఉంటాయి. మా స్టూడెంట్స్ అందరూ ఎండీలో డిఎంలో జాయిన్ అయిపోగానే వెంటనే పట్టుకొని తిరుగుతూ ఉంటారు. మాకు నిత్యకృత్యంగా మేము వాడుతూ ఉంటాం సాచురేషన్ ప్రోబ్స్ అవన్నీ కూడా. కాబట్టి చిన్న తేడాలు మేము ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. సో ప్రాబ్లం ఏం లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో మీరు చూసినా కూడా మీరు చూడవచ్చు. ఎవరైతే మంచి కనపడతారో అలాంటి వాళ్ళ పట్ల ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. సాచురేషన్ తక్కువగా ఉంటే మాత్రం అది నిజమని నమ్మండి, ప్రొవైడెడ్ మీరు చాలా కరెక్ట్గా చెక్ చేశారు అనుకుంటే మాత్రం దాన్ని నమ్మాల్సిందే. రెండవది, మీరు వాళ్ళు బాగున్నారు కదా అని వాళ్ళని నడక అది మొదలు పెట్టకండి. నేను ఒకటి చెప్పాలి. నేను బాగా కావడానికి, శారీరకంగా బాగా కావడానికి నాకు సుమారు 6 నుంచి 7 నెలలు పట్టింది. మీరు ఆశ్చర్యపోతారు. నాకు నా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా అబ్సల్యూట్గా నార్మల్గా ఉన్నాయి. నా చెస్ట్ ఎక్స్రే నార్మల్గా ఉండింది, నా ఈసీజీ ఈకో నార్మల్గా ఉండింది, నాకు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ IL-6, LDH, ప్రోకాల్సిటోనిన్, HSCRP ఇవి ఏవి కూడా నాకు అబ్నార్మల్గా లేవు. మొత్తం నార్మల్గానే ఉన్నాయి. నేను చెప్పండి, నాకు ఒకే ఒక రోజు ఒక 24 గంటల వరకు నాకు జ్వరం వచ్చింది, అంతే తప్ప నాకేమి కాలేదు. అయినా నేను కోలుకోవడానికి 6 నుంచి 7 నెలలు పట్టిందంటే మీరు చూడండి. ఇంకా నాకే మామూలుగా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏమి పెద్దగా లేనటువంటి నాకే 6 నెలలు పడితే మామూలుగా ఉన్న వాళ్ళు ఎలా కోలుకుంటారు? ఇప్పటికీ నాకు అనేక మంది ఫోన్ చేస్తున్న వాళ్ళు, పూర్తిగా బాగా ప్రాణగండం బయటపడ్డ వాళ్ళు ఇంకా కూడా చాలా కష్టంగా ఆయాసపడుతూ అడపాదడప, అంటే ఆయాసం అంటే రోజంతా ఉండదు, ఎప్పుడో ఒకటి మనకు తెలియకుండా ఒక్కసారిగా నడుస్తున్నప్పుడు చప్పున ఒక్కసారి ఎంత ఆయాసం వస్తుందంటే మనకి ఏదో అయిపోతుందన్న భావన కలుగుతుంది. కాబట్టి వాళ్ళకి అప్పటికి కూడా ఎటువంటి శారీరక శ్రమ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరి శరీర తత్వాలు ఎవరు ఎట్లా ఉంటాయో మనకి తెలియదు. సో కాబట్టి అప్పుడే వద్దు. కొన్ని నెలల తర్వాత కొద్దిగా వాకింగ్ ద్వారా మాత్రమే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎటువంటి శారీరక శ్రమ చేయకూడదు. మనకు తెలుసు మొదటి నుంచి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదొచ్చినా కూడా మునగ తీసుకొని పడుకోరా, తిని పడుకోరా, వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే అదే తగ్గుతుంది మనం చెప్పేవాళ్ళం. ఇప్పటికీ అదే సూత్రం ఈ వైరస్కి కూడా. తిని పడుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, శారీరక శ్రమ చేయనివ్వకండి. డ్యాన్స్లు అవి తర్వాత చేసుకోవచ్చు, కావాలంటే చూడమని చెప్పండి డ్యాన్స్, కానీ వాళ్ళు చేసుకోవద్దు. వాళ్ళ శరీరం పూర్తిగా స్వాధీనంలోకి రాదు, ఇంకా చాలా టైం పడుతుంది వాటన్నిటికీ కూడా. అలాగే కొంతమందిలో విటమిన్ డి లోపం కూడా ఉంటుంది. అంటే గ్రామీణ వాతావరణంలో ఎంత విటమిన్ డి లోపం ఉంటుందో అనుకుంటాం, కానీ నేను ఈ విషయం అబ్జర్వ్ చేయడం కోసం గత 10 సంవత్సరాలుగా పూర్తిగా పల్లెటూర్లలో మాత్రమే ఉన్న వాళ్ళని చాలామందికి విటమిన్ డి పరీక్ష చేసి చూశాను. విటమిన్ B12 కూడా చూశాను. సో వాళ్ళు చాలామందికి ఇంకా తక్కువగా ఉంది. ఎవరైతే విపరీతమైనటువంటి నిస్త్రాణ, అలసటతో బాధపడుతున్నారో వాళ్ళు విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా చాలామందికి చూసాము. కాబట్టి మీరు విటమిన్ డి సప్లిమెంటేషను, విటమిన్ B12 ఇంజెక్షన్ రూపంలో ఇటువంటి వాళ్ళకి ఇవ్వడం కూడా వాళ్ళకి చాలా వరకు వాళ్ళకి శక్తి, ఎనర్జీ వచ్చినట్టుగా అవుతుంది. సో కాబట్టి మీ ప్రోటోకాల్లో వీలైతే విటమిన్ డి వన్స్ ఎ వీక్ ఆదివారం ఒక విటమిన్ డి సప్లిమెంటేషన్ చేయడము, 60,000 యూనిట్స్ ఉన్నటువంటి విటమిన్ డి క్యాప్సూల్స్ని, అలాగే విటమిన్ B12 ఇంజెక్షన్ రూపంలో కానీ ఉంటే వాళ్ళకి, ముఖ్యంగా అడ్మిట్ అయిన వాళ్ళు, నీరసంగా ఉన్న కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఇంజెక్షన్ రూపంలో విటమిన్ B12 ఇవ్వడం కూడా చాలా మంచిది. లేదంటే టాబ్లెట్ రూపంలో వాళ్ళకి సప్లిమెంట్ చేసినా చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ శేషిరెడ్డి గారు కానీ, లేదంటే డాక్టర్ స్వప్నిక గారు కానీ, దెన్ ఎనీ అదర్ డాక్టర్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. Sir, good morning, sir. నేను డాక్టర్ స్వప్నిక, మెడికల్ ఆఫీసర్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, sir. Sir, thank you for all your valuable suggestions, sir. We are very obliged that we could get your information, sir. Sir, నాకు చిన్న డౌట్, సార్. ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో ఇది ఏరోజోల్ స్ప్రెడ్, ఎయిర్ బౌండ్ ట్రాన్స్మిషన్ అన్నారు కదా సార్, అండ్ దెన్ అగైన్ దే సెడ్ ఏరోజోల్ స్ప్రెడ్.
నా డౌట్ ఏంటంటే హౌ మచ్ టైమ్ విల్ ద వైరస్ సర్వైవ్ అవుట్ సైడ్ ద బాడీ సార్? అండ్ ఈజ్ ఇట్ aerosol spread or air transmission, sir? It is not airborne like the way people were discussing about it. It's not an airborne disease. It is not something like a contamination or a pollution of the air that leads to సార్ తెలుగులోనే చెప్పరా సార్, అందరికీ అర్థం అవుతుంది. సరే సార్. దాదాపుగా ఇప్పుడు ఒకవేళ గాలి ద్వారా వచ్చింది అంటే ఒక ప్రదేశంలో మనకు విషవాయువు గాలిలోకి వస్తే ఆ ప్రదేశంలో గాలి పీల్చిన వాళ్ళందరూ ప్రభావితం అవుతారు. ఇప్పుడు మీరు ఎయిర్ బార్న్ డిజీజ్ అన్నదానికి అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అనుకున్న పదానికి ఉన్నటువంటి భాష్యం అది కానీ అలా జరగదు. అలా అయితే ఆసుపత్రుల్లో మేమందరూ పాజిటివ్ అయిపోవాలి ఎప్పుడో. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా ఈ కేసెస్ అని మామూలుగానే చూస్తున్నాం. ముఖ్యంగా మేము ఫస్ట్ నుంచి కూడా డాక్టర్లు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తెచ్చుకొని పెట్టుకున్నాం. పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళందరూ మేము చూస్తూనే ఉన్నాం. ఎవరైతే పాజిటివ్ అయ్యారు మేము చాలా సాధారణంగా మాస్క్ కట్టుకొని ఫేషియల్ పెట్టుకొని వెళ్ళి చూసాం తప్ప మేము వాళ్ళకి చూసి ఆ గదిలో బయటకు వచ్చేసి మన కౌంటర్ దగ్గర కూర్చొని మా పని మేము చేసుకుంటూనే ఉన్నాం. మాకు ఎప్పుడు పెద్దగా రాలేదు. ఒక గదిలో కొంచెం గాలి అటుపక్క ఇటుపక్క కూడా వచ్చేస్తుంది కదా, సో గాలి ద్వారా రాదు. కేవలం తుంపర్ల ద్వారా కేవలం ఒక చాలా సాన్నిహిత్యంగా దగ్గరగా కూర్చొని మాట్లాడుకోవడం ద్వారానే వస్తుంది. ఇప్పుడు బాగా పెరిగింది కేవలం గుంపుల్లో బాగా సమూహాల్లో తిరిగారు కాబట్టి చాలా పెరిగింది. అది తుంపర్ల ద్వారా వస్తుంది. ఒక కుటుంబంలో చాలా ఎక్కువ మందికి వస్తుందంటే కూడా దాని అర్థం అదే. కూర్చొని టీవీ చూడడము, అన్నం తినడం ఇట్లాంటివన్నీ ఒక కుటుంబంలో దగ్గరగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళలో చాలామంది పాజిటివ్ అవుతున్నారు. కాబట్టి గాలి ద్వారా రాదు. కానీ అట్లాంటప్పుడు గాలి ద్వారా వస్తే కుటుంబంలో అందరూ పాజిటివ్ కావాలి. మీరు ఆశ్చర్యపోతారు. ఒక కుటుంబంలో నలుగురున్న కుటుంబంలో తల్లికి రాలేదు, భర్తకి వాళ్ళిద్దరు పిల్లలకి వచ్చింది. కానీ అంటే తల్లి ఇంకెక్కువగా ఉండాలి కాబట్టి ఆమె దాన్ని పని చేసుకుంటూ బిజీగా ఉండడమో, వాళ్ళకి అంత సాన్నిహిత్యంగా తిరగకపోవడమో అది పౌష కారణం కావచ్చు. ఇటువంటి రకరకాల కారణాల చేత కేవలం సాన్నిహిత్యంగా ఉండి తుంపర్ల ద్వారా మాత్రమే వస్తుంది తప్ప ఇంకోటి వస్తువులను ముట్టుకుంటే కూడా రాదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇటువంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తువులు ముట్టుకుంటే రాదు. వైరస్ చాలా సులభంగా చచ్చిపోతుంది. ఎంత సులభంగా చచ్చిపోతుంది అంటే కొన్ని సెకండ్స్ మాత్రమే నేల మీద ఉండగలుగుతుంది. ఈ వైరస్ చాలా తొందరగా చనిపోతుంది. ముట్టుకుంటే తలుపు గడియలు ముట్టుకుంటేనో, ప్లేట్లు మార్చుకుంటేనో అలా రానే రాదు. అందుకే కొంతమంది పేషెంట్స్ చాలా ధైర్యంగా వాళ్ళ కుటుంబంలో భర్త ఇన్ఫెక్షన్ వస్తే భార్య ఇన్ఫెక్షన్ రాకుండా వచ్చి వేరే కుటుంబం నుంచి వచ్చి ఆవిడ అక్కడే ఉండి ఆవిడ చాలా రోజులు భర్తకు సేవ చేస్తూ మాస్క్ కట్టుకొని సేవ చేస్తూ ఆమె ఆ ప్లేట్లు తీసింది, ముట్టుకుంది, ఆయన రాలేదు. ఇప్పుడు మొన్న ఒక ఇద్దరు డిఎస్పీలు, ఇద్దరు భార్య భర్త ఇద్దరు డిఎస్పీలు భర్త కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు 20 ఏళ్ల క్రితం నా దగ్గర. 20 ఏళ్ళుగా వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. వాళ్ళకి వేరే చోటికి వెళ్ళమని మినిస్టర్ గారు చెప్పినా కూడా లేదు మేము నిమ్స్కే వెళ్ళి భూషణ్ గారి దగ్గరే ఉంటామని చెప్పి ఉన్నారు. భర్తకి రాలేదు. ఆవిడ డిఎస్పీ ఆవిడ కూడా. ఇతను వాళ్ళిద్దరికి ఒక గది ఇచ్చాము. ఆమె నేను చెప్పాను, నీకు రాలేదమ్మా, నువ్వు ఉండకూడదు అంటే, సార్ నేను ఆయన ట్రాన్స్ప్లాంట్ వాడు, నేనైతే కాదు కదా, నేను మంచిగా ఉన్నాను. ఆమె సేవ చేసింది. అన్ని ఆయన గదిలో ఉన్న 20 రోజులు ఉన్నా ఆమెకు అసలు ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా రాలేదు. అంటే గాలి ద్వారా రాదు, మన వస్తువులు ముట్టుకుంటే రాదు, సెల్ ఫోన్లు ముట్టుకోవడం ద్వారా కానీ అలా చెప్పి ఏమర్పాటుగా ఉండమని కాదు. ఒక అరగంట తర్వాత మనం ఏ వస్తువు అయినా ముట్టుకోవచ్చు. ఒక తాత్కాలికంగా మనం పెట్టుకున్నటువంటి నియమం తప్ప ఇది పెద్దదేమీ కాదు. తలుపు గడియలు కానీ వాష్రూమ్ వాడినా కూడా రాదు. ఒకే రకమైన టాయిలెట్ మీరు కామన్ టాయిలెట్ అందరికీ పెట్టినా మనకు వచ్చే నష్టం. ఇప్పుడు హాస్టల్లో fecal shedding of the virus అని అన్నారు కదా సార్? yes that becomes a dead particle of that part of the virus. అది దాదాపుగా ఎలా చేశారంటే సిసిఎంబి వాళ్ళు చేసే పరిశోధన దాని మీద నేను వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశాను. నేను ఇటువంటి పరిశోధనలు మాకు పెద్దగా లాభం చేయకపోగా ఎక్కువ భయాన్ని కష్టాన్ని కలిగచేస్తాయని. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ప్రదేశాల నుంచి వాళ్ళు ఒక సివరేజ్ బోర్డు ద్వారా తీసుకున్నటువంటి కంటామినేషన్ చూసి దాంట్లో వైరస్ పార్టికల్స్ ఉన్నట్టుగా గుర్తించారు. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంటుంది? తప్పకుండా ఉంటుంది. యాక్చువల్ డెడ్ పార్టికల్స్ చాలా రోజులు ఉంటాయి. ఒక మనిషి పాజిటివ్ అయిన తర్వాత 34వ రోజు అతనికి స్వాబ్ చేస్తే కూడా పాజిటివ్ వచ్చింది. అంటే ఒక హౌస్ లో ఒకటే కమోడ్స్ ఉండే చాలా మా ఏరియాలో అలానే ఉంటుంది సార్. అది వాడి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఐ యూజ్ ఇంకా పక్కనే ఇంకొకళ్ళు యూజ్ చేసినప్పుడు వచ్చే అవకాశము రాదు. అది మేము ఆల్రెడీ చెక్ చేసాము. అది ఆ విధంగా వచ్చే కంటామినేషన్ ద్వారా వచ్చే అవకాశం లేనే లేదు. కమోడ్స్ కానీ టాయిలెట్స్ తలుపులు కానీ గొళ్ళాలు కానీ గడియలు కానీ ప్లేట్లు కానీ చెంచాలు కానీ ఈవెన్ కప్స్ తీసుకున్న వాళ్ళు కూడా పెద్దగా ఏమీ రాలేదు. సో భయం ఏమీ లేదు. ఆ విధంగా రానే రాదు. కాకపోతే వైరస్ చాలా సులభంగా చచ్చిపోతుంది. దానికి కావాల్సింది కేవలం జీవం ఉన్నటువంటి మనిషి మాత్రమే. జీవం ఉన్నటువంటి మనిషి ఎదురుగా ఉన్నంతకాలం అది కదులుతూనే ఉంటుంది, మనకు కలిగినంతకాలం అది వస్తుంటుంది. కానీ ఇతర న్యూస్ పేపర్ చదివినా మన మనీ ఉంటుంది కదా, 10 రూపాయలు 20 రూపాయల నోట్లు మార్చుకున్నా కూడా తద్వారా కూడా మనకి రాదు ఇన్ఫెక్షన్. ఫోమైట్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ లంగ్ లీషన్స్ మనకి కోరాట్ స్కోర్ లో సివియారిటీ ఇండెక్స్ వస్తుంది కదా సార్, అది ఫైబ్రోసిస్ వస్తుంది కదా లంగ్. ఇన్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ సార్, దట్ ఫైబ్రోసిస్ లెవెల్? అండ్ డూ వీ హ్యావ్ ఎనీ డ్రగ్స్ to reduce the fibrosis level after established fibrosis, sir? అన్ఫార్చునేట్లీ మనం ప్రతిదానికి మనం సైంటిఫిక్గా చూడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మేము ఇవన్నీ చూసాము. అంటే మేము ఇవ్వలేదు, కానీ పెర్ఫినడాన్ అనే ఒక యాంటీఫైబ్రోటిక్ ఏజెంట్ని
దాదాపు అంటే మేము డయాబెటిక్ నెఫ్రోపతిలో కూడా ఇది వాడి అనవసరంగా అది పెద్దగా మాకు లాభం చేయలేదని పెద్ద పెద్ద స్టడీస్ మేము తేల్చాము. కానీ లంగ్ ఫైబ్రోసిస్ ప్రివెంట్ చేస్తుందని పెర్ఫినడోన్ అలాంటి మందులన్నీ కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిశోధనలు చేసి అది లాభం లేదని తేల్చారు. గమ్మత్ ఏంటంటే మొదటి నుంచి నేను ఫైబ్రోసిస్ వస్తే ఇంత తొందరగా రాదు, దాని ఫైబ్రోసిస్ అనకండి అని చెప్తూనే ఉన్నాను. అటాప్సీ సిరీస్లో కూడా వాళ్ళకి వచ్చింది ఏమీ లేదు. దాదాపుగా 3 నెలలు పడుతుంది. ఉదాహరణకి మీరు ఒక 22 స్కోర్ ఉన్నది 25 అబ్బాయికి, 25 ఉన్నటువంటి స్కోర్ కాస్త అబ్బాయికి 22 దాకా ఉందనుకుందాం. అతను ఒక 2 వారాలు ఆసుపత్రిలో ఉండి ఇంటికి వెళ్ళిపోయాడు. నేను నిన్న కూడా ఒక మెడికల్ స్టూడెంట్ పీజీ చండీగఢ్లో చేస్తున్నాడు. పీజీ చండీగఢ్లో వాళ్ళ అమ్మగారు గత 15 ఏళ్ళుగా నా పేషెంట్. అబ్బాయి స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకు తెలిసి ఇప్పుడు పీజీ చండీగఢ్లో ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో ఎంఎస్సీ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నకి అనవసరంగా నేను వచ్చి మా పల్మాలజీ చూపించి చక్కన నెల రోజులు కూడా కాలేదు, మళ్ళీ సిటీ స్కాన్ చేయించాడు. నేను చెప్తున్నాను అనవసరంగా రేడియేషన్ చేయకూడదని చెప్పిన, చేయించేసి మళ్ళీ భయపడుతూ వచ్చి సార్ కొన్ని లీజన్స్ ఇంకా ఉన్నాయి అని చెప్తున్నాను. అంటే అవి ఉంటాయి, మనం చేసుకోవడంలో అర్థం లేదు. అది కనీసం 3 నెలలు ఆగాలి. ఒకవేళ 25 ఏళ్ళ పడుచుకున్నాడు, తను చాలా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాడు, కానీ వాడికి స్కోర్ 22 వచ్చింది, కానీ వాడు భయపడుతున్నాడు ఆ లంగ్స్ మంచిగా అయ్యాయి ఫైబ్రోసిస్ వచ్చిందా అనేసి. ఒకరు భయపడితే 3 నెలల తర్వాత చూడండి, అప్పటికి దాదాపుగా మొత్తం పూర్తిగా క్లియర్ అయిపోతుంది. 3 నెలల దాకా మళ్ళీ ఎక్స్రేలు మళ్ళీ సిటీ స్కాన్లు చేయొద్దు. అనవసరంగా చిన్న లీజన్ కనపడితే మనమే భయపడతాం అనవసరంగా, దానికి రీజన్ కూడా లేదు కాబట్టి మనం చేయొద్దు అనవసరంగా. Sir, one more doubt, sir. ఇప్పుడు some of the physicians are saying post recovery తర్వాత antiplatelets, anticoagulants prescribe చేస్తున్నారు సార్. What are the better anticoagulants and antiplatelets to use, sir? యాంటీకోయాగులెంట్స్ అనేది మనం వాడుతూ ఉన్నప్పుడు మనం ఎందుకో కొత్తగా ఖరీదైనటువంటి మందులు ఎందుకు తెచ్చారో నాకు తెలియదు, కానీ ఆస్పిరిన్ ఈజ్ ద చీపెస్ట్ అండ్ ద ఈజియర్ టు గివ్. బట్ ఆస్పిరిన్ అనేది పెద్దవాళ్ళకి, ముఖ్యంగా 70 years దాటిన వాళ్ళకి ఆస్పిరిన్తో ఐసీ బీడ్స్ వచ్చిన సందర్భాలు చాలా ఎక్కువ, ముఖ్యంగా బీపీ కంట్రోల్ లేకపోయినా, షుగర్ కంట్రోల్ లేకపోయినా. కాబట్టి అలాంటి వాళ్ళ పట్ల ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. యంగ్ పిల్లలకి దాదాపుగా మనం ఇస్తే 10 రోజుల నుంచి 2 వారాల దాకా కంటే ఎక్కువగా అవసరం పడదు. ఎందుకంటే అప్పటికి ఇన్ఫ్లమేషన్ మేము చూస్తున్నాం, డైమర్స్ అవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. Dose, sir? Dosage, sir? 75 mg సరిపోతుంది. ఆస్పిరిన్ కూడా, ఆస్పిరిన్ మనకి చాలా ఈజీగా దొరికేది. కేవలం 75 mg ఆస్పిరిన్ మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒకే ఒక టాబ్లెట్ మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ ఫర్ 75 mg ఓన్లీ ఫర్ 2 weeks అండ్ నాట్ మోర్ దాన్ దాట్, నాట్ రియల్లీ రిక్వైర్డ్. ఆ తర్వాత కాంప్లికేషన్ వచ్చే అవకాశం చాలా తక్కువ. మీరు అనుకున్నటువంటి మీరు చేయడం మీకు సాధ్యం కాదు, ఎల్డిహెచ్, హెచ్ఎస్సిఆర్పి, ప్రోకాల్సిన్, కానీ 2 వారాల లోపే దాదాపుగా ఇవన్నీ తగ్గిపోతున్నాయి. సో మనం ఇన్ఫ్లమేషన్ ఇంకా చాలా తగ్గిన తర్వాత మనం ఇంకేదో భయంతో మనం ఆ మందులు కంటించడం మంచిది కాదు. దానికి ఇదే తప్పు జరుగుతుంది. స్టీరాయిడ్స్ చాలా పెద్దగా ఇస్తున్నారు, దాంతో వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ సెప్సిస్ వస్తున్నాయి. చాలా మందికి యాంటీకోయాగులేషన్ ఎక్కువగా ఇస్తున్నారు, దాంతో వాళ్ళకి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్, కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు స్టార్ట్ చేసామన్నది కాదు, ఎప్పుడు ఆపేయాలని కూడా మనకు తెలియాలి. తప్పనిసరిగా 2 వారాలకు మించి మనము ముఖ్యంగా రిస్క్ ఉన్న వాళ్ళకే ఇవ్వండి, అనవసరంగా అందరికీ అక్కర్లేదు. ఆస్పిరిన్ అవన్నీ కూడా అందరికీ అవసరం లేదు. మిగతావి కొన్ని వేరే మందులు ఇస్తున్నారు, కానీ అవి చాలా ఖరీదు ఎక్కువైనవి, ఇక్కడ మీకు దొరకవు, ప్లస్ అనవసరం. అదంతా కూడా ఫస్ట్ మధ్యాహ్నం కూడా చాలా పెద్ద మొత్తంలో మందులా మొదలు పెట్టారు అంది ప్రోటోకాల్. అందుకోసమే చాలా మందికి మనం రొటీన్గా వాడుతున్న మందులు లాభం ఉంటాయా లేదని అనుమానం కలిగే విధంగా ఉంది, కానీ అది సైంటిఫిక్గా అది కరెక్ట్ కాదు. చిన్న మందులు కూడా మనకి దొరుకుతాయి. ముఖ్యంగా అడ్మిట్ అయినప్పుడు తప్పనిసరిగా యాంటీకోయాగులేషన్ ఒక లో మాలిక్యులేటెడ్ హెపరిన్తో ఇవ్వచ్చు. ఒకవేళ లో మాలిక్యులేటెడ్ హెపరిన్ లేకపోతే 5000 units ఆఫ్ హెపరిన్, అన్ఫ్రాక్షనేటెడ్ హెపరిన్ 5000 units సబ్క్యూటేనియస్లీ ట్వైస్ డే ఇవ్వండి. ఉదయం ఒక 5000 units సబ్క్యూటేనియస్లీ అండ్ సాయంత్రం ఒక 5000 units సబ్క్యూటేనియస్లీ ఇవ్వండి. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కేవలం 5000 units సబ్క్యూటేనియస్లీ ఓన్లీ వన్స్ డే ఇవ్వండి, మోర్ దాన్ 65 years వాళ్ళకి. వీళ్ళందరికీ కూడా తర్వాత ఇంజక్షన్ రూపంలో తీసేసి టాబ్లెట్ రూపంలో పెట్టాలనుకుంటే ఆస్పిరిన్ మాత్రం తప్పనిసరిగా మనం ఓరల్ అంటే వార్ఫరిన్ అలాంటివి ఏం అవసరం లేదు, ఎందుకంటే బ్లడ్ క్లాట్ మనం చూడలేదు కాబట్టి. డీవీటీ అలాంటి వాడు కొంతమందికి వచ్చాయి, మేము వాళ్ళకి ఇచ్చాము, అది వేరే, అది చాలా తక్కువ. సో ఇలాంటి వాళ్ళకి మీరు కేవలం ఆస్పిరిన్, కేవలం 75 mg ఆఫ్ ఆస్పిరిన్ మధ్యాహ్నం తిన్న తర్వాత మాక్సిమం 2 weeks వరకు ఇచ్చేసి స్టాప్ చేసేసేయండి. అప్పటికి దాదాపుగా సింటమ్స్ అన్ని తగ్గిపోతాయి కూడా. సార్, మేము ఆస్పర్జిల్లోసిస్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకవేళ డయాగ్నోస్ చేస్తే ఫ్లోకనజోల్ డోస్ ఎంత ఇవ్వమంటారు సార్? ఫ్లూకనజోల్ 200 mg twice a day on that particular day, followed by 200 mg once for 2 to 3 weeks ఇవ్వాలి. అది వాళ్ళ సిమ్టమ్స్ బట్టి ఇవ్వచ్చు, 2 to 3 weeks. అలాగే ఫ్లూకనజోల్ని ఓరల్ క్యాండిడియాసిస్కి కూడా కేవలం మౌత్ వరకే ఉంటేనేమో 2 weeks సరిపోతుంది. లేదు ఈసోఫాగస్లో ఉందంటే, ఈసోఫాగస్లో మనకి అందరికీ ఎండోస్కోప్ చేసి చూడలేము, కాకపోతే వెనుక వాడు తింటున్నప్పుడు లోపల ఇదంతా కూడా బర్నింగ్ అలా అనిపించింది, చాలా కష్టంగా ఉంది, తింటుంటే మనకి డిస్ఫేజియా లాగా చెప్తున్నాడు అనుకోండి. సో వీ కెన్ ప్రిడిక్ట్ దట్ ఈసోఫాగస్ ఇస్ ఆల్సో అఫెక్టెడ్. అప్పుడు మనం 3 weeks ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం నాలుక మీద మాత్రమే ఉంటేనేమో 2 weeks, అది ఈసోఫాగస్ కూడా అఫెక్ట్ అవుతే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి 3 weeks ఇవ్వాలి. సో వన్ మోర్ సార్, ఇప్పుడు ఎనసైడ్స్ కూడా గైడ్ లైన్స్ లో ఇచ్చారు సార్. ఐబుప్రోఫెన్ 400 mg ఇచ్చారు, నాప్రోక్సిన్ 250 mg ఇచ్చారు సార్. అయితే లేటెస్ట్ గా పైరాక్సికామ్, మెఫెనమిక్ యాసిడ్ అని కూడా అంటున్నారు. విచ్ వన్ ఈస్ బెటర్ టు యూజ్ ఇఫ్ ద పేషెంట్ అదర్ దాన్ పారాసెటమాల్? ఈ 4 ఏది బెటర్ సార్? ఇవన్నీ కూడా ఈ సమయంలో ఎక్కువ కాంప్లికేషన్స్ చేస్తాయి. వీళ్ళందరూ తర్వాత అలా తీసుకొని పారాసెటమాల్ కాకుండా తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్లే మన దగ్గరకు వచ్చారు. మేము వాళ్ళందరికీ బయాప్సీలు
అవన్నీ చేయాల్సిన అవసరం ఏర్పడింది మా అందరికీ కూడా. ఈ అజిత్రోమైసిన్ ఇవన్నీ కూడా నెఫ్రోటాక్సిక్, ఇవన్నీ కిడ్నీలు ఫెయిల్ చేస్తాయి. కాబట్టి పారాసెటమాల్ తప్ప మనం ఇంకా వేరే మందు ఏం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అసైక్లోఫెనాక్ అలాంటివన్నీ కూడా చాలా వాటర్ సాల్ట్ రిటెన్షన్ చేసి కిడ్నీ ఫెయిల్ చేస్తుంది, చాలా అనర్హత వస్తుంది. డైక్లోఫెనాక్ షుడ్ నాట్ బి గివెన్. అలాగే పారాసిటమాల్ ఇలాంటివన్నీ కూడా చాలా మంచివి కాదు. అయినప్పటికీ కూడా పారాసిటమాల్ ఉన్నటువంటి సేఫ్టీ ప్రొఫైల్ ఆధారంగా చాలా మాక్సిమం ఇవ్వదలుచుకుంటే పారాసిటమాల్ ఇవ్వచ్చు. దాదాపుగా 99.99% అవాయిడ్ చేస్తే చాలా మంచిది. గమ్మత్తుగా వీళ్ళందరూ కూడా పారాసిటమాల్ తోటే ఇంప్రూవ్ అయిపోతున్నారు లక్కీగా. వీళ్ళందరికీ ఏదో యాక్సిడెంట్లో వాళ్ళకి నొప్పి వచ్చి విలువిలాడిపోతూ ఏడుస్తూ పారాసిటమాల్తో తగ్గట్లే అనుకునే పరిస్థితి కాదు ఇది. ఈ గమ్మత్తైన ఒళ్ళు నొప్పులు వీరన్నిటికీ దాదాపుగా పారాసిటమాల్తో తగ్గుతాయి. పారాసిటమాల్తో తగ్గలేదంటే మీరు ఏ పెద్ద పెయిన్ కిల్లర్ ఇస్తే తగ్గదు. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ అన్సేఫ్ టు యూజ్ ఎనీ ఆఫ్ దీస్ పెయిన్ కిల్లర్స్ unless it is a major something like a patient also has an injury, for example head injury వచ్చింది అనుకుందాం, కోవిడ్ కూడా ఉంది, లేదా పెద్ద యాక్సిడెంట్ అయింది, కోవిడ్ కూడా ఉంది, అప్పుడు now that time you can give any injection, but you be careful and be safe. That time you see that you are not giving any other nephrotoxic and other drugs. Sir, one more sir. Hydroxychloroquine మాకు కిట్ లో ఇస్తున్నారు సార్. Should we give that on a regular basis or should we remove that hydroxychloroquine drug, sir? యాక్చువల్లీ నేను హైడ్రాక్సిక్లోరోక్విన్ చాలా 1 year క్రితం వచ్చినప్పుడే నేను చెప్పాను ఇది తప్పు, ఇది ఇట్లా వాడకూడదు అలా అనేసి. హైడ్రాక్సిక్లోరోక్విన్ వెరీ గుడ్ డ్రగ్. ముఖ్యంగా మీరు మీ ప్రదేశాలలో మలేరియా చాలా అధికంగా ఎండమిక్గా ఉన్నటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా హైడ్రాక్సిక్లోరోక్విన్ మిస్యూజ్ చేయకండి. ప్లీజ్ డోంట్ గివ్ ఇట్. హైడ్రాక్సిక్లోరోక్విన్ నో వే ఇట్ కెన్ ప్రివెంట్ ద ఆన్సెట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ నో వే ఇట్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. వైరస్ ట్రీట్మెంట్ దాని మీద ప్రభావం లేదు. ప్లీజ్ ఇన్ఫ్లమేషన్ని కానీ మీరు అనుకున్నటువంటి ఒక ఇన్ఫ్లమేటరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ వస్తుంది క్లారిక్విన్ కొంటే అది కూడా పెద్దగా ప్రూవ్ కాదు, అది ఇప్పుడు సాధ్యం కాదు. Hydroxychloroquine please don't give it. Those people who have been taking azithromycin and hydroxychloroquine together, they have a chances of getting a prolonged QT interval and they can get into sudden cardiac arrest. So don't do that. Hydroxychloroquine is not really required. There is no drug so far that either antiviral or antiparasitic or antibiotic can really prevent infection of with COVID. అంటే కోవిడ్కి వ్యతిరేకంగా యాంటీబయాటిక్ కానీ యాంటీవైరల్ కానీ ఏది ఇప్పటిదాకా పనిచేసేది ఉండదు. ఈ యాంటీ హెల్మెంట్ లైక్ యాంటీ పారాసెటిక్ లైక్ క్లోరోక్విన్తో సహా. సో కాబట్టి ఇదంతా కూడా డ్రగ్ అబ్యూస్ కిందకే వస్తాయి, రకరకాల కాంప్లికేషన్స్ తర్వాత కూడా వస్తాయి. కోవిడే కాదు, తర్వాత కూడా వాళ్ళు తిరిగి వాళ్ళ పనిలోకి వెళ్ళేంత మంచిగా మనం చూసుకోవాలి. లేదా వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు కరోనా పేరు చెప్పేసి వాళ్ళని 6 నెలలు మంచాన పడుకోబెడితే వాళ్ళ జీవితం ఇంకా మనం ఆగం చేసిన వాళ్ళం అవుతాం, కరోనా నుంచి రక్షించి లాభం చేసింది కాకుండా. అనవసరంగా ఏ చిన్న మందు కూడా వేయకండి. క్లోరోక్విన్ ఎటువంటి లాభము లేదు. సార్ మాకు కిట్ లో ఎజిథ్రోమైసిన్ టాబ్లెట్ ఇస్తున్నారు సార్ 5 days కి. ఇఫ్ ద కాఫ్ డజంట్ subside, what is the next best antibiotic? మా దగ్గర we have amoxiclav and cefotaxime sir. Taximo is actually cefotaxime is good and amoxiclav కూడా ఓకే. దాంతో చాలా మందికి డైరియా వస్తుంది కాబట్టి టాక్సిమో ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. అండ్ ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వీటన్నిటికీ కూడా కేవలం 3 లేదా 4 రోజులు సిగ్నిఫికెంట్గా ఉంటాయో, లేదా మామూలుగా ఎటువంటి లక్షణాలు లేకుండా కేవలం ఫీవర్ 5 days దాటితే మాత్రమే మీరు యాంటీబయాటిక్ ఇవ్వండి. సెఫ్లోస్పోరిన్ అది కూడా మీరు ఇంజెక్షన్ ఇచ్చినా టాబ్లెట్ ఇచ్చినా సరిపోతుంది. టాక్సిమో ఇవ్వచ్చు, లేదా సెఫ్లోస్పోరిన్ సెఫ్ట్రాక్సాన్ ఇంజెక్షన్ రూపాయలు ఇవ్వచ్చు. కానీ మొదటి నుంచి కూడా అజిత్రోమైసిన్ అందరికీ ఇవ్వకండి, ఎందుకంటే దీని పోస్ట్ సెక్వెలే ఉంటున్నాయి. చాలా మందికి బాగైపోయిన తర్వాత కూడా ఇంకా చాలా మంది కష్టపడుతున్నారు అవన్నీ జబ్బులతో. సో చాలా తక్కువ అవుతుంది. సో వన్ మోర్ లాస్ట్ డౌట్ సార్. సార్ ఇక్కడ చాలా మందికి అపోహగా ఇట్లా చాలా రికార్డెడ్ మెసేజెస్ వచ్చినాయి వాట్సాప్ లో. యాంటీబాడీ టెస్టింగ్ చేస్తున్నారు ఆఫ్టర్ ఇమ్యునైజేషన్ చేసిన తర్వాత అందరికి పాజిటివ్ వస్తుందంట టెస్ట్ చేయించుకుంటేనే. దాని గురించి కొద్దిగా ఎలాబరేట్ గా చెప్పండి సార్ అందరికి. లేదమ్మా, చాలా మందికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చిన మాట నిజమే, అంటే వాళ్ళకి మొట్టమొదటిసారిగా వచ్చింది. కాకపోతే వీళ్ళందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి సార్ చిన్న సబ్మిషన్, అది ఇన్ఫెక్షన్ కాదు సార్. వ్యాక్సిన్ తీసుకుని టెస్టింగ్ కి వెళ్తే యాంటీబాడీస్ డిటెక్ట్ అవుతాయి కాబట్టి డోంట్ గో అని అన్నారు. ఒకటి కాబట్టి ఆ టైంలో చాలా మంది ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి టీకా తెచ్చుకున్న 5వ రోజు 7వ రోజు వాళ్ళకి ఫస్ట్ టైం సిమ్టమ్స్ రావడము తెస్తే వాళ్ళు కోవిడ్ పాజిటివ్గా తేలుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, అదేంటి టీకా రక్షించాలనుకుంటే వెళ్ళి మేము వెళ్తే మాకు శిక్షించినట్టుగా మాకు కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఏంటి అని. కొంతమంది యాంటీబాడీస్ చెక్ చేసుకుంటున్నారు. నిజానికి దాదాపుగా మనందరము ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు టీకా తీసుకున్న వాళ్ళు యాంటీబాడీస్ చూడము. మామూలుగా చూడండి, మన పిల్లలకి పోలియో వేస్తాము, చూస్తామా యాంటీబాడీస్ ఎప్పుడైనా DPT MMRలు వేస్తాము, వాళ్ళకి యాంటీబాడీస్ వచ్చా లేదా చూస్తామా, చూడము. కాబట్టి వాళ్ళకి రక్షణ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం యాంటీబాడీస్ చూసుకోక్కర్లేదు. మా వాళ్ళు ఫీల్డ్ లెవెల్ లో చేసేది యాంటీజెన్ టెస్ట్ సార్. అందరూ యాంటీబాడీ అనుకుంటున్నారు. సో యాంటీజెన్ టెస్ట్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాజిటివ్ రాదు సార్. అదే మీ ద్వారా నేను చెప్పుకుంటాను. చేయకూడదు కూడా. నేను చూసాను, నా దగ్గర కూడా చిన్న కిట్ ఉంది, నా దగ్గర కూడా. నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను అప్పుడు చెక్ చేస్తుంటాను, ఇవన్నీ నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. ఈ కిట్స్ అన్ని కూడా నాకు సెన్సిటివిటీ స్పెసిఫిటీ ఎలా ఉందో నాకు తెలుసుకోవడం కోసం నేను చాలా ర్యాండమ్గా చెక్ చేసుకుంటాను. నాతో సహా నా బ్లడ్ శాంపుల్తో సహా నేను చెక్ చేసుకుంటాను అన్ని. నా స్టూడెంట్స్ నాకు 24 మంది స్టూడెంట్స్ నాకు DM నెఫ్రాలజీ. సో వాళ్ళందరితో కూడా నేను ఊరికే మేము చెక్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు బ్లడ్ శాంపుల్ తీసినా అన్ని టెస్టులు చూసుకొని వీళ్ళలో ఈ టెస్ట్ ఎంత బాగుందో మేము చెక్ చేసుకుంటూ ఉంటాం.
సో యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వస్తుందా సార్ ఇమ్యునైజేషన్ చేయించుకున్న తర్వాత? లేదు లేదు లేదు, అది ర్యాపిడ్, అది రాదు కదా సార్. నార్మల్, అది వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తేనే వాళ్ళకి అలా వస్తుంది. Yes, sir. Yes, sir. Thank you, sir. Sir, ఇంకోటి thank ఏంటంటే you for your డోంట్ గో విత్ ద స్మాల్ కిడ్స్ అబ్సల్యూట్ గా బాగాలేవు అంటే అబ్సల్యూట్ గా బాగున్నాయని చెప్పడానికి లేదు. సెన్సిటివిటీ స్పెసిఫిటీ చాలా చాలా తక్కువగా ఉన్నాయి అవి. సో కేవలం వాటి ఆధారంగా మనం ఏం చెప్పకూడదు. స్వాబ్ టెస్ట్ మాత్రమే వైరస్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పడానికి, బ్లడ్ లో సిరాలజికల్ గా ఐజీజీ చెక్ చేయడం అనే పెద్ద టెస్ట్ ఉంటుంది, దాంతో మాత్రమే యాంటీబాడీస్ వచ్చాయని చెప్పడం తప్ప మిగతా అన్ని టెస్టులు కాదు. ఆర్టీపీసీఆర్ సోఫార్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ అండ్ యాంటీబాడీ సీరం యాంటీబాడీ టెస్ట్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. ఈ రెండే మనకి, మిగతా అన్ని టెస్టులు కిట్లు ఇవన్నీ కూడా చాలా తక్కువ సెన్సిటివిటీ స్పెసిఫిటీ ఉన్నటువంటివి. one more doubt, sir. ఎస్ చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు హోమ్ ఐసోలేషన్ 21 days ఉండాలి అని అన్నారు కదా సార్. అవునండి. సో ఇప్పుడు సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ కి వెళ్లకుండా మనము ఇన్ కేస్ ఇది యాజ్ సెల్ఫ్ ఐసోలేషన్ వాళ్ళు జనరల్ గా ఉండరు సార్. సో పిఓ గారికి నా చిన్న సబ్మిషన్ ఏంటంటే ఆఫ్టర్ దిస్ ఇప్పుడు అంటే భయం, సెకండ్ వేవ్ లో భయంతో కూడిన దీంతో అట్లీస్ట్ పీపుల్ ఆర్ దే ఆర్ సెల్ఫ్ ఐసోలేటింగ్ అన్లెస్ అంటిల్ మనం ఒక నోటీస్ త్రూ ద పంచాయత్స్ కానీ ఎక్కడి నుంచైనా ఇవ్వకుంటే, ఇప్పుడు ఇది నోటిఫైబుల్ డిసీజ్ కింద పెట్టాము కదా సార్. సో ఇఫ్ వి నోటిఫై ద పంచాయత్ స్టాఫ్ ఆఫ్టర్ ద సెకండ్ వేవ్, ఇప్పుడు అంటే హైలో ఉంది కాబట్టి అందరూ సెల్ఫ్ ఐసోలేషన్ చేస్తున్నారు. టు ప్రివెంట్ ద థర్డ్ వేవ్ ఇట్ ఈస్ బెటర్ ఇప్పుడు మేము కనుక టెస్ట్ చేసిన పాజిటివ్ పేషెంట్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా నోటీస్ ఇచ్చి దే హ్యావ్ టు స్టే ఇన్ హోమ్ అనేటట్టు చేయగలిగితేనే నెక్స్ట్ ఫేజ్ లో స్ప్రెడ్ తగ్గుతుందని నా ఉద్దేశం సార్. నవీన్ అక్కడ సత్యవాణి గారు, హెచ్వి గౌడ్దేపేట వాణి గారు. ఎవరైనా నమస్తే సార్. అమ్మ నమస్కారం అమ్మ. అమ్మ మీరు ఫీల్డ్ పనిచేస్తున్నారు, మీకు చాలా డౌట్స్ ఉండిండొచ్చు కొంచెం. సో మీరు చెప్పవలసిన విషయాన్ని కొంచెం క్లుప్తంగా డీటెయిల్ గా చెప్పండి, పర్వాలేదు. డాక్టర్ గారు రెస్పాండ్ అవుతారు. సార్ ఇప్పుడు మాది వచ్చేసి ఏజెన్సీ కదా సార్, ఇక్కడ కరెక్ట్ గా వాళ్ళు విటమిన్స్ ఫుడ్ ఏమి తీసుకోవట్లేదు సార్, ఎందుకంటే వాళ్ళకు కొంచెం తీసుకోలేని స్టేజీలో ఉన్నారు. ఇంకా ఏమేమి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు విటమిన్స్ ఫుడ్ కొంచెం చెప్తారు, పోషకాహారం చెప్తారని చెప్పేసి. మంచి ఆహారంకి ప్రత్యామ్నాయంగా మందులు ఏమంటూ ఉండవు. కాకపోతే ఒక ప్రశస్తంగా ఉన్నటువంటి డైట్ లో తప్పనిసరిగా ఒక ఉడకబెట్టిన గుడ్డు ఉంటే సరిపోదు. ఉడకబెట్టిన గుడ్డులో ఉన్నటువంటి అన్ని పోషక పదార్థాలు ప్రతి ఒక్క చిన్న శాంపుల్ లాగా ఉంటాయి దాంట్లో, మనం తప్పనిసరిగా అది వాడుకోవచ్చు. కాబట్టి 1 లేదా 2 ఉడకబెట్టిన గుడ్లు ఈ పేషెంట్స్ అందరికీ, జబ్బుతో ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు 2 గుడ్లు ఇస్తే దాదాపుగా వాళ్ళకి కావాల్సిన చిన్న మొత్తాల్లో వాళ్ళకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి. మినరల్స్ ఇంకా చాలా బాగా కావాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఫైబర్తో కూడా మినరల్స్ కావాలంటే మనకి పండ్లు కూడా ఇవ్వాలి. అందుకే నేను చెప్పాను, పాలు, పెరుగు, పండ్లు, గుడ్డు లాంటి పదార్థాలు అన్నింటిలో మనకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలు దాంట్లో వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో వాళ్ళు ఇంకా చాలా శారీరకంగా బలంగా ఉంటే చాలా మంచిది. కాబట్టి నేను తప్పనిసరిగా గుడ్డు, పండు, వాళ్ళ ఉడకబెట్టిన గుడ్డు ఉండాలి తప్పకుండా. దాంట్లో ఎల్లోతో సహా తినాలి వాళ్ళందరూ కూడా. నాకు వయసుతో సంబంధం లేదు, దాంతో జబ్బులతో సంబంధం లేదు. నాకు హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి నేను తినను అనుకుంటే అది కూడా చాలా తప్పు. దాంట్లో చాలా మంచి పోషక పదార్థాలు ఉంటాయి, అవన్నీ తప్పనిసరిగా మనకి ఈ సమయంలో మనకి కావాలి. కాబట్టి గుడ్డు, పాలు, పెరుగు, పండ్లు, గుడ్డు ఏదో చోట ఆహారంలో వాళ్ళు కొంచెం ఉండేటట్టుగా చూసుకుంటే వాళ్ళు దాదాపు పోషక పదార్థాలన్నీ వచ్చేస్తాయి, ప్రాబ్లం ఏమి ఉండదమ్మా. చాలా థ్యాంక్స్ సార్, మీకు పిఓ గారికి మీ సలహాలు సూచనలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మనం పేషెంట్స్ కానీ లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ సజెస్ట్ చేయడానికి ఇలా ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్ అని ఏమైనా ఉన్నాయా సార్ స్పెసిఫిక్ గా? ఏముండదు, అలా ఎప్పటికీ జరగదు. అలా ఆక్సిజన్ ని మనము మందు రూపంలో తెచ్చుకోవడం అంటూ ఉండదు. నిజానికి ఆక్సిజన్ యొక్క అవసరాన్ని, అంటే ఆక్సిజన్ దుర్వినియోగం చేసుకోకపోతే సరిపోతుంది. మనం బాగా నడిచినప్పుడు, పరిగెత్తినప్పుడు, శారీరకంగా ఎక్కువ శ్రమ చేసినప్పుడు మనకు ఆక్సిజన్ శరీరం మనం అడుగుతుంది. కాబట్టి మనం ఒగరుస్తాం. మనం చూడడం ద్వారా మనం ఎక్కువ గాలి పీల్చుకుంటాం కాబట్టి మనకు కావాల్సినంత ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా ఉంటుంది. ఒక పదార్థం తింటేనో ఫలానా చోట చేస్తేనో అలా ఉండదు. కాలుష్యం లేనటువంటి గాలి మనం ఎక్కడ పీల్చుకున్నా మనకి చాలా మంచిది. అంతకని ఆక్సిజన్ కోసం మందులు తయారు చేసుకోవడం, ఆక్సిజన్ బాగా పెంచుతున్నాను అనుకోవడం ఇవన్నీ కూడా చాలా తప్పు. అంటే శాస్త్రీయంగా అవన్నీ ఎప్పటికీ కూడా నిరూపితం కావు. ఏ పదార్థంలో కూడా ఆక్సిజన్ మనకి బాగా వచ్చి ఈ పెంచుతుంది అని అనుకోవటం లేదు. కాబట్టి నేను డిఆర్డిఓ వాళ్ళు చేసినటువంటి ఆ పరిశోధనలో వచ్చినటువంటి కొత్త డిఆక్సీ గ్లూకోజ్ లాంటివి కూడా ఏదో ఆక్సిజన్ చాలా గొప్పగా పెంచేంత అవకాశం దాంతో రాదని గట్టిగా చెప్తున్నాను. అయితే బాహాటంగా నేను డిఆర్డిఓ వాళ్ళు చేసిన రీసెర్చ్ కాబట్టి నేను అప్పుడే ప్రూవ్ చేయకుండా దాన్ని విభిన్నమైనటువంటి విరుద్ధమైనటువంటి అభిప్రాయం చెప్పకూడదు కాబట్టి నేను ఉంటున్నాను. కాబట్టి ఏ పదార్థము, ఏ ఆహారము కూడా ఆక్సిజన్ పెంచలేదు. ఆక్సిజన్ ప్రకృతిలో మనకి ధర్మం ప్రకారం చక్కగా మనకందరికీ అందుబాటులో ఉంది, దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది అంతే. మనం మందుల రూపంలో దాన్ని బాగా పెంచుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎప్పటికీ రాదు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. సిహెచ్సి కోనవరం డాక్టర్ గారు. Sir, good afternoon, sir. I'm Dr. Vani, sir, from CHC Konoram, sir. Sir, good afternoon, sir. Sir, patient పక్కన CCC నుంచి కేసు వస్తున్నాయి సార్, సాచురేషన్ తగ్గిందని చెప్పి వస్తున్నారు సార్. అయితే మనం నార్మల్ గా యాంటీబయాటిక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ కొన్ని డేస్.
ఆక్సిజన్ పెడుతున్నాం సార్. తర్వాత సాచురేషన్ ఇంప్రూవ్ అయితే పంపిస్తున్నాం సార్. తర్వాత కొంతమంది పేషెంట్స్ కి ఇంకా డిటెరియేట్ అవుతున్నారు సార్, వాళ్ళని మళ్ళీ రిఫర్ చేస్తున్నాం సార్. ఇంతకు మించి ఏమన్నా చేసేది ఏమన్నా ఉంటుందా సార్? అంటే మనం ఏమన్నా చేయాల్సింది ఏమన్నా ఉంటుందా సార్? యెస్. మీరు చేస్తుంది కరెక్టేనమ్మా. అంతకంటే పెద్దగా ఏముండదు. కానీ హై ఫ్లో ఆక్సిజన్ ఫెసిలిటీ మీకు లేదు కాబట్టి మీరు రిఫర్ చేయొచ్చు. కానీ చేసే రిఫరల్ కొంచెం తొందరగా చేయండి. ఆలస్యం చేసేసి ఎప్పుడైతే రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పానో నేను, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని మీకు కంటతా వచ్చేసేయాలి. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ వ్యక్తి మనం తొందరగా రిఫర్ చేయాలని అనుకోవాలి. పేషెంట్స్ ఏమనుకుంటారంటే వీళ్ళంతా కాలయాపన చేశారు, మీరు తన ఉద్దేశంతో వాళ్ళకి 3 రోజులు ఆక్సిజన్ పెట్టిందంతా వృధా అయిపోతుంది. వాళ్ళు బయటకెళ్ళి చూసారా 3 రోజులు మేము ఆక్సిజన్ పెట్టినా కూడా అసలు మేము అడుగుతూనే ఉన్నాం పైకి పంపించండి వేరే పెద్ద సెంటర్‌కి అంటే వీళ్ళు పట్టించుకోకుండా 3 రోజులు ఒత్తిగా ఫాస్ట్‌గా మాకు ఆక్సిజన్ పెట్టారు. వాళ్ళకి తెలీదు ఆక్సిజన్ పెట్టడం అన్నది ఎంత ప్రధానమో ఆ సమయంలో. ఒట్టిగా వాళ్ళు అనేసి వెళ్ళిపోతారు. మనకు మనసు చివుకుమైనలాగా. సో కాబట్టి మీరు కాస్త ముందుగా అలాంటి వాళ్ళు ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, ఎవరైతే డిటరేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకుంటామో అటువంటివన్నీ కొంచెం తొందరగానే పంపించేసేయండి. ముఖ్యంగా పిల్లల జబ్బులున్నటువంటి వాళ్ళని. సార్ ఎంత సాచురేషన్ తగ్గితే మనం రిఫర్ చేయమంటారు సార్ ఇది? అంటే చాలా సాచురేషన్ తగ్గితే ఉన్న పళంగా వాళ్ళు కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు 90% కంటే ఎప్పుడు రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా వచ్చినా కూడా వాళ్ళని బాగా అబ్జర్వేషన్‌లో పెట్టాలి. కాబట్టి హై ఫ్లో ఆక్సిజన్ మాత్రం మీరు ట్రాన్స్‌పోర్ట్ చేసేవంటే హై ఫ్లో ఆక్సిజన్‌కి దాదాపు ఉన్నప్పుడు వాళ్ళకి 80, 85 కంటే తక్కువ ఉన్నప్పుడు మీరు హై ఫ్లో పెట్టవచ్చు గాక. కానీ ఏంటంటే మీరు అప్పుడు ట్రాన్స్‌పోర్ట్ చేయడం మీకు సాధ్యం కాదు. మీరు ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంటే మార్గ మధ్యలోనే వాళ్ళు సిక్ అయిపోతారు. చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ప్లస్ హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అక్కడికెళ్ళి వాళ్ళు ఆక్సిజన్ పెద్దగా పెట్టి వెంటిలేటర్ పెట్టి ఎంత చేసినా కూడా వాళ్ళు ఎందుకు కోలుకోరంటే అప్పటికే హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు డీఫంక్ట్ అయిపోయి బ్రెయిన్ డెడ్‌లా అయిపోతారు. సో లాభం కూడా లేదు. కాబట్టి ఎంత వీలైతే అంత ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయినా కొంచెమైనా ఆక్సిజన్ పెట్టి అస్సలు కదలకుండా మంచం మీద పడుకోబెట్టండి పేషెంట్స్ అందరినీ. కొద్ది సందర్భాల్లో వాళ్ళు బోర్లా పడుకున్నప్పుడు కూడా ఆక్సిజన్ సాచురేషన్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. అది కూడా మేము చాలా సందర్భాల్లో చూస్తాము. నేను సైతం చూసుకున్నాను. సో బోర్లా పడుకున్న వాళ్ళకి కొంచెం ఆక్సిజన్ సాచురేషన్ పెరుగుతుంది. సో పేషెంట్ కాన్షియస్‌గా ఉంటే కొంచెం బోర్లా పడుకొని ఆక్సిజన్ మంచిగా పెట్టుకోమని చెప్పండి. ఇంటర్మీడియట్ ఆక్సిజన్ థెరపీ వాళ్ళు అప్పుడే చూడకండి. ఎప్పుడైతే కొంచెం బాగాలేరు అనుకుంటారో వాళ్ళు కంటిన్యూస్‌గా ఇస్తూనే ఉండండి. కొంచెంగా ఆక్సిజన్ ఇస్తూ ఉండండి. ఎక్స్‌పెరిమెంట్స్ చేసి కొంచెం తీసి చూద్దాం అనుకుంటే ఈలోగా వాళ్ళు డ్యామేజ్ అయిపోతున్నారు. సో కాబట్టి దాదాపుగా 3 లేదా 4 రోజులు ఆక్సిజన్ కంటిన్యూగా ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు నెమ్మదిగా ఆక్సిజన్ తగ్గించుకుంటూ చూడండి వాళ్ళు ఎలా ఉన్నారనేసి. తీసివేయడం కంటే కూడా ఆ డ్యూరేషన్ ఆ ఫ్లో తగ్గించుకోవడం చాలా బెటర్. ఒకేసారి తీసేసాం అనుకోండి, ఒక గంట సేపు తీసేస్తే వాడు మనం వెళ్ళి చూసుకునేలాగా మనం డల్ అయిపోతారు. వాళ్ళు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో మీరు ఏం చేయండి అంటే ఆక్సిజన్ శాతం తగ్గించండి, ఫ్లో తగ్గించండి. అంతేగాని పూర్తిగా తీసేయకండి. అది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక డౌట్ సార్, కొంతమంది అఫోర్డబుల్ పేషెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు సిటీకి వెళ్తామని అడుగుతారు సార్. అంటే ఎప్పుడు పంపించాలి సార్ వాళ్ళని? అంటే సిటీ ఏ స్కాన్ టైప్ ఆఫ్ సిటీ స్కాన్ మనకి డయాగ్నోసిస్ సరిగ్గా కన్ఫర్మ్ కానప్పుడు వాళ్ళు భయపడుతున్నప్పుడు మనకి లక్షణాలు కొంచెం వేరుగా ఉన్నాయి. దగ్గితే తెమడొస్తోంది, దాంట్లో రక్తం వస్తుంది, ఇది యాక్చువల్లీ దీనికి కోవిడ్ లక్షణం కాదు కదా. వాడు చూస్తే క్లినికల్ ఎగ్జామినేషన్లో ఇక ప్లూరల్ ఎఫ్యూషన్ తెలిసింది. చెస్ట్ ఎక్స్రే చేస్తే దాంట్లో ప్లూరల్ ఎఫ్యూషన్ వచ్చింది. ప్లూరల్ ఎఫ్యూషన్ ఇస్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ కోవిడ్. ప్లూరల్ ఎఫ్యూషన్ ఉండదు వాళ్ళకి. కేవలం పారెంకైమల్ చిన్న లంగ్ లీషన్స్ ఉంటాయి తప్ప, అది కూడా సబ్క్యూటేనియస్ ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి సబ్ ప్లూరల్ అంటుంటాం కదా. చెస్ట్ సిటీ స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువగా చెస్ట్ ఎక్స్లో కానీ ఛాతీ చివరి భాగంలో కొంచెం కింది భాగంలో ఉండాలి. ప్లూరల్ ఎఫ్యూషన్స్ ఉండకూడదు వీళ్ళలో. ప్లూరల్ ఎఫ్యూషన్స్ ఉన్నా, ఇతర ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, లేదా 5 రోజులు దాటి సిమ్టమ్స్ ఎక్కువైపోతున్నా, దగ్గుతో కళ్ళతో పాటుగా రక్తం పడుతున్నా, అటువంటి వాళ్ళకి మనం సిటీ స్కాన్ చేయాలి. మామూలుగా చేయాల్సిన అవసరం ఏం లేదు అందరికీ కూడా. కానీ 5 రోజులు దాటి సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి మాత్రం చేసుకోవడం అన్నది జబ్బు యొక్క తీవ్రత చెప్తుంది. కానీ డయాగ్నోసిస్ కోసం చేయాల్సిన అవసరం లేదు. వ్యాధి లక్షణాల ద్వారా మాత్రమే డయాగ్నోసిస్ చేయండి. అందరికీ సిటీ స్కాన్ చేసి మాత్రమే డయాగ్నోస్ చేస్తామంటే మనకి ఇబ్బంది అయిపోతుంది తర్వాత. ప్లస్ రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది కదా, అది కూడా చాలా తప్పు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ అమ్మా. సార్ మా ఏరియాలో వచ్చేసి సార్ మాది గౌరవపేట పిఎస్సి సార్, మర్మూర్ సబ్ సెంటర్ అయినాం సార్ నేను. ఓకే అమ్మా. మాకు వచ్చేసి దగ్గరగా 70 కేసెస్ ఉన్నాయి సార్. ఓకే. అయితే కేసెస్లలో ఎక్కువ శాతం సార్ వామిటింగ్స్, మోషన్స్ ఈ కండిషన్స్ తో ఉన్నారు సార్. ప్రజెంట్ అయితే ఒక పేషెంట్ 59 ఇయర్స్ ఉంటాయి సార్, 60 వరకు ఉంటాయి సార్. ఆ పేషెంట్ అసలు ఫుడ్ కానీ ఏం కానీ సరిగ్గా తీసుకోలేకపోతుంది సార్. నోట్లో నుండి నురగలు వస్తున్నాయి సార్. అసలు కాన్షియన్స్ లో లేకుండా అలానే ఉంది సార్. అసలు తను షుగర్ చెక్ చేశారమ్మా? షుగర్ చెక్ చేశాను సార్, నార్మల్ ఉంది సార్, 140 ఉంది సార్. ఓకే. బీపీ 100/60 ఉంది సార్. అదేనమ్మా, అది వీళ్ళకి కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు రక్తనాళాల్లో మార్పులు వచ్చేసి సడన్ గా హార్ట్ అటాక్స్, పక్షవాతాలు వీళ్ళకి వస్తూ ఉంటాయి.
లేదా చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ అయితే బ్రెయిన్లో వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్తారు. సెప్టిక్స్తో పాటుగా వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు బ్యాక్టీరియా ఏదైనా వచ్చినా కూడా సెప్టిక్ అయిపోతారు. కాబట్టి వాళ్ళకి మంచి యాంటీబయాటిక్ పెట్టాలమ్మా. వాళ్ళకి వీలైతే ఒక మలేరియా టెస్ట్ కూడా ఒకసారి చేయించండి మీ దాంట్లో, ఆ ఏరియాలో కామన్ కాబట్టి. ఇప్పుడు మలేరియా చిన్న చిన్న మందులు ఎప్పుడు మనం తప్పు చేయకూడదు ఎప్పుడు కూడా. సో మలేరియా టెస్ట్ చేయించండి, వాళ్ళకి కాస్త మంచి యాంటీబయాటిక్ పెట్టడానికి వీలవుతుందేమో చూడండి. కొంత ఆక్సిజన్ పెట్టేసి యాంటీబయాటిక్ పెట్టి కొంచెం ఫ్లూయిడ్స్ ఇచ్చి చూడండి. తర్వాత వాళ్ళు బాగా పెద్ద సెంటర్కి తొందరగా పంపించండి. ఓకే సార్. మోషన్స్ కండిషన్స్ ఉన్న కేసెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి సార్. ఆ కేసెస్ ఏం చేయమంటారు? అవును, డయేరియా ఇస్ ఎ బిగ్ ఫీచర్, చాలా పెద్ద ఫీచర్ మా డయేరియా. చాలా మందికి డయేరియా రూపంలోనే వస్తుంది. వాళ్ళందరికీ తొందరగా ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడము, స్పోర్లాక్ లాంటి ప్రోబయాటిక్స్ పెద్దగా పెట్టాలి. రాగానే వాళ్ళందరికీ నార్ఫ్లాక్ససిన్లు, రిడిజోలు, సిప్రోఫ్లాక్స్ అవన్నీ పెట్టేయకండి వాళ్ళందరికీ కూడా. కేవలం స్పోర్లాక్తో తగ్గించండి. తర్వాత రిఫాక్సిమిన్ అని ఒకటి ఉంటుంది, రిఫాగట్ అంటూ రిఫాక్సిమిన్, దాంతో కూడా దాదాపుగా తగ్గిపోతుంది. నిజానికి డైరియా వచ్చిన వాళ్ళందరికీ అసలు యాంటీబయాటిక్ ఏ రూపంలో కూడా అవసరం పడదు. నిజానికి యాంటీబయాటిక్ వాళ్ళకి ఎక్కువ హాని చేస్తుంది. సో కాబట్టి కేవలం ప్రోబయాటిక్స్ ద్వారా మాత్రమే బాగా చేయాలి. కాబట్టి వాళ్ళు డిహైడ్రేట్ అవుతారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టుకొని డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఓకే సార్. స్పోర్లాక్ ఈజ్ వెరీ సింపుల్ టాబ్లెట్ అమ్మా. పౌడర్ కానీ టాబ్లెట్ కానీ చాలా సింపుల్ గా దాదాపుగా 80% మందికి బాగా చేస్తూ ఉంటుంది. ప్రాబ్లం ఏమో. ఓకే, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సార్ మనం తీసుకున్న టైం కూడా ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది. సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. సో ఇంత టైం స్పెండ్ చేసినందుకు, మాకు ఇంత గైడెన్స్ ఇచ్చినందుకు, మా డాక్టర్స్కి ఉన్న చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినందుకు సార్, మీరు చెప్పిన దాని ప్రకారము విల్ ట్రై టు సార్ మేము మా వరకు మోర్టాలిటీ రేట్ 0 అవ్వడం కోసము శాయశక్తిలో కృషి చేస్తాము. సో వి టేక్ ఎ ప్లెడ్జ్. సో థ్యాంక్ యూ ఆల్ తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్. వాళ్ళకి సార్ సమాధానం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. పాజిటివ్ వచ్చిన ఫీడింగ్ మదర్స్ కి ఎలాంటి సలహాలు ఇవ్వాలి? ఫీడింగ్ మదర్ పాజిటివ్ వచ్చిన తర్వాత పిల్లలకి ఫీడ్ చేయవచ్చు. తల్లికి బిడ్డకి మధ్య సన్నటి పొరలాగా తెరలాగా కనీసం ఒక చున్నీ లాంటి గుడ్డైన అడ్డంగా పెట్టైనా మాస్క్ పెట్టుకొని తల్లి ఫీడ్ చేయొచ్చు. ఫీడ్ చేసి వేరే వాళ్ళకి పిల్లని ఇచ్చేసేయాలి. ప్రాబ్లం ఏముండదు. తల్లి ద్వారా ఇన్ఫెక్షన్ పిల్లలకు వచ్చే అవకాశం ఏ విధంగానూ రాదు. ముఖ్యంగా టీకా తీసుకున్న తల్లులు కూడా తర్వాత టీకా తీసుకున్న తల్లులు కూడా పిల్లలకి పాలు ఇవ్వచ్చు. సో బాలింతరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు టీకాలు ఇవ్వచ్చు. కానీ డెలివరీ అయిన ఒక 1 month తర్వాత మీరు టీకా ఇవ్వండి. ఎందుకంటే టీకాతో అప్పటికి ఇంకా వాళ్ళకి బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీస్ ఉంటాయి డెలివరీ అయిన తర్వాత నెల దాకా. సో నెల తర్వాత టీకా ఇవ్వచ్చు. టీకా తీసుకున్న బాలింతరాలు పిల్లలకి పాలు ఇవ్వచ్చు. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా తల్లి పిల్లలకి పాలు ఇవ్వచ్చు. తప్పేమీ లేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మీరే ఏదైనా క్వశ్చన్స్ విన్నా కానీ పర్సనల్ గా మీతో కాంటాక్ట్ అవుతాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆల్ డాక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Ramana, and thank you Naveen and all of the people. Thank you very much. Nice of you. Thank you sir. Thank you.